హాయ్ రవి, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. చాలా ఎప్పటి నుంచో అనుకోకుండా అవును, అన్ఎక్స్పెక్టెడ్ ఇంటర్వ్యూ ఇది నాకు. ఓకే, ఏంటి అసలు ఇంటర్వ్యూలు అంటే అసలు పెద్ద నేను చూశాను ఎక్కువగా లేకపోవడానికి కారణం ఏంటి? జోష్ రవి ఇంటర్వ్యూస్ పెద్దగా లేవు. అవును, దేనికి రీజన్ ఏంటి? అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం ఇంటర్వ్యూలు. ఎందుకంటే నేను దూరంగా ఉండేది బికాజ్ బేసికల్గా ఏంటి ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చి నేను ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల ఒక ఇంటర్వ్యూ చూడడానికి ఇష్టపడడానికి కూడా జనాలు ఉండాలి, నా గురించి ఎవరన్నా చూస్తారా అనే ఫీలింగ్ ఒకటి డౌట్ అయితే. రెండోది నా మీద నాకే నేను ఏం చేశాను. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఒక అరగంట సేపు కూడా ఉండదు, మీరు మినిమం 1 hour ఇంటర్వ్యూ తీసుకుంటారేమో ఎక్కడైనా. ఒక ½ hour మాట్లాడితే కూడా మన లైఫ్ గురించి టక్మని అయిపోయే ఈ నా యొక్క చిన్న ఎక్స్పీరియన్స్ని ఒక పెద్ద ఇంటర్వ్యూ లాగా కూర్చుని మాట్లాడే ఒకళ్ళు క్వశ్చన్స్ అడిగే స్థాయి నాకు ఇంకా రాలేదని నా అభిప్రాయం. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూస్ ఇస్తుంటే చూస్తుంటే కూడా నా తోటి వాళ్ళు, నా కింద వాళ్ళు, లేకపోతే ఎవరైనా మా బ్యాచ్ వరకు మాట్లాడుతున్నాను, ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ, ఫోటోలు అడగడానికి ఎవరైనా దగ్గరికి వస్తే కానీ, లేకపోతే ఆటోగ్రాఫ్స్ అడుగుతుంటే ఒక 5గురికి ఇచ్చి ఇంకోళ్ళకి ఇవ్వడానికి ఫీల్ అవుతూ, ఫోటోగ్రాఫర్ల దగ్గర, ఆటోగ్రాఫర్ల దగ్గర ఇంటర్వ్యూలు వస్తుంటే అవాయిడ్ చేస్తూ ఈ స్థాయి వచ్చేసింది. అవి చూసి నాకు అనిపిస్తూ ఉంటుంది. అసలు ఇప్పుడు ఏదైనా అబ్దుల్ కలాం గారు ఇంటర్వ్యూ ఇస్తే ఏదైనా తెలుసుకోవడానికి మనకు అనిపిస్తుంది. సచిన్, మైకేల్ జాక్సన్, చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, అమితాబ్ గారు, నేను వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తే నేను ఖచ్చితంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని తీసుకుని నా జీవితంలోకి, నా మనుగడకి నేను అనుభవించుకుని నేను ఏదైనా అచీవ్ చేయడానికి ప్రయత్నిస్తాను. నా ద్వారా ఎంతవరకు తెలుసుకోగలుగుతాను నాకే ఏం కాన్ఫిడెన్స్ లేనప్పుడు నేను ఎన్ని ఇంటర్వ్యూస్ అనేవాను, పెద్ద ఏం ఉంటుందని నేను ఏం సాధించలేదు. ఇన్స్పైర్ అవ్వడానికి గొప్పోడు అవ్వక్కర్లేదు, రిక్షా నుంచి కూడా మనం ఎంతో ఇన్స్పైర్ అవ్వచ్చు. 100% అన్న. కానీ ఆ రిక్షా వాడికి కూడా 100 మంది రిక్షా వాళ్ళలో వాడికంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. అలా నాకంటూ ఒక ప్రత్యేకత నాకు ఇంకా రాలేదని నేను ఖచ్చితంగా సాధిస్తాను. 100% ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ ఇన్, నేను కంట్రీలోనే బెస్ట్ యాక్టర్ అవ్వాలనేది నా తపన, నా ఎయిమ్ ఇండియాలోనే. అంటే అప్పుడు నేను ఖచ్చితంగా అర్హుడిని ఇంటర్వ్యూ ఇవ్వడానికి. ఇప్పుడు కాదని అంతే. ఇప్పుడు ఎందుకు అనుకున్నావు మీరు? ఇంకా 4-5 ఇంటర్వ్యూలు అయ్యాయి. మీ ఇంటర్వ్యూ కాదంటే అది కూడా పొగరనుకుంటారేమో ఇప్పుడున్న సమాజంలో. అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చి మీరు నన్ను ఇంటర్వ్యూ అడిగితే అదే నేను ఒక అచీవ్మెంట్లో ఫీల్ అవుతాను. ఫస్ట్ మర్చిపోయాను, ఇంతకుముందు అన్నావు ఏంటి అసలు నాకు ఎప్పుడు నేను అసలు ఇంటర్వ్యూ అంటే భయపడలేదు, ఫస్ట్ టైం భయపడుతున్నాను. నాకు అదొక పెద్ద బాధ అయిపోయింది. నా ఇంటర్వ్యూ అంటే భయపడ్డం అది నాకు పెద్ద అదొక అది మరి మీకు తెలిసలేదు, చాలా మందికి ఉంటుంది, ఎవరో చెప్పలేదు. నేను మీతో చెప్పాను వస్తున్నప్పుడు ఈ ఇంటర్వ్యూ అనగానే నాకు కొంచెం భయం వేసింది. మీ దగ్గర కాంట్రవర్సీ అనేది పెద్ద సమస్య ఏం కాదండి, అదేం ఉండదు. నాకు భయం ఏం వేసిందంటే మీ ఇంటర్వ్యూస్ కొన్ని చూశాను నేను. చూసినప్పుడు క్వశ్చన్స్ అడిగే విధానంలో తెలియకుండా నిజాలు బయటకు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. మరి అవి ఎంతవరకు వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు, ఎయిటింగ్లు ఎన్నిపోయా నాకు తెలియదు. కానీ నేనైతే నేను కంట్రోల్ చేసుకోలేను. నన్ను ఏదైనా అడిగితే నిజాయితీగా మాట్లాడేస్తాను. దాని తాలూకు నేను ఎంత పోగొట్టుకుంటాను అనేది భయం అనమాట. మీ ఇంటర్వ్యూ ఏదైనా ఎమోషనల్గా కానీ ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉంటుంది, అందుకని భయపడ్డాను అంతే. నా బాధ అదే కదా, అందరూ బాగుందంటారు, మళ్ళీ రావడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు. ఏంటి పరిస్థితి, నేను అది దయచేసి చేసుకోలేను. నిజాలు నా దగ్గర ఉన్నంత నేను అంత ఏమంటారు దాన్ని ఆ ఫ్రీడమ్ నేను ఖచ్చితంగా ఇస్తాను. అండ్ గెస్ట్ యొక్క కంఫర్టే నా కంఫర్ట్ నేను బోలెడు సార్లు చెప్పాను. అది మరి అయినా కూడా కొంతమంది లేదండి, నో డౌట్ అబౌట్ ఇట్. నేను అనేది భయం ఇన్ ద సెన్స్ అది మాకుండేది అంతే, మీ నుంచి పడే భయం కాదు. మీ ఇంటర్వ్యూ అనేది మీకంటే పవర్ఫుల్ అనమాట, అది మీరు గ్రహించాలి. మీరు అడిగే క్వశ్చన్స్, మీ తాలూకా ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ చాలా బలంగా పనిచేస్తుంది మా మీద, సెలబ్రిటీస్ మీద. థ్యాంక్ యూ. ఒక చిన్న కామెడీ టాపిక్తో స్టార్ట్ చేద్దాం. ఏంటి మన గుండె జారి గల్లంతైంది తర్వాత జోష్ రాయ్కి పెళ్లి సంబంధాలు రావడం స్టాప్ అయిపోయాయంట, నిజమేనా? గుండె బాబు నిజం అనుకుంటారు, అలాగే లేదన్నా. పెళ్లి సంబంధాలు రావడం స్టాప్ అయ్యాయంటే కొంచెం అనుమానపడ్డారంట. అంటే ఒకటి అసలు ఆ టాపిక్ ఏం లేదు, పెళ్లి సంబంధాలు మీరు మరి అలా ఏం లేదు. అసలు కొంచెం అంటే పెళ్లి సంబంధం అలా అని చెప్తే కొంచెం వీళ్ళు గే క్యారెక్టర్ కూడా మానేస్తారు కదా అని ఫీలింగ్ అంతే. అలానే బయటకు అలా ప్రొజెక్ట్ చేసుకున్నాను. నిజం ఏంటంటే ఒకసారి నితిన్ గారిని ఆ సినిమా అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో అడుగుతూ ఏదో 2-3 క్వశ్చన్స్ అడిగారు. నేను వెనకాలే ఉన్నా, నాకు మీసాల గడ్డలు పెరిగిపోయి అప్పటికి, సినిమా అయిపోయిన ప్రమోషన్స్ కొన్ని రోజులకి. మీరు గేతో చేశారు కదా, మీ అభిప్రాయం ఏంటని అడిగారు ఆయన, ఎవరో ఇంటర్వ్యూ. ఆ గేతో చేశాను, అది యాక్చువల్లీ ఆ గే రే గే కాదురా, అతను జంట్లో మీలాగే నాలాగా మగాడు రా, ఇక్కడే ఉన్నాడు రా. నువ్వు వచ్చి అన్నయ్య ఏంటన్నయ్య ఇలా చేసేసారు అంటే అది నేను గర్వంగా ఫీల్ అవుతానండి. అంటే నేను ఎంత బాగా యాక్ట్ చేస్తానని అలా అనుకుని ఉంటారు వాళ్ళు. కొంతమంది నన్ను నమ్మరు అసలు, నేనంటే నమ్మరు అసలు. అది నువ్వేనా చేసింది అంటే ఆ స్థాయిలో యాక్ట్ చేసావా, బయట ఎలా ఉన్నావు, అలా అంత ఎలా పరకాయ ప్రవేశం చేయగలిగావంటే అది డైరెక్టర్ గారి యొక్క గొప్పతనం, డైలాగ్ రైటర్ హర్షవర్ధన్ గారి యొక్క గొప్పతనం. ఆన్ సెట్లో హర్షవర్ధన్ గారు ఉండి ప్రతి ఒక్కరితో, మధునందన్ గారితో కానీ నాతో కానీ ఆయన చేయించుకున్నారు.
అందులో కొన్ని డైలాగ్స్ నేను ఏదైనా చెప్తే, అంటే అంత పెద్ద రైటర్ ఆయన, నేను చెప్పే ఎంతవరకు తీసుకోవాలి యాక్చువల్గా అయితే, కానీ నేను చెప్పిన ప్రతి డైలాగ్ అందులో ఆయన పెట్టారు. అంటే నాకేదో చిన్న టాలెంట్ ఉండడం, నేను ఏదైనా చిన్న చెప్తే ఏదైనా బెటర్మెంట్ ఇస్తుంటే తీసుకుని స్క్రిప్ట్లోకి ఇన్సెక్ట్ చేసి దాన్ని మేము హైలైట్ చేసుకున్నాం. ఓకే ఓకే బట్ ఓకే, ఈ టాపిక్ నేను మధ్యలో ఎక్కడో తీద్దాం అనుకున్నాను కానీ రిలేటెడ్గా ఉంది కాబట్టి ఇక్కడ తీస్తేనే బాగుంటుంది. హర్షవర్ధన్ టాపిక్. హర్షవర్ధన్కి మీకు ఒక చిన్న గ్యాప్ వచ్చింది. అవును, ఎందుకు వచ్చింది? నిజాయితీగా ఇప్పుడు మీరు అడిగారు కదా మీకోసం, మీరు అడగకపోతే నేను ఆ టాపిక్ మాట్లాడదాం మధ్యలో ఎక్కడైనా అనుకున్నాను. అంటే ఇది మీరు మాట్లాడిన టాపిక్ దానికి సింక్ అవుదని ఆగాను. హర్షవర్ధన్ గారు యాక్చువల్గా ఒక ఆర్టిస్ట్గా, ఒక రైటర్గా నాకు గౌరవం, ఇష్టం తెలుసు అంతే. ఆయనకు కూడా నేను ఒక ఆర్టిస్ట్గా తెలిసేమో అంతే తప్ప వేరే ఏం లేదు. అలా ఉన్న తరుణంలో గుండె జరగలంత ఎందుకు ఆయన రైటర్, నేను వర్క్ చేసాం, చెప్పాను కదా మీతో, అంత హెల్దీగా జరిగిపోయింది. అయిపోయిన తర్వాత ఒక ఫంక్షన్లో ఆయన నాతో, హర్షవర్ధన్ గారు అన్నయ్య సీరియస్గా మాట్లాడడం జరిగింది ఏదో సమ్ టాపిక్ మీద. నీ గురించి ఒక వ్యక్తి ఇలా అన్నారు, నువ్వు అలా ఉన్నావు, నీ యాటిట్యూడ్ ఇది అన్నట్టుగా మాట్లాడారు. ఆ వ్యక్తి పేరు ఆయన చెప్పలే, నేను అడగలే, ఎందుకంటే నేను తప్పు చేయలేదు. ఆయనకి ఎవరో లేనిపోని కల్పించి చెప్పారు. నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు డిస్కషన్ పెట్టుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ఆ టాపిక్ అయినా ఈ రోజు వరకు నేను హర్షవర్ధన్ గారి మీద అంతే గౌరవంతో ఉన్నాను. నా లైఫ్ టైం నేను అంతే గౌరవంతో ఉంటాను. నేను ఎప్పుడు మారలే. ఆయన ఎవరో చెప్పిన మాటలు విని నన్ను అపార్థం చేసుకున్నారు. అది ఏంటో కూడా నేను అడగలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు సార్, 2 గంటల తర్వాత నా మీద కోపడితే నేను ఏమనుకుంటాను మీ గురించి? నాకేం తెలియదు, లోపల ఏం జరిగిందో తెలియదు నాకు అసలు ఇప్పటికీ. అంతే. కానీ ఒక సక్సెస్ వస్తే ఖచ్చితంగా ఇలాంటివి వస్తాయనేది నాకు ఆ రోజు అర్థమైంది. జస్ట్ ఒక 1 మంత్ గ్యాప్లో హర్షవర్ధన్ గారు, రైటర్ గారు అలా అనడం నాకు ఆ రోజు చాలా బాధపడి బయటకు వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద లిరిసిస్ట్ ఉన్నారు, ఆ సినిమాకి పనిచేసిన లిరిసిస్ట్, నేను పేరు చెప్పలేను. ఆయన కూడా నన్ను దగ్గర తీసుకుని, రవి ఇది కామన్ థింగ్, అది నువ్వేంటో నాకు తెలుసు. కొంతమంది ఆర్టిస్టులు కూడా అన్నారు. అంటే నేను ఎవరితో చెప్పుకోను, ఎవరితో షేర్ చేసుకోను. హర్షవర్ధన్ గారు అలా రియాక్ట్ అవుతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన కూడా తప్పు కాదు, ఎవరో పర్టికులర్గా బ్లేమ్ చేయడం కోసం రియాక్ట్ అంటే ఎలా అయ్యారు? రియాక్ట్ అవ్వండి, సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఒక ఫంక్షన్లో రియాక్ట్ అవుతూ మాట్లాడుతుంటే ఆయన అంత ముందున్నంత లేరు, ముభావంగా ఉన్నారు. నాకు కొంచెం బాధ అనిపించింది. రెండోసారి ఏదో సిచ్యువేషన్లో అదేదో ఆయన ఏదో పర్సనల్ మూడ్లో ఉన్నారేమో, రెండోసారి మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ కొంచెం సీరియస్గా అనిపించింది. అంటే ఆయన నన్ను ఏమి పెద్దగా అనడం ఏం లేదు. కొన్ని రోజులు మీరు ఇద్దరు మాట్లాడుకోలేదంటే నేను మాట్లాడకపోతే ఆయనకి ఏంటంటే నేనే బాధపడాలి, ఆయనకి ఏం ఉండదు. బట్ నేనైతే మాత్రం అసలు ఎప్పుడు. కానీ అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే, ప్లీజ్ నాకేదైనా చెప్పండి. ఏంటంటే అక్కడ ఆ సీన్ ఏదైతే ట్రాక్ ఉందో గుండెజారి గల్లింతలో, అది 80% హర్షవర్ధన్కి హర్షకి నచ్చలేదు. అతను నచ్చని ట్రాక్ అది. బట్ మీరు ఏదో చేయమంటే అది ఆ ట్రాక్ ఏదో ఏమంటారు గే ట్రాక్ మీరు చేశారు. చేస్తే ఇది ఇంత హార్ష్గా ఉండక్కర్లేదు, ఇంత ఇబ్బందిగా ఉండక్కర్లేదు, ట్రాక్ కొంచెం ఇది చేసి చేయొచ్చు అని హర్ష అన్నారంట. మీరు ఆయన లేనప్పుడు, ఆయన సెట్లో బయటికి వెళ్ళాక నితిన్ ముందు మీరు ఆయన ఏదో సిగరెట్కో టీకో బయటికి వెళ్ళినప్పుడు మీరు యాడ్ చేసి అది ఏదైతే వద్దనుకున్నామో అదే చేశారు అన్నది నాకు తెలిసింది. అక్కడ హర్ష నాకు అసలు ఇదేం తెలియదండి. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? హర్ష వద్దు అని, అసలు ఈ ట్రాకే వద్దు, బట్ నితిన్ కోరిక మీద ఆ ట్రాక్ పెట్టారు. ఓకే, అంతవరకు. మీకు యాజ్ ఆర్టిస్ట్గా నేను ఎంతవరకు అనేది మీకు తెలుసు కదా. నేను వద్దంటే, నేను అవునంటే పెట్టే స్థాయి నాదైతే కాదు. నేను అసలు అలా దాటి మాట్లాడే మనస్తత్వం నాదైతే కాదు. ఎంతోమందికి తెలిసి ఇండస్ట్రీ స్క్రిప్ట్ గురించి అసలు ఎప్పుడూ మాట్లాడలేదండి. స్క్రిప్ట్ గురించి నేను అసలు ఇన్వాల్వ్ అవ్వను. ఎందుకంటే అప్పటికి నాకు గుండె జరగలంత అయిందే, నాకు బ్రేక్ అయినప్పుడు అది గుండె జరగలంత అయిందే ఆ సినిమా కదా. నేను అప్పుడు ఏం మాట్లాడతాను? నాకు అసలు అర్హత ఉండాలి కదా, ఏదైనా సాధిస్తే మాట్లాడచ్చు. నాకు అనేది ఏంటంటే ట్రాక్లో ఏదో సమ్ పర్టికులర్ డైలాగ్స్, కిందికి చూడడము, కొంచెం ఇబ్బందికరమైన డైలాగ్స్ ఉంటాయి కదా, అవి వద్దన్నారు అని నితిన్ మీరు మళ్ళీ మాట్లాడుకోవడం, నితిన్ చెప్పడం వల్ల మీరు చేశారు. తర్వాత దాన్ని సెట్ బయటికి వెళ్ళే లోపు ఈ లోపు ఇది యాడ్ చేసి మొత్తానికి ఆ సీన్ ఫినిష్ చేశారు అన్నది. నేను ఇప్పుడు అమ్మ తోడు, మదర్ ప్రామిస్ వాడతారు కదండి బేసికల్గా బలంగా చెప్పడానికి. ఇప్పుడు నాకు బలంగా చెప్పాలని ఉంది, కానీ ఆ ప్రామిస్ నేను చేయను. అలాంటి ప్రామిస్ నాకు అలవాట్లేవు కాబట్టి. బట్ ఒకటైతే మాత్రం చెప్తాను మనస్సాక్షిగా, అసలు ఆయన అలా ఆయన మనసులో అలాంటి ఫీలింగ్ ఉందని కానీ అవన్నీ ఆయన రాసినవి అనుకుంటున్నాను ఇప్పటికి కూడా. నేను ఆయన చెప్తే నేను చేశానని నా ఫీలింగ్. దీనికి ముందు ఇంటర్వ్యూస్లో కూడా ప్రతిదీ ఆయన యొక్క ఇదే అని చెప్పాను. కాకపోతే కొన్నిటికి ఇలా చూసి అలా నేను చెప్పాను అనడం అలాంటివి నేను అన్నాను కదా. నేను కొన్ని ఏవో చెప్తే అవి బాగున్నాయని చెప్పని పెట్టి అలా చేశారు తప్ప. ఆయన పాపం హర్ష గారు, రైటర్ గారు కూడా, హర్షవర్ధన్ గారు కూడా, నేను ఏదైనా ఐడియా ఇస్తే రవి చెప్పింది బాగుంది, మనోభావాలు దెబ్బతింటున్నాయని నేనని. అప్పట్లో మనోభావాలు స్టార్ట్ అవ్వడం అదే ఫస్ట్. ఏదైనా సినిమాలు ఏదైనా వస్తే మనోభావాలు దెబ్బతినేసాం అందరికీ. అందుకని నేను ఆ మాట యాడ్ చేశాను. అలాంటివన్నీ పెట్టి అలాంటి ఒక చిన్న 2 వర్డ్స్ మళ్ళీ నేనేదో రాసి ఇంటర్వ్యూ ద్వారా నేనేదో రాసినట్టు అనకూడదు. ఆ మొత్తం అంతా సార్ చెప్పిందే. ఆయన చెప్పిన దాంట్లో ఆయన వద్దన్నది నాకు తెలియదు, నేను దాన్ని అవునన్నాం పచ్చి అబద్ధం. అది ఆయన లేని ఆప్షన్స్. ఇప్పుడు ఇంకా దారుణం ఏంటంటే ఇంకా క్లియర్గా చెప్పగలను. ఆయన సిగరెట్ తాగడానికి బయటకు వెళ్ళారు ఏదో అంటున్నారు మీరు. ఎందుకు వెళ్ళారు బయటకు వెళ్ళారు షార్ట్ గ్యాప్లో వెళ్ళినప్పుడు
నేను మాట్లాడాను అంటున్నారు, దానికి రుజువు ఆయన కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నన్ను బ్లేమ్ చేస్తారో ఆయన రుజువు కాదు. ఆయన ఎలా నన్ను ట్రీట్ చేస్తారు అలా? ఆయన చూసారు ఆయన కళ్ళతో. ఓకే, అంతే నమ్మకంతో నేను కూడా చెప్తాను, మీ గురించి ఎవరైనా అన్నారండి హర్ష అన్నయ్య పలానా హీరో గారి దగ్గర అని. ఆయన నమ్మేస్తారా? నేను నమ్మేస్తానా? అంటే అక్కడ ప్రూఫ్ ఉంది కదా, వీడియో ప్రూఫ్, టేక్ ప్రూఫ్ ఉంటుందిగా. ఏమని అంటే అది ఆయన చెప్పని అసలు నాకు అది ఏంటో కూడా తెలియదు అంటున్నాను కదా. ఫస్ట్ ఆయన ఏం వద్దన్నారో తెలియదు, ఏం మాట్లాడుకున్నారో వీళ్ళేం నాకేం తెలియదండి. నా దగ్గరకు వచ్చిన డైలాగ్ నేను ఇది బాగుంటుంది సార్ అని ఉండొచ్చు, కానీ అది హర్ష గారిని నొప్పించే విధంగా ఉంటుందని నాకైతే తెలియదండి. ఓకే, అది నాకు తెలియదు. అది ఇంకా దీనికి ఇవాళ నాకు హ్యాపీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హర్ష గారికి మధ్య వచ్చిన గ్యాప్ అంటే మీ ద్వారా తెలుసుకోగలిగాను. నాకైతే తెలియదు. ఇది పచ్చి అబద్ధం, ఓకే, తీసి అవతల పడేసి అబద్ధం అనమాట. దీనికి ఎక్స్టెన్షన్ కూడా చెప్తాను నేను. అంటే ఇది ఇంకా మీకు పోతుంది ఖచ్చితంగా అనడానికి ఇంకో ఎక్స్టెన్షన్ ఏంటంటే సక్సెస్ మీట్, గుండెజారి గల్లంతైన సక్సెస్ మీట్లో మీరు ఆయన హర్షవర్ధన్ ముందు కూర్చున్నారు సీట్లో, మీరు ఆ మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నారంట. అతను కూడా స్టేజ్ మీద ఉన్నాడేమో నాకు తెలియదు. మాట్లాడుతున్నారు ఏమని, ఈ డైలాగ్ ప్రతి డైలాగ్ హర్ష అదే అది ఇది అని అంటే ఆయనకి ఇంకా కోపం వచ్చింది అని. అసలు నేను వద్దన్న ట్రాక్ నువ్వు చెప్పి నాది అని చెప్తున్నాడు ఏంటి నా అన్నది అక్కడ నువ్వు. అయితే ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూలో కూడా ఆయన రైటర్ కాబట్టి ఆయనదని అంటాం కదా సార్. అంటే అది నేను కాదు అని చెప్పా, నాది కాదు అని చెప్పిందని నాది అని నేను హర్ష ప్రతి డైలాగ్ హర్ష అది చెప్పడం వల్లే చేశాను. ఇంకా నాకు కోపం వచ్చింది. నేను ఆర్టిస్ట్ని కదా, స్టోరీ సిట్టింగ్లో ఉన్నాను కదా, అది ఆయనకి వద్దు అని ఆయన అనుకున్నారని నాకు తెలియదు కదా. నేను ఆర్టిస్ట్ని. ఈ మాట అన్నారా? నాతో ఆయన ఏం చెప్పలేదు, ఇవేం చెప్పలేదు. నాతో ఆయన ఏం చెప్పకుండా ఒక పెద్ద వ్యక్తి నువ్వు అన్న మాట బాగాలేదని చెప్పారు, నీ గురించి నాకు తెలిసింది, ఒక పెద్ద వ్యక్తి ఒకలా చెప్పారు నా గురించి, నీ గురించి అది కరెక్ట్ కాదు రవి అని చెప్పని అన్నారండి. నేను ఫస్ట్ ఎదుటి వాళ్ళు ఎవరైనా చెప్తే పూర్తిగా విని అవునండి అంటాను అంతే. నేను తప్పో కాదో నేను తెలుసుకుంటాను ఫస్ట్. నేను తప్పు అయితే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రియాక్ట్ అవుతాను, సరెండర్ అయిపోతాను ఎప్పుడైనా సరే. నేను తప్పు చేయలేదండి, నేను తప్పు చేయలేదు, ఇదైతే నాది కాదు. ఇదే కనుక నా తప్పు అయితే ఇక్కడ చెప్తాను. ఇప్పుడు నాకేం పోతుంది దాంట్లో? ఆ మాట ఇప్పుడు అదైతే నిజంగా ఒకవేళ అలా అనేవాడిది అయితే అదేం క్రైమ్ కాదు, అది అతని యాటిట్యూడ్ ప్రాబ్లం. అలా అనుంటే నేను అలా అనలే. నాకు ఇప్పటివరకు అలా ఏ సినిమాలోనే అలాంటి సిచ్యువేషన్ ఎదురవలేదు. అలాంటప్పుడు దీంట్లో ఎందుకు ఎదురవుతుంది? ఇప్పుడు ఇంకా చేసి ఉండాలిగా, ఆఫ్టర్ గుండెజారి నేను అలాంటివి చాలా చేసి ఉండాలిగా, మరి ఒక్క బ్లేమ్ లేదు నాకు. ఇప్పుడు మీరు చెప్తుంటే తెలిసింది నాకు ఇది కూడా. హర్ష గారు నిజంగా అలా ఫీల్ అయితే అప్పుడు ఆ రోజు ఆ ఫంక్షన్లో ఫీల్ అయ్యి కొంచెం హర్ట్ అయిపోయి నేను హర్ట్ అయ్యాను. హర్ష అట్లా ఇలా చెప్పారు, నేను చెప్పినా కూడా అన్న హర్ట్ అయిపోయి తర్వాత అప్పటి నుంచి మీకు గ్యాప్ వచ్చింది ఇంకా ఎక్కువగా అన్నది నాకు తెలిసింది. నేను 2 సార్లు కాల్ చేశాను నా తర్వాత అన్నయ్య గారికి. కాల్ చేసి ఇప్పుడు జరుగుతున్న సినిమాకి విష్ చేయడంతో పాటు ఆయన నేను వేషం అడగడానికి ఫోన్ చేశాను. ఆయన లిఫ్ట్ చేయలే. ఇంకా ఆయనకి అప్పుడు నన్ను తప్పుగా అనుకున్నారు. అది ఏంటి అని నేను అడగడానికి కూడా నాకు టాపిక్ అతను ఇష్టం లేదు. ఒక్కసారి మాత్రం మర్చిపోయాను. ఒకసారి వైజాగ్ వీటికి టూర్స్కి వెళ్తున్నప్పుడు కారులో ఉన్నప్పుడు అన్న ఏం జరిగిందో ఆయన చెప్పను అన్నయ్య, లేకపోతే ఒకటైతే మాత్రం నిజం, మీరు ఏమనుకుంటున్నారు అదైతే నిజాలు ఏం కావు, నాకు అసలు ఏమీ తెలియదు, ఏమైందో చెప్పండి ప్లీజ్ అని. బ్లేమ్ చేసే అంటే ఒక టాపిక్ మీద హార్ష్గా మాట్లాడడమే తప్ప అదేంటి నువ్వు ఇలా అన్నావంట అని అడగాలి కదా. డిబేట్ పెట్టకుండా టాపిక్ ఏంటో కూడా ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీరు హర్షవర్ధన్ గారు ఫ్రెండ్స్ నాకు తెలిసి 100% చాలా వెరీ క్లోజ్ టు యూ, మీ పీపుల్ ఇద్దరు. మీరు పర్సనల్ అడగండి, రవికి మ్యాటర్ అయితే చెప్పారా అని అడగండి ఒక్క మాట. నేను నిలబెట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ముందు మాట్లాడతాను. ఈవెన్ హీరో గారు అంటున్నారు కదా, అక్కడ ఉన్న ఆయనతో కూడా కలిసి మాట్లాడతాను. నేను అన్నానండి అలా అంటే నేను ఎలా పోనీ నేను ఒకవేళ అన్నానంటే ఎలా ఉండొచ్చు, నా దగ్గరికి వచ్చిన డైలాగ్ని ఇది బాగుంటుంది సార్ అని ఉండొచ్చు. అంటే ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ని కూడా మేము కమెడియన్స్గా మేము యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు, అది ఆయనకి నొప్పిగా అనిపించి ఉండొచ్చు. కానీ అది ఆయనకి అలా తగులుతుందని నాకు తెలియక మాట్లాడిన మాట ఉండొచ్చు తప్ప ఇది ఆయన వద్దన్నారు కాబట్టి నేను ఇది అవునని అంత స్థాయి అంత సంస్కారహీన మనిషిని నేను కాదు. అంటే కొన్ని మనకి విపరీతంగా మోజు పెంచుకుంటాం కొన్ని డైలాగ్స్ మీద, కొన్ని సీన్స్ మీద. అది వద్దన్నా కూడా లేదు ఇది బాగుంటుందని మీకు తెలిసి ఉండొచ్చు. మొత్తం ఒక్కరోజు షూటింగ్ అండి యాక్చువల్గా, ఒక సీనే ఫిల్మ్ ఛాంబర్ ఎదురుగా క్విజినోస్ హబ్లో షూటింగ్ జరిగింది. ఒక్కరోజు షూటింగ్ ఒక పోట్లో అయిపోయింది లిటరల్గా అయితే. అది నా కెరియర్ మార్చింది. 40 రోజులు 30 రోజులు సినిమా మార్చిపోయినా మీకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. అది అయిపోయిన తర్వాత ఇంకా అక్కడతో అయిపోయింది. అక్కడ వాష్రూమ్ పర్మిషన్ ఇవ్వలేదు. ఇంకొక అదే సీన్లో కంటిన్యూటీ సీన్ ఉంది, మీరు చూస్తే ఫస్ట్ హాఫ్లో ఉన్న సీనే. అది కంటిన్యూ లేకపోతే ఐనాక్స్ జీవీ కమాల్లో చేసాం అదే రోజు. అయిపోయింది అక్కడతో. సినిమా రిలీజ్ దగ్గరలో ఉందనగా ఆడియో ఫంక్షన్ అయ్యాక ప్రవీణ్ గారిని నేను విన్నది ఇదంతా, ఎడిటర్ ప్రవీణ్ గారు ఇంకొక సీన్ ఉంటే బాగుంటుంది జోష్ రవిది, ఇక్కడ లేస్తుంది కామెడీ. అది ఫస్ట్ హాఫ్లో వచ్చిన ఆ సీన్కి ఏ క్యారెక్టర్ అంత ప్లస్ అవుద్ది అనుకోలేదు మనం, చాలా బాగా పేలింది, రవిని మళ్ళీ పెడదాం అన్నారంట. అందుకని నాకు ఆడియో ఫంక్షన్ అవగానే కారులో జంప్ అని మనం కోకట్పల్లి కళానికేతన్కి వెళ్ళి ఆ డ్రెస్ సెకండ్ హాఫ్లో సీన్ ఉంది కదా, రేప్ సీన్, అది అప్పటికప్పుడు ఇంజెక్ట్ చేశారు. నాకు తెలిసిన న్యూస్ ఇది. అలా వెళ్ళాం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా. అక్కడికి వెళ్తే నాకు స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఇంత అద్భుతాలు ఏం మాట్లాడేస్తాను సార్ నేను. మరి దుర్మార్గంగా నన్ను బ్లేమ్ చేయడం తప్ప 100% హర్షవర్ధన్ గారు నన్ను అపార్థం చేసుకున్నారు. నేను ఇప్పటికీ నాకు ఆయన మీద ఎలాంటిది లేదు, ఆయనకే ఉంది, ఎప్పుడు ఆయనకే ఉంది నా మీద అంతే.
ఆయనకి నాకు ఆయనకు ఉన్న ర్యాప్ అనో లేకపోతే నేను ఆయన జంధ్యాల గారి గురించి మాట్లాడుకునే వాళ్ళం, నేను జోక్స్ చెప్పేవాడిని, అన్నయ్య సెట్లో ఎంజాయ్ చేసేవాళ్ళు. పర్సనల్గా ఆయన అమృతం సీరియల్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన రాసిన ఎన్నో సినిమాలు, అనగనగా ఒక రోజు కానీ లేకపోతే అంటే అయితే కానీ ఆ సినిమాకి ఆయన వర్క్ చేశారు చాలా సినిమాలకి. ఆయన రైటింగ్ అంటే నాకు చాలా గౌరవం. ఆయన మనిషిగా ఆయన ఇంటికి వెళ్ళి ఒక రోజు భోజనం చేశాను. ఎప్పుడు ఈ గుండె జరగాలంటే నవ్వకముందు ఆయన నేను కలిశాను ఒక డైరెక్టర్ ద్వారా ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు. ఫస్ట్ టైం ఆడిషన్ కోసం డైరెక్ట్ ఫ్లాట్లోకి వెళ్ళారంట. వెళ్ళాను అదే అంటున్నాను కదండి నేను. అసలు గుండె జారు అనేది లేకముందు ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఉండేదండి రిలేషను. ఎవరో చెప్పుడు మాటలు విని ఆయన నా అపార్థం చేసుకున్నారు అంతే. ఓకే ఓకే, ఇవే ఉంటాయండి ఎవరికైనా జరుగుతాయి ఇలాంటి సిచ్యువేషన్స్. నా కెరియర్లో అసలు ఏది లేదు, ఇది ఒకటి తప్ప. ఒక మంచి రైటర్, ఒక గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తి నన్ను అలా అనుకుని ఉండకూడదు. నేను అలా మాట్లాడను. ఓకే, ఇప్పుడు నాకు పోనీ ఏదైనా నేను సారీ అలా అయినా సారీ చెప్దామన్నా నేను చేయని తప్పుకి నేను ఎందుకు సారీ చెప్పాలి? అసలు నాకు నా మీద నాకే జాలేస్తుంది, ఈవెన్ ఆయన మీద కూడా. ఎందుకంటే నేనేమి అసలు నాకు సంబంధం లేని విషయం అనమాట. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయనకి డేట్స్ చూసే మేనేజర్ నాకు మేనేజర్గా పెట్టారు ఆయన. చిన్నబాబు గారు, చిట్టుబాబు గారు అప్పట్లో. నేను అసలు ఎంతమంది మేనేజర్ గుండె సక్సెస్ రాగానే మేనేజర్స్ ఆటోమేటిక్గా అడుగుతారు కదా డేట్స్, అది క్వైట్ కామన్, అది మాకు ప్లస్. పెద్ద మేనేజర్స్ అడిగితే నేను హర్షవర్ధన్ గారిని పర్మిషన్ అడిగాను, అన్న ఇలా వచ్చారు మేనేజర్స్ అని. వద్దు, నా మేనేజర్ ఆయన ఉన్నారు, ఆయన పెట్టుకో, నీకు బాగుంటుంది భవిష్యత్తు అని చెప్పి అన్నయ్య చెప్తే అన్నయ్య సరే అని చెప్పి ఆయన ద్వారా నేను ఆయన మేనేజర్ గారిని పెట్టుకున్నాను. బాగానే ఉంది. ఒక 2 రోజులు వెళ్ళాక ఈయనకి వచ్చిన ఈ క్లాష్ ద్వారా నాకు ఆ మేనేజర్ అంటే ఇంకా ఆయన లేనప్పుడు ఇంకా ఆయన సెట్ అవ్వదుగా, అలా ఇదైపోయింది. ఓకే ఓకే ఓకే. మీరు 1 గంట తర్వాత నాతో సీరియస్గా మాట్లాడితే నాకు ఎలా ఉంటుంది నా బ్రెయిన్కి, అలా హర్షవర్ధన్ గారితో నాకు విడిపోయింది. ఓకే, నేను చాలా దగ్గర విన్నాను, అంటే ప్రతి ఇంటర్వ్యూలో ఇది క్లారిఫికేషన్ ఇస్తున్నావు, అయినా కూడా ఏంటి మన జోష్ రవికి యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ తేడా ఉంటుంది అని అంటే అదొకటే తేడా, ఎవరికి చెప్పుకోను అన్నది ప్రతిసారి విన్నాను నేను ఇంటర్వ్యూస్లలో. బట్ అయినా కూడా అంటే ఏంటంటే మీరైనా మీకేం అర్థమైందో చెప్పండి. అంటే నేనంటే ఓకే, నువ్వు అన్న ఆ లాజిక్ నాకు అర్థమైంది. ఓకే, నేను ఇలా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాను, నేను మాట్లాడతాను, ఇది అన్నది ఓకే, అది నాకు సంబంధించిన ఇష్యూ. దాన్ని పట్టుకొని నా పూర్వం ఏంటో తెలియదు కదా వీళ్ళందరికీ, ఇండస్ట్రీ వచ్చిన తర్వాత కదా నేను ఏంటో పరిచయం అయింది వీళ్ళందరికీ, నా పూర్వం గతం ఏంటో తెలియదు కదా వీళ్ళకన్నా. ఒక ఇంటర్వ్యూలో ఇక్కడ ఆన్సర్ చేసావు, కరెక్ట్. అది ఊరు వచ్చి వాళ్ళు చూడలేదు కదా, అది ఓకే, అది రైట్. ఐఎమ్ ఆల్రెడీ ఎవరి వ్యక్తి పర్సనల్గా అతను డిజైన్ అయి ఉంటాడండి, ఇలా ఉండాలని ఎవరు రారు. అలా ఉన్న వాళ్ళు ఏదో అయితే వారిని వర్మ గారు వాళ్ళు అలా ఉన్నా కూడా గొప్ప వాళ్ళు అంటారు. సక్సెస్ అనేది ఇదైతే ఈవెన్ నేను సక్సెస్ఫుల్గా నాకున్నంతలో చిన్న స్థానంలో ఉన్నా ఏంటంటేనండి, ఎదుటి వాళ్ళకి ఏంటంటే గౌరవం ఇవ్వాలి, తీసుకోవాలని ఫీలింగ్ ఉన్నప్పుడు మనకి కూడా ఇవ్వాలనిపించాలి. అలా మనకి అనిపించలేదు అనుకోండి, వాళ్ళకి ఏంటి ఇతనికి బలుపు పొగరు అలా అనిపించచ్చు. నేను నుంచోవడం కూర్చోవడం అనేది వాళ్ళకి ఇబ్బంది ఏంటని నాకు అర్థం కాదు. నేను టైంకి 6కి షూటింగ్ అంటే 6కి వచ్చానా, ప్యాకప్ అయ్యాక 6కి వెళ్ళిపోయినా లేదా, నువ్వు ఇచ్చిన డైలాగ్ చెప్పేసి పర్ఫెక్ట్గా చేసుకోవడం లేదనేది ఇంపార్టెంట్. నాకు అలాంటి యాటిట్యూడ్ ప్రాబ్లం కూడా సెట్స్లో నాకేం ఇబ్బంది రాలేదు, నాకు షూటింగ్స్లో ఇబ్బంది రాలేదు, హ్యాపీగా ఉన్నాను నేను. నాకు సినిమా ద్వారా సినిమా ఉంటూనే ఉంది, మీకు తెలుసు, నేను బిజీగానే ఉన్నాను. దేనికి నాకు అలాంటివి డైరెక్టర్స్ దగ్గర లేదు, అలాంటివి ప్రొడ్యూసర్స్ దగ్గర లేదు. కానీ అక్కడక్కడ వింటున్నాను, అంటే ఇదే పాయింట్ వింటున్నాను, ఎందుకు అట్లా వస్తుంది ఏమో అదేంటో మరి మీరే నాకు చెప్పాలి. నేను నవ్వుకుంటాను, నేను చాలా గౌరవంగా ఉంటాను మీ పట్ల. నేను మీ పట్ల ఎప్పుడైనా అగౌరవంగా ప్రవర్తించాను అంటే యాటిట్యూడ్ ప్రాబ్లమ్ బిహేవ్ చేశానండి. ఇప్పటి వరకు జోష్ రవి క్యారెక్టర్ ఏది అంటే ఒక గుండెజారి గల్లంతైంది తప్పించి వేరే పెద్దగా ఏది గుర్తురాదు. ఇజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ట్రూ కదండి. ఎట్లా ఇంకేం నాకు జోష్ రవి అయిన జోష్ ఇమేజ్ ఉంది. నాకు ఎవరైనా కనబడితే రణరాజరంలో బాగా చేస్తారు, పటాసులో బాగా చేస్తారు, ఈవెన్ జబర్దస్త్ లేవు చెప్తుంటారు. టీవీ వదిలేను అదే అంట. ఈవెన్ మీకే టాపిక్ చెప్తారు, అది వదిలేసేయండి. సినిమాల టాపిక్లో నాకు పటాస్ గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను చేసిన సినిమాల్లో ఈవెన్ నేను చేసిన జోష్ అనే సినిమా పెద్దగా ఆడలేదు, అది మీకు తెలుసు. జోష్ ఏమి కొంతమంది పేర్లు ఉంటాయి కదా, ఇప్పుడు చిత్రసేన గారు, సత్యనారాయణ గారు, బ్లాక్ బస్టర్ హిట్స్, ఆ పేరుతో ఉండి వాళ్ళ సక్సెస్ అయ్యారు. ఒక సినిమా ఆడకపోయినా ఆ సినిమా పేరుతో నేను సక్సెస్ అయ్యాను. ఆడకపోయినంటే అది గొప్ప సినిమా. అప్పుడున్న ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు వైఎస్ఆర్ గారు చనిపోయారు ఆ సినిమా రిలీజ్ రోజే. దాని ద్వారా కొంత ఇది అవ్వడం అది తప్ప మాకు ఆ సినిమా చాలా మంచి సినిమా. అది జోష్ అనే చాలా గొప్ప కథాబలం ఉన్న సినిమా. అది ఇదైందంతే. నాకు ఆ సినిమాలో మరి ప్రత్యేకమైన పేరు నాకు కూర్చుండకూడదుగా. నేను ప్రతి ఇంటికి వెళ్ళి నా పేరు జోష్ రావు అని పిలవండి నన్ను అడగలేగా. ఒక ఆర్టిస్ట్గానే నన్ను గౌరవించే కదా పబ్లిక్ ఇచ్చిన నేమ్. ఫ్లాప్ సినిమా పేరు నేనైతే పెట్టుకునిగా, అందరూ నా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు. ఒకసారి అయితే నాకు మనం సెట్లో నాగార్జున గారు అన్నమాట ఇప్పటికైనా జోష్ అన్నప్పుడల్లా నాకు ఫస్ట్ సినిమా అది గుర్తొస్తుంటుంది. నిన్ను చూసినప్పుడు అలా ఆ సినిమా గుర్తొస్తుందంట ఉంటుందయా, అందరూ హిట్ సినిమా ఇదే అని చెప్పని అనుకుంటారు. నువ్వు హిట్ అయ్యావు అంటే నేను చెప్పుకోవడానికి 1-2 క్యారెక్టర్స్ తప్పించి టీవీ వదిలేసిండు, 1-2 తప్పించి పెద్దగా ఇప్పుడు మిగతా కమెడియన్స్ లాగా సపోజ్ వేణు లాగానో, తాగుబోతు రమేష్ లాగా ఇంకా ఎగ్జాంపుల్స్ మీరు చెప్పండి. ఆర్టిస్టుల పేర్లు చెప్పారు కదా, ఇప్పుడు వేణు తాగుబోతు, వేరే సినిమాల పేర్లు చెప్పండి. వాళ్ళ పేర్లు వాళ్ళ సినిమాల పేర్లు చెప్పండి అద్భుతంగా చేసిన. అంటే సపోజ్ వెనల్ కిషోర్ అంటే ప్రతి ఆల్మోస్ట్ వెనల్ కిషోర్ గారి గురించి మా స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి
ఓకే. అంటే తాగుబోతుంటే అలా అలా మొదలైంది గుర్తొస్తుంటుంది. తాగుబోతు అంతేనండి, ఇంకేది గుర్తురాదు ఎవరికైనా. ఒకసారి బ్రేక్ వచ్చిన తర్వాత నేను గుండె జరగలంతే. ఇప్పుడు మీకు అన్నగారు నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకే. తాగుబోతు రమేష్ గారు తాగుబోతు క్యారెక్టర్స్ చేశారో, ఆయన ఏదైతే ఎమోషన్ చేస్తారో అదే పేరు వచ్చింది తాగుబోతు రమేష్ గారు. ఓకే. అంటే నాకు ఆయన వెరీ క్లోజ్ టు ఫ్రెండ్. నేను గారు ఎందుకంటానంటే నాకు వయసులో నాకంటే పెద్ద ఆయన. ఈవెన్ వేణు కానీ ధనరాజు కానీ నాకంటే సీనియర్సే కదా రమేష్ కానీ. కాబట్టి నేనేమంటానంటే తాగుబోతు రమేష్ గారు అనే వ్యక్తి తాగుబోతు అనే క్యారెక్టర్తో చేశారు. తాగుబోతులు ఎన్నొచ్చినా చేశారు. నేను గే క్యారెక్టర్ చేశాను. ఒక్క సినిమాకి పెళ్ళయిందని అడుగుతున్నారు పేరు. అలా చేసుకుంటూ పోతే నిజంగానే నేను అది అనుకుని నాకు ఏది పిల్లని కూడా ఎవరు అది నిజం అంటే మీరు అన్నట్టు అనుకుంటే ఓకేనా. అది యాక్టింగ్ అని చాలా మంది తెలుసు, ఇది ఇస్ జోక్ అంతే. బట్ మీరన్నా నేను అడిగినా అది వేరే విషయం. ఎందుకంటే నేను దాని గురించి చాలా చేశాను కాబట్టి అందరికీ తెలుసు నేనేంటో. బట్ అది హెల్దీ కాదు అస్తమానం చేసుకుంటూ పోవడం. నేను ఆర్టిస్ట్గా రకరకాల క్యారెక్టర్స్ చేయాలనుకున్నాను. ఒకే క్యారెక్టర్ అస్తమానం చేస్తే ఏదో రోజు మొనాటన వచ్చేస్తుంది. ప్రతిసారి క్లాప్స్ కొట్టేవాడు థియేటర్లో, నేను రాగానే విజిల్ చేస్తూ. ఇంకో 10వ సినిమా 11వ సినిమా కూడా నేను గే క్యారెక్టర్ చేస్తుంటే అతను క్లాప్స్ కొట్టాడు, ఇదేదో చేస్తున్నాడని చల్లారిపోతాడు. ఆటోమేటిక్గా చేసే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో రోజు రాసే రైటర్స్ కూడా గే క్యారెక్టర్ లేదుగా ఎందుకు రవి అని చెప్పని మామూలు క్యారెక్టర్స్ రాయరు ఇంకా. అందుకని నేను 29 ఫిల్మ్స్ వదులుకున్నాను. నేను 1-2 ఇంటర్వ్యూస్లో చెప్పాను. అండ్ ఆ సినిమాల పేర్లు కూడా చెప్పగలను నేను. ఈవెన్ పెద్ద పెద్ద సినిమాలు కూడా మొన్నటి వరకు కూడా, ఈవెన్ మొన్న సునీల్ గారి సినిమా ఉంగరాల రాంబాబు కూడా, అందులో కూడా ఫైనల్ సినిమా చెప్తాను. అంటే అది ఫైనల్. ఓకే. ఓకే. ఎందుకు వదులుకున్నానంటే నాకేమి అవకాశాన్ని వదులుకోవడం ఇష్టంగా గే క్యారెక్టర్ చేయకూడదని. మరి అప్పుడు 29 ఫిల్మ్స్లో నేను చేస్తుంటే నాకు తాగుబోతు రమేష్ గారిలో తాగుబోతు సినిమాలు ఎన్ని హిట్లు పడ్డాయో, గేగా నేను అద్భుతాలు. నా తర్వాత ఎవరైనా అంటున్నారు ఇండస్ట్రీలో, లేకపోతే నన్ను పిలవరుగా ఫస్ట్ గే అనగానే జోష్ రావు అని. నేను చేయట్లేదండి. మరి నేను వదులుకున్నప్పుడు ఎలా వస్తుంది సక్సెస్ అనేది? నేను ఇంకోటి ఏదైనా చేయాలని, ఐఎమ్ నాట్ ఏ కమెడియన్ సార్. నేను కామెడీ చేయాలని నేను రాను, నా బలం అది కాదు. కాబట్టి మరి నేను మార్పు నా కెరియర్ పరంగా నేను రకరకాల క్యారెక్టర్స్ చేయాలని మార్పు తీసుకొచ్చుకోవాలనుకుంటున్నాను. కాబట్టి వచ్చిన చిన్న బ్రేక్ అంతే. ఓకే. లింక్ ఇక్కడే వచ్చింది కాబట్టి ఇక్కడే చేసేద్దాం. అది జోష్ రవిలో ఉన్న అదర్ యాంగిల్, ఒక కామెడీ కాకుండా ఇంకేదన్నా ప్రేక్షకుల కోసం, ఇండస్ట్రీ వాళ్ళ కోసం చూపించే అదర్ యాంగిల్ అంటే అదర్ యాంగిల్ మీన్స్ వేరే క్రాఫ్ట్ అంటారా? వేరే పర్ఫార్మెన్స్ ఇన్ ద సెన్స్ బేసికల్గా జోష్ రావు అనగానే గుర్తొచ్చేది అసలు మంచి ఆర్టిస్ట్ తనేదో వచ్చిన ప్రతి క్యారెక్టర్ న్యాయం చేస్తారని పేరు సంపాదించుకోగలిగాను. అది కాకుండా నాకు ఇన్స్పిరేషన్ కాబట్టి ఇమిటేట్ చేశాను చిరంజీవి గారు, రజనీకాంత్ గారిని. ఇవన్నీ కూడా కాదు, నేను సినిమాలు ఎప్పుడు ఇమిటేట్ చేయలేదు. టీవీ రీల్స్ మీద చేశాను. ఇంకా ఫైనల్గా గే క్యారెక్టర్ ఏదో ఒక అద్భుతం చేశాను, మళ్ళీ అవి రిపీట్ చేయట్లేదు. అసలు ఆర్టిస్ట్గా రకరకాలుగా నాకున్నంతలో ప్రయత్నించాను. ఒక పెర్ఫార్మెన్స్ ఇప్పుడు మామూలుగా చేసి చూపిస్తాను నేను అనుకుంటున్నా ఒకటి. అది ఏంటంటే ఒక పౌరాణిక డైలాగ్ బేసికల్గా. అది నేను ఇమిటేషన్ రూపంలో చెప్పాను, కానీ ఒక యాక్టర్గా యాజ్ ఆర్టిస్ట్గా జోష్ రావు ఆర్టిస్ట్ అయితే ఎలా చెప్తాడని దాని మీద ఒకసారి చేసి చూపిస్తాను. ఏమేమే నీ ఉన్మత్త వికటాటహాసము ఎంత మరువెత్నించను మరుపునకు రాక హృదయ శల్యాయమానమైన నా పరిహాసారమల్ని నా కర్ణపుడమును బయ్యలు చేశానమై అహో క్షీరావారాజ్యనత రాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ భరత సామ్రాజ్య భౌరుండనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన స్వర్వరణ్యులకు శత సోదరులకు అగ్రజుండనై పరమేశ్వర బాధాభినుత పరశురామ సద్గురుప్రాప్త సశాస్త్ర విద్యాపారాయణుడైన రాధేనుకు మిత్రుండనై మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడది పరిచారిక పరౌడితే పగులబడి నవ్వుటయా అహో తన పతులతో తొలియడుగు నన్ను బావగా సంభావింపక సన్మానింపక గృహిణీ ధర్మ పరిచక్తై లజ్జా విముక్తై ఆ బందకి ఎట్ట ఎదుట ఎలా గేలి చేయవలై అవునులే భైశ్యమాలిన భామకు యగ్గేమి సిగ్గేమి వంతున మగన్మందుకు మగన్ని వత్సర పర్యంతము రెచ్చిన కనిపించుతో పచ్చి వైభవముల ఆలి గేలి తేలించు ఆలిని చూసి మేమేలా కచకచ పడవలే ఒరకొక్క ఉచితానుచిత జ్ఞానంతో మోరెత్తి కోతలిడునా అని సరిపెట్టుకుందనా ఈ లోకం మూయ మూకుడుండనా అయినను దుర్వ్యాజమును సాగించి యాగమని తెలిసి మేమేలా రావలే సకల రాజన్య కోటీర కోటి తడోచిప్త రక్తప్రభా నీరాజితమగు మా పాద పద్మమేల అపభ్రంచం అందవలే ఏత సమయమునికి ఆ పరిచారిక పర్వతైన పాతకి పాంచాలి ఎలా రావలే వీక్షించవలే పరిహసించవలే హా థిక్ ఆ హతవిధి ఆ జన్మశత్రువులే అవమానించు అరుదించిన మమ్ము అవమాన బడబాన జ్ఞానజ్వాలడు దగ్ధమనర్చుచున్నావు మామ విముఖుని సుముఖుని చేయుటకు మమ్మల్ని ఇచ్చేయుటకు విశేషించిన విభాధిక్యములు ఏమైనవు మామ పాంచాలి కృతమానసురుడై మానాభిమాన వర్జితుడనై మర్యాదాతిక్రమంగా మనుటయా పరిహస పాత్రమోపలేక ఈ మరణించుటయా ఇప్పుడు ఏది కర్తవ్యం అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ దీంట్లో జోష్ రవికి మెమరీ విపరీతంగా ఉందని అర్థమైంది తప్పించి ఇన్వాల్వ్ అయ్యి చేయలేదని నేను బాడీ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది, అదే కూర్చొని ఉంటే రావడం వేరు. బట్ అది కనబడుతుంది. బట్ ఎమోషన్ పర్ఫార్మెన్స్ కానీ కాన్ఫిడెన్స్ కానీ నాకు కనబడలేదు. నేను సినిమా కెమెరా ముందు ఇంటర్వ్యూ కెమెరాలో నటించడం అంటే నుంచి ఆ యాక్షన్ అది వేరే ఉంటుందా సార్ ఆ మూడ్లో తప్ప నేను అలా డిఫరెంట్ చేస్తాను. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే కోటీశ్వరుడులో చిరంజీవి గారి ముందు మీరు చేసిన పర్ఫార్మెన్స్ నాకు ఇప్పుడు వచ్చే ముందు చూశాను, నేను అంతకుముందు చూడలేదు. నేను
నేను నిజంగా నేను ఏడ్చాను, నేను నమ్ముతారా? నేను నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఏది అది చూసినప్పుడు. థ్యాంక్ యూ అన్నయ్య. అది అది చాలా కష్టం అలా అన్నది. మరి ఎందుకు అంతైనా ఇంకా ఇంకేదో గొప్పగా చేస్తాడు జోష్ రవి ఎక్స్పెక్ట్ చేశాను నేను, అందుకోసం అంటున్నాను. అంటే అది చూసి ఇప్పుడు ఇక్కడ అంటున్నారా? అలాంటి పర్ఫార్మెన్స్ ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఇంటర్వ్యూకి యాక్టింగ్ చేయడం ప్రిపేర్ అవ్వలేదు నేను నిజంగా. అసలు బ్రెయిన్ ప్రిపేర్ అయి ఉండదు కదా, పైగా తెలియని ఒక లేదన్నా బేసికల్గా షై ఫీలింగ్ ఎక్కువే. ఒక జాబ్ పరంగా సెట్కి వెళ్ళినప్పుడు మైండ్ సెట్ ప్రిపేర్ అయ్యి మన అనే సెట్ అది ఉన్నది వేరు. ఇంటర్వ్యూలో నటించడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. ఆయన చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమైంది, ఆయన అలా స్టన్ అయిపోయి చూస్తున్నారు అందులో కదా. ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమైపోతుంది పర్ఫార్మెన్స్. నాకు మీరు చెప్తే ఈ మాటలకి నేను చెప్పుకునే హ్యాపీనెస్ ఏంటంటే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీలాగా అందరూ పెద్ద పెద్ద వాళ్ళ ఇండస్ట్రీలో ఫోన్ చేసి చెప్పడం ఆనందం. ప్రతి ఒక్కరు ఒకటే మాట, మీరు అన్నారు కదా గే క్యారెక్టర్స్ రవి ఇంకోటి ఏం చేయట్లేదు ఎందుకు, ఆ బ్రేక్ తర్వాత ఏం రాలేదని. నా కెరీర్ స్టార్ట్ అయిందే ఫ్రెష్. నేనేం పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ని కాదు. నా కెరీర్ మొత్తం కలిపి 7 సంవత్సరాలు. ఇప్పుడు 8వ సంవత్సరం, జనవరి వస్తే 8 years స్టార్ట్ అవుతున్నాయి, 8th year. మరి 8 సంవత్సరాలు 9 సంవత్సరాల్లో నేను రన్ అయిన ఈ కెరియర్లో నేను చేసిన సినిమాలు నాకంటే ముందు వచ్చిన వాళ్ళు, నాకంటే వెనకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ తర్వాత వచ్చి నేను ముందుకు వెళ్ళిన వాళ్ళు నేను ఒకటి. యాజ్ జోష్ రావుగా నాకంటే ఒక ఇమేజ్ ఉంది. నాకు ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, నాకు యాటిట్యూడ్ ప్రాబ్లం కానీ, నాకు గనక ఏదైనా ఎదుటి వాళ్ళని గౌరవించని ఇది కానీ ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ టాలెంట్కి నాకు అలాంటి కితాబ్ కూడా ఇవ్వడానికి ఎవరు ముందుకు రారండి. ఇతను అలాంటి వాడని నాకు అలాంటి ఉంటే ఆఫర్స్ కూడా రావు. ఇండస్ట్రీ ఏమీ అంత గడ్డుపోలేదు. తెలుసు ఎవరు అలాంటి వాళ్ళు అందరికీ తెలుసు. కొంతమంది చేసిన బ్లేమ్స్కి నేను పట్టించుకోను, దానికి ఆన్సర్ ఇచ్చుకుంటూ వెళ్ళాల్సిన అవసరం కూడా నాకు లేదు. అది నా ఫీలింగ్ అండి. రవి అంటే దాంట్లో ఆ డైలాగులు ఇప్పుడు చెప్పింది చాలా బాగుంది. దాంట్లో రవి మెమరీ ఎంత ఉందో తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా మంచి పెట్టి ఏదైనా చేస్తావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్ డైలాగ్ అన్నారని చెప్పేశాను. పర్ఫార్మెన్స్ సైడ్ అయితే కనుక సడన్గా అడిగారు నా దగ్గర, బట్ ఒక చిన్న ఐడియా ఉంది, దాన్ని నేను పర్ఫామ్ చేసి చూపిస్తాను. నేనేంటి అనే విధంగా ఒక చిన్న ఎమోషన్ అంతే, ఒక చిన్న ప్రయత్నం. అతని కళ్ళు లేవు, అతని అమ్మ చావు బతుకుల మధ్య ఐసీయూలో ఉంది హాస్పిటల్లో. ఆ తర్వాత అతను ఎలా రియాక్ట్ అయ్యాడు, ఏం జరిగింది అక్కడ అనేది సిచ్యువేషన్. మీకు ఓకేగా? రజా రజా ఎరా చెప్పండి రా ఏమైందిరా? రే అమ్మా 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 రే ఏమైందిరా? మాట్లాడరా ప్రకాష్. రాజా రాజా చెప్పరా ఏమైందిరా? రే అమ్మకేమైందిరా? నిన్నటి వరకు బాగానే ఉంది కదరా? రే నేను తీసుకోగలను, చెప్పండి రా, తీసుకోగలను రా. రే రే మాట్లాడండి రా. అమ్మా 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 నా కోసం ఇక్కడ ఎక్కడికి వెళ్ళి కళ్ళుండి చూడలేకపోయాను. ఇప్పుడు కళ్ళు వచ్చాక కూడా నేను చూడలేను, నేను చూడలేను.
కొన్ని ప్లేస్లలో ఇమిటేషన్ పక్కన పెడితే సినిమాలలో కూడా అక్కడక్కడ చిరంజీవి గారి ఇమిటేషన్ వస్తుంటుంది. అంటే ఒక నటుడికి ఇంకో నటుడి యొక్క ప్రభావం పడడం అన్నది ఒక నటుడికి అంత మంచిది కాదు. అది ఎంతవరకు మరి అప్పట్లో రాజ్ కుమార్ అనే ఒక హీరో ఉండేవాడు. అసలు అంత కాదండి. అలా అది ఒక విధంగా ఆర్టిస్ట్కి నష్టం. అది ఎందుకు అలా అవుతుంది మరి? ఇప్పుడు అది నేను అలా అయితే నేను తల్లిదండ్రులను వదులుకొని ఇక్కడికి వచ్చి నేను నటుడిగా పేరు తెచ్చుకోవాలనుకున్న ప్రయత్నం చేస్తాను. నేను నా కెరీర్ నేను తక్కువ చేసుకోను కదా, మీరు కూడా అది గమనించగలరు. ఇది క్లారిటీ కదా. అలాంటప్పుడు నేను కావాలని అయితే చేయను కదా. నాకు చిరంజీవి గారు అంటే ప్రాణం. ఇండస్ట్రీకి రాకముందు నేను నటుడు అవ్వాలన్న ఏం నాకు రాకముందే నాలోకి ఆయన ఇంజెక్ట్ అయిపోయి ఉన్నారు. నేను ఆయన అంత ప్రేమించాను. తెల్లవారుజామున 2-3 గంటల వరకు కట్ చేసి డబుల్ ప్లాస్టర్తో నాకు నచ్చిన పోస్టర్స్ అన్నీ కూడా గోడకు అతికించుకునేవాడిని అనమాట. మా అమ్మ సడన్గా లేచి కంగారు పడే సౌండ్స్ అవుతాయి, అమ్మకి తెలియకుండా అనమాట. కొత్త పోస్టర్లు ఉండేవి, ఉదయం లేసారు రోజు మార్చేస్తున్నాం ఏంట్రా అని చెప్పని అడిగేది. అలా వీక్లీ మార్చేసేవాడిని. సంతోషం పేపర్, సంతోషం మ్యాగజైన్లో వచ్చేవి కానీ, సూపర్ హిట్లో కానీ, ఇంకోటి కానీ ఉంటుంది కదా, మనం అలాగే పెరిగి వచ్చాం కదా. క్యాసెట్లు అవి వాటి తాలూకా అవి అంటిస్తుంటే ఒకరోజు 3ంటికి లేచి అలా చూస్తుంది అనమాట. చూసినాను, ఏంట్రా పిచ్చి నీకు, నిజంగా నువ్వు నిన్నంత ప్రేమిస్తున్నావు, నువ్వు ఆయన తెలిస్తే ఎంత ఆనందపడతారో అనేది ఇప్పటికీ తెలుసుకుని నాకు ఆనందంగా ఉంటుంది. ఈ రోజున కలవడం అంటే మన కోరిక బలంగా ఉండాలండి. అది ఉంటే మనం ఏదైనా సాధించగలం. నేను ఐఎమ్ ఏ క్లీన్ పర్సన్. నేనేమనుకున్నానో నాకు సినిమా తప్ప ఇంకోటి ఏం తెలియదు, నేను అదే చేస్తాను. మీరు అన్నట్టు నాకు చిరంజీవి గారిలో అలాంటి ఇమిటేషన్ రావడానికి గల కారణం ఏంటంటే నాకు అంత పిచ్చి ఆయన అంటే. కష్టపడి పైకి రావడం అంటే ఏంటంటే నాకు తెలిసి చిరంజీవి గారే. ఒక సామాన్యమైన వ్యక్తి ఒక గొప్ప స్థాయికి వెళ్ళగలడు అన్నానికి నాకు ఒక ఎగ్జాంపుల్గా నా జీవితం మొత్తం ఆయన ఉన్నారు. నేను పెరిగిన వాతావరణంలో అందరూ చిరంజీవి గారి ఫ్యాన్సే బేసికల్గా. నేను చూసిన సినిమాలు అవి ఎక్కువ, ఆయన సినిమాలు. ప్రతి హీరోని గౌరవిస్తాను, ప్రతి హీరో సినిమాలు చూస్తాను. ఎప్పుడు మాట్లాడిన మాటలు కూడా నేను అందరు హీరోలతో యాక్ట్ చేయాలి, అందరు హీరోలతో పనిచేస్తాను, అవన్నీ ఉంటాయి. బట్ చిరంజీవి గారి యాక్టింగ్లో నాకు ఒక ఫైర్ కనబడుతూ ఉంటుంది. పైగా ఆయన పర్సనల్ లైఫ్లో ఆయన సాధించిన విజయాలు, ఆయన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చిన విజయాలు చూసి మనం కూడా ఇన్స్పైర్ అయ్యి మంచి పేరు తీసుకురావాలి తల్లిదండ్రులకి, మనం కూడా ఎదగాలనే అదే తపన. ఆ పట్ల ఆయన్ని ఇమిటేట్ చేసే క్రమంలో, అంటే నేను ఇమిటేట్ చేయడం కూడా అలా మొదలు పెట్టలేదండి. అసలు నేను ఇమిటేట్ చేద్దాం అనుకుని ఎవరిని అనుకోలే. మనలా మనం చేస్తే ఆగి చూసే తక్కువ జరుగుతుంది. ఎవరైనా సూపర్ స్టార్ లిమిటెడ్ చేస్తే అందరికీ ఇష్టం. రజనీకాంత్ లిమిటెడ్ చేసిన, అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారు ఆగుతారు, ఎలా ఇమిటెడ్ చేస్తే భలే అని. నాకు మిమిక్రీ రాదండి, నేను 1-2 సార్లు చెప్పాను. అది మిమిక్రీ వేరు, ఓన్లీ వాయిస్ మాట్లాడితే మిమిక్రీ, అది కూడా అంత ఈజీ కాదు, ఎవరి కష్టం వాళ్ళది. నరాలు బాడీలో అలా ఉంది కాబట్టి ఆ స్థాయిలో నాకు నా బలాలు బలహీనతలు అన్నీ చిరంజీవి గారు. నాకు బాధ కలిగితే నేను ఆఫ్లైన్లో పెట్టుకుని చిరంజీవి గారి వీడియోస్ ఏమైనా చూస్తాను. ఇప్పుడు మీరు అన్నారు ఎవరు యాటిట్యూడ్ ప్రాబ్లం ఉన్నారనుకో, నేను వాళ్ళతో డిస్కషన్ చేయనండి, ఏదో చిరంజీవి గారితో పెట్టుకుంటాను. లేకపోతే చిరంజీవి గారు నాతో మొన్న అన్న మాట, నువ్వు కష్టపడతావు, నాతో ఆయన పర్సనల్గా ఒక మాట అన్నారు, నాకు చాలా బాగా అనిపించింది. అది ఏంటంటానండి, ఆయన కలిసినప్పుడు ఎంఈకే, ఆ టాపిక్ నేను మళ్ళీ విడిగా చెప్తాను ఎంఈకే గురించి. బట్ ఇది సిచ్యువేషన్, సార్ని కలిసినప్పుడు ఆయన పర్సనల్ లైఫ్లో జరిగింది ఒక సిచ్యువేషన్ చెప్పారు. రవి, బేసికల్గా నేను యాజ్ అ యాక్టర్గా ఫ్రెష్గా నేను ట్రై చేస్తున్న టైంలో, యంగ్ టైంలో, అప్పుడే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చెన్నైలో ఏదైనా ఒక సెట్లో లొకేషన్లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ లొకేషన్లో నేను చూసిన యాక్టింగ్ చూసి, అరే అతను కళ్ళు బాగున్నారా, అతను భలే యాక్ట్ చేస్తున్నాడు రా కుర్రాడు, నువ్వు ఇక్కడికి రారా అంటే, అప్పుడు మొబైల్స్ లేవు, ల్యాండ్లైన్ ఫోన్స్ ఆన్ సెట్లో ఉండేవి కాదు. ఒక మనిషిని ఇచ్చి పంపించి ఇక్కడ కుర్రాడు బ్యాక్ చేస్తున్నాడు అని చెప్పని ఫస్ట్ ప్రాణం ఖరీదు ఆయన చేశారు. రిలీజ్ అయింది పునాదిరాలు యాక్ట్ చేశారు, ప్రాణం ఖరీదు రిలీజ్ అయింది ఎందుకంటే రిలీజ్ అయింది వేరు, అప్పట్లో షూటింగ్ చేసిన ఆగేవి కదా. అలా ఫస్ట్ సినిమా ఏదైతే చేస్తున్నారో మన ఊరు పాండవులకు పునాదిరాల కోసం ఇంకొక క్యారెక్టర్ కావాలి. అలాంటి కళ్ళు ఉన్న ఆర్టిస్ట్ దొరకట్లేదు ఆ డైరెక్టర్ గారికి. ఓ మనిషిని పంపించి ఇక్కడ నా సెట్లో ఒక ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తున్నాడు, అతను పెట్టుకున్నాను, అత్యద్భుతంగా యాక్ట్ చేస్తున్నారు, ఆయన చాలా బాగా చేస్తున్నాడు, అతను ఒకసారి రా అని చెప్పని క్రాంతి గారు ఆయన పిలిపించారట. ఆయన అక్కడికి వచ్చి చూసి, చిరంజీవి గారిని చూసి, ఆ సెట్లో ఆయన బిహేవియర్, ఆయన యాక్టింగ్ అది చూసి ఇంకో సినిమాలో పెట్టుకున్నారంట. నాతో చిరంజీవి గారు అదే అన్నారు, నిన్ను చూస్తుంటే నాకు నాలో చూసుకున్న ఫైర్ కనబడుతుంది రవి. నేను మీరు చూసిన మీలో ఎవరు కోటీశ్వరులో నేనేం చేశానో అదే టెలికాస్ట్ అయిందండి. ఒక్క టేక్ కూడా నేను తీసుకోలేదు, సింగిల్ టేక్లో చిరంజీవి గారి ముందు పెర్ఫార్మెన్స్ ఇస్తాను. దానికి నేను ఎన్ని అహోరాత్రులు కష్టపడ్డానో అన్నీ పడ్డాను. 5 రకాల ఆయన జీవితం మొత్తాన్ని 5 నిమిషాల్లో చూపించడానికి నేను చేసిన ప్రయత్నం, ఆయన నుంచి ఉండగా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చిన విధానం, 3 సెకండ్లో డ్రెస్ చేంజ్ చేసుకున్నాను తెలుసండి. 3 సెకండ్లో పంచి కట్టుకుని అది ప్యాంట్ షర్ట్లోకి వచ్చి ఒక చిన్న ఇది కాలర్ పెట్టుకుని క్యాప్స్ గ్లౌజెస్ తొడుక్కుని చిరంజీవి గారు నుంచి ఉండగా ఒక పంచి కట్టుకుని ఒక పల్లెటూరులో ఉన్న పాలేరు క్యారెక్టర్ నుంచి షిఫ్ట్ అయ్యి ఎంత వణుకొస్తుందో తెలుసండి. కట్ చెప్పగానే అటు పక్కకి వెళ్ళి ఆ పంచి విప్పి తీసి షివరింగ్ వచ్చేస్తుంది. మళ్ళీ టేక్లోకి రాగానే ధైర్యం ఎక్కడో మళ్ళీ చిరంజీవి గారు, ఆయన కళ్ళు చూస్తే నటన మర్చిపోతానేమో, ఒక అభిమానం అయిపోతానేమో అని భయం. అదండి నాకు సినిమా అంటే అంత గౌరవం, అంత ప్రాణం కాబట్టి నాకు చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆటోమేటిక్గా నాకు ఆయన వస్తారు. అది నాకున్న నా ప్రాబ్లం, నా బాడీలో ఉన్న ప్రాబ్లం, అది నేను తగ్గించుకుంటాను తప్ప నేను కావాలని అయితే చేయనండి. అది నేను మీ ద్వారా పబ్లిక్ చెప్పుకుంటున్నాను. అలా ఎవరికైనా నేను కావాలని చేస్తున్నానని అనిపిస్తే ఐఎమ్ సారీ. నేను అలా సినిమాల్లో నా కెరీర్ నేను తక్కువ చేసుకున్నాను కదా సార్. అంత పెద్ద చిరంజీవి గారు యాక్ట్ చేయాలని ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను.
చిరంజీవి గారిలో యాక్ట్ చేయడం అనేది వచ్చిన వరం నాకు ఆయన ద్వారా ఆయన ఇచ్చిన వరం. అంతేగాని నేను టాలెంటెడ్ అనో లేకపోతే నేను ఒకనే బాగా యాక్ట్ చేస్తానని ఎప్పుడు అనుకోను. అందుకే సినిమాలో కూడా నేను ఎప్పుడైనా చిరంజీవి గారిలో చేయమంటే నేను చేయను. చాలా తక్కువ సందర్భాల్లో నిజంగా చిరంజీవి గారి ఆయన ఏదైనా ఆఫర్ చేస్తే అంత గొప్ప ప్రాజెక్ట్ దొరికి అంత అద్భుతం ఏదైనా ఉంటే చేస్తానేమో తప్ప నేను అసలు ఎప్పుడు చేయలేదు. నేను అలాగనే చేశాను. అందులో చిరంజీవి గారు వచ్చి అది మేబీ నా ప్రాబ్లం అయి వచ్చి ఉండొచ్చు. కానీ ఇలా జరగకుండా చూసుకుంటాను ఎదురు. అది నేను హామీ ఇస్తున్నాను. అంటే మీరు ఎంత చిరంజీవి గారి అభిమానం అయినా కూడా అది ఆడియన్స్కి అనవసరం కదా, చూడాల్సింది ఒరిజినాలిటీ చూస్తారు ఎవరైనా కూడా. కానీ ఇప్పుడు గుండెజారి గల్లంతైందులో నేను చేసిన ఏ క్యారెక్టర్లో మీకు ఏ స్టార్ కనబడలేదు. నేను అంటే అంత బలమైన క్యారెక్టర్ నాకు ఇవ్వగలిగే ఛాన్స్ ఎవరైనా డైరెక్టర్ ఇస్తే నేను అందులో నుంచి బయటకు వచ్చేస్తాను. ఓకే, ఈ టాపిక్ పక్కన పెట్టి మళ్ళీ బిగినింగ్కి వస్తే, జోష్ రవి బిగినింగ్ స్టేజ్లో అసలు ఒక హోటల్లో పనిచేశాడు. ఆ స్థాయి నుంచి వచ్చాడు, వెయిటర్గా పనిచేసి ఆ స్థాయి నుంచి ఇంత స్టేజ్కి వచ్చాడు. ఎక్కడ, ఏ హోటల్ అది, అక్కడి అనుభవం చెప్పండి. యాక్చువల్గా ఊరి నుంచి బయలుదేరి వచ్చేసానండి. అంటే అక్కడికి ఫస్ట్ హైదరాబాద్ రావడానికి రీజన్ అంటే చెప్పాలి కదా. సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంది, వెళ్తానంటే బాగా చదువుకునేవాడిని. సెకండ్ థర్డ్ స్టేజ్లో ఉండేవాడిని. మరి కాలేజ్ ఫస్ట్లు స్కూల్ ఫస్ట్లు కాకుండా పర్వాలేదు. ఒప్పుకోలేదు ఫస్ట్. ఉంటాయి ఎవరు చెప్పరు బేసికల్గా, వద్దు అని అంటారు. ఈ మాటలు చెప్పరేమో, నేను చెప్తాను ఓపెన్గా. ఇదే యాటిట్యూడ్ ప్రాబ్లం అంటే ఏం లేదు, నాకు ఏమనిపిస్తుంది ఓపెన్గా మాట్లాడేస్తుంటాను స్ట్రైట్ ఫార్వర్డ్గా. క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి ఇండస్ట్రీలో, మనల్ని పైకి రానివ్వరు. ప్రతి తల్లిదండ్రులు ప్రతి ఆర్టిస్ట్తో మాట్లాడే మాట ఇది. లేకపోతే ఇంకోటి, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లు ఉన్నారా, మీకు బ్యాక్గ్రౌండ్ లేదురా అని. అప్పుడే నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని చిరంజీవి గారు స్టార్ అయ్యారు, ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని ఎక్కడో రాష్ట్రంలో పుట్టిన రజనీకాంత్ గారు ఇంకో రాష్ట్రంలో బస్ కండక్టర్ అయ్యి ఇంకో రాష్ట్రంలో సూపర్ స్టార్ అవడం ఏంటి, ఏ రాష్ట్రంలో ఆడు కమెడీని అవ్వలేకపోతున్నాడు. ఎలా జరుగుతాయి అద్భుతాలు. మనలో కోరిక బలంగా ఉండే నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా ఎదుగుతామమ్మా, నాకు మీ ఆశీర్వాదం ఉండని చాలని చెప్తే నాన్నగారు అప్పటికి ఒప్పుకోలే. అమ్మ పంపించింది చెవిదుద్దులు తాగడ పెట్టి. ఎందుకంటే మాది వేరే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక 200 తేడా వచ్చినా కూడా తెలిసిపోద్ది బడ్జెట్ బయటికి. టైంలో అమ్మ పనమ్మాయికి ఇచ్చి చెవిదుద్దులు పంపిస్తే నేను తీసుకున్నవి వేరే చోట తాగడ పెట్టి, అది వాటి వాల్యూ కూడా అంటే ఇంత వస్తుందనే క్రమం కాకుండా నేను వెళ్ళాలంతే. వాడు ఎంతో 2,900 ఇచ్చాడు, అంత ఇచ్చాడు. అది తీసుకుని డబ్బు తీసుకుని నర్స్పూర్ జనరల్ ఎక్కేసి నుంచి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత వచ్చిన 2 డేస్కో 1.5 డేకి డబ్బులు అయిపోయాయి. అది తింటాను, ఇదని తింటాను, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని నడుస్తున్నాను. ఇలా కాదు, ఇలా అసలు ఎలా వెళ్ళాలి, రూట్స్ తెలియట్లేదు, ఏం చేయాలో తెలియనప్పుడు ఫస్ట్ పని వెతుక్కుందాం. పని వెతుక్కుని వెళ్తుంటే ఎక్కడొకటి దొరుకుతుందని చెప్పని ఇంకా ఒక హోటల్లో పనిచేశాను. అక్కడ చందానగర్ ప్లాసిదా హోటల్ అండి, ప్లాసిదా అది 3 స్టార్ ఏదో హోటల్. అక్కడ బాయ్గా పనిచేశాను. వైట్ షర్ట్ అది కొనుక్కోవాలి, దానికి డబ్బులు ఉంటే దానికి మళ్ళీ ఇంకా 50-60 రూపాయలు మిగిలిపోతే మెట్రో అనే చోట చాలా తక్కువగా దొరుకుతాయి బట్టలని సికింద్రాబాద్ వెళ్ళి అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కి దిగి ఆ బస్ కండక్టర్ తెలియకుండా చివరి నిలబడి దొంగతనంగా దూకేసి మళ్ళీ అక్కడ డబ్బులు ఇస్తే ఆ షర్ట్ కొనుక్కోలేను కదా, ఆ వైట్ షర్ట్ కొనుక్కొని. నాకు బంధువులు ఉన్నారు హైదరాబాద్లో కూడా, కానీ తెలిస్తే మళ్ళీ నాన్నగారికి ఎక్కడ కబురు వెళ్ళిపోద్ది అని భయం. అందుకని అలా చేసుకుని లేదు, నేను అనేది అసలు నాకు దాన్ని ఇదేంటో కూడా తెలియదు, అది ఉండాలంత పెద్ద రూల్ అని వెళ్ళిపోయాను. అక్కడ నిలబడ్డాను. వాళ్ళు అలాగే తీసుకొస్తారు అనుకుంటా, అదేదో గూడ్స్ బండ్లు ఎక్కించుకొచ్చినట్టు. 12-13 మంది ఉన్నారు అక్కడ, నేను ఒకడిని. వర్క్ చేస్తున్నారు ఎవరు, ఏంటి పని అని అడిగిన ఇది అన్నారు. సరే కప్పులు ఏదో చేసుకుని కడిగేసి వాష్ చేయడం కడగడం, నేను ఏదేం లేదు, ఏది దొరికితే చేసేవాడిని. నాకు పనికి ఇంపార్టెంట్, డబ్బులు వస్తాయి కదా. ఆ రోజు పని చేస్తే 1000 రూపాయలు వస్తాయి నాకు, ఆ ఒక్కరోజు అంతా పని చేస్తే. చేసుకుని వాష్ చేసి అవన్నీ తీసుకుని వెళ్ళి సర్వ్ చేస్తుంటే ఎవరు అడిగారు, అందరికీ పోలేదు తను ఏంటి అని చెప్పని అడిగారు. ఎవరు సమ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎవరో పెద్దవాళ్ళు, సమ్ బిజినెస్ మ్యాగ్నెట్. అక్కడేం మాట్లాడలేదు, లోపలికి వెళ్ళి పళ్ళు మనోడు కొట్టాడు మమ్మల్ని తీసుకెళ్ళిన ఆర్గనైజర్. నేను అలా ఉండిపోయాను అంతే, నేనేం మాట్లాడలే. ఏం మాట్లాడతాను ఆయన, నాకు ఫస్ట్ ఆయన కొట్టిన తర్వాత కూడా అర్థం కాదు ఏంటంటే బోమ్ అనేది మామూలుగా దాన్ని నాకు దేని నేమ్ తెలియదు, ఇది ఉండాలని నేను అంత అబ్జర్వ్ చేయలేదు పక్క వాళ్ళని కూడా. లక్కీ నేను దొరికాను, ఇంకోళ్ళిద్దరు పెట్టుకుని వాళ్ళు ఉన్నారు కానీ వాడు అక్కడ ఎవరు రియాక్ట్ అవుతాడో అది దొరికాను అనమాట నేను. అట్లా కొన్ని కష్టాలు పడ్డానండి ఆ హోటల్లో. అలా పనిచేశాను, ఒక 1-2 నెలలు పనిచేశాను. 1000 వచ్చేవి, రోజుకు 1000. తర్వాత ఎవరైతే కొట్టారో ఆయన నన్ను దగ్గర తీసుకున్న టాలెంట్ చూసి ఎక్కడ పడితే అక్కడ యాక్ట్ చేసేవాడిని, అక్కడ యాక్ట్ చేసేవాడిని, ఎంటర్టైన్ చేసేవాడిని అందరినీ. అంతే కదా ఆర్టిస్ట్, మనం ఏది దొరికితే ఆ ప్లేస్లో నిరూపించుకోవాలి. వాళ్ళకి ఏదైనా అసిస్టెంట్ తెలిసేమో, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారని. అక్కడి నుంచి ఎలా వెళ్ళాలనుకున్నప్పుడు డబ్బులు లేక మళ్ళీ ఊరు వెళ్ళిపోయి ఏం తెలియనట్టుంటే మా టీవీ సంతూర్ 1 ఛాన్స్ స్టార్ అని మా టీవీ ఛానల్ వాళ్ళు అప్పట్లో రాజుగారు మెయింటైన్ చేసేవారు. అప్పుడు మా టీవీ ఛానల్ అనేది అప్పుడు ఇలా కాదు, రాజుగారు అని ఒక ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు లోగో కూడా వేరు మా టీవీ. అప్పుడు మా టీవీలో సంతూర్ 1 ఛాన్స్ స్టార్ అని ఉండేది, ఉదయభాన్ గారు యాంకర్. అదేదో యాడ్ వచ్చింది, అది చూసి నన్ను దానికి వెళ్ళమని మా అమ్మగారి స్వయన అన్నయ్య, నా మేనమావ గారు నన్ను పంపించారు. ఆయన సోషల్ లెక్చరర్.
ఆయన పంపించారు నన్ను, వెళ్ళి రవి నువ్వు టాలెంటెడ్ రా, నువ్వు వెళ్ళరా అని మా మామయ్య గారు పంపించారు. సరే వెళ్ళాలి ఎలా అని చెప్పి ఆయన డబ్బులు ఇస్తే అదే మా ఇంట్లో వాళ్ళు ఏదో కొంత డబ్బులు తీసుకుని జాగ్రత్తగా వచ్చాను. ఎక్కడికి వైజాగ్ రాయల్ ఫుడ్ హోటల్ అసిల్మెట్టా జంక్షన్, ఓకే. అక్కడ ఆడిషన్స్ జరిగి అక్కడ సెలెక్ట్ అయ్యాను. అయినా సరే ఒకవేళ సెలెక్ట్ అయ్యాను లేదంటే భయంతో హైదరాబాద్ సారథి స్టూడియోస్లో కూడా దానికి ఆ ప్రోగ్రామ్ సెలెక్షన్ చేస్తే మళ్ళీ హైదరాబాద్ ఆ డబ్బులతో వచ్చేసి సారథి స్టూడియోస్లోకి వచ్చి ఇక్కడ పోటీ ఇచ్చాను. కానీ వైజాగ్లోనే సెలెక్ట్ అయ్యాను, ఇక్కడ ఓడిపోయాను హైదరాబాద్. అలా సెలెక్ట్ అయితే హైదరాబాద్ వాళ్ళే పిలిపించారు. పంజాగుట్లో బాలాజీ డీలక్స్ లాడ్జ్ అనేది ఒక లాడ్జ్ ఉంటుంది, అక్కడ బస్సు చేసి అక్కడ ఉండి అక్కడ డబ్బులు లేకపోయినా అక్కడే అడ్జస్ట్ అయ్యి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ చేసి అందులో సెమీఫైనల్స్ వరకు వెళ్ళాను. ఫైనల్స్లో ఓడిపోయాను. అసలు ఎందుకంటే డ్యాన్స్ అనేది కాన్సెప్ట్ ఉందని చెప్పలేదు మాకు, ఓన్లీ యాక్టింగ్ అనుకున్నాను. డ్యాన్స్ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు చేయలేం కాబట్టి మిస్ప్లేస్ అయ్యాను. ఫైనల్స్లో సెకండ్ ప్లేస్ వచ్చాను. సరే అక్కడి నుంచి అప్పుడు జయా మేడం గారు, విఎన్ ఐచే గారు జడ్జెస్ దానికి. ఆఫ్టర్ దట్ మళ్ళీ స్ట్రగుల్. అక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళలో ఒక అతను మీరు చాలా బాగా చేస్తున్నారు, ఎక్కడ ఉంటారు ఏంటంటే ఇది భయ పరిస్థితి, ఇప్పుడు ఎక్కడి నుంచి బయటకు వెళ్తే రోడ్డే, ఏదైనా చెప్పండి భయ అంటే పలానా రూమ్ ఉంది రండి మా దగ్గర రండి అని చెప్పంటే ఆ అబ్బాయితో పడేయాలి. అతని పేరు నంద, ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఇప్పుడు అప్పట్లో ఫోన్ నెంబర్స్ అంత మొబైల్స్ ఉండే టైం కాదు అసలు. 3,000 రూపాయల మొబైల్ అది కూడా లేదు నా దగ్గర అప్పుడు. ఓకే. అలా నడుచుకుంటూ వెళ్ళి అమీర్పేట మైత్రివనం దగ్గర లోపల ఒక ఎమ్మెల్యే ఎవరిదో ఒక ఇల్లు అపార్ట్మెంట్ పద్ధతి, అందులో 3 బెడ్రూమ్ ఫ్లాట్లో చాలా చీప్, పేరుకి 3 బెడ్రూమే, మొత్తం ఒక గోడౌన్లో ఉంటుంది, 12-13 మంది ఉంటారు అందులో. కుక్కర్కి లైన్లో నుంచోవాలి, మామూలు జైల్లో నుంచినట్టు నుంచోవాలి, బాత్రూమ్కి లైన్లో నుంచోవాలి. ఉదయాన్నే వెళ్ళాలని టక్మన్ రెడీ అయితే ఎవరినో 10 మంది తినేస్తే అన్నం అయిపోతే మళ్ళీ పెట్టాలి, అది గంట అయిన వరకు మళ్ళీ క్యూ. ఇలా ఉండేది వ్యవహారం. దానికి నెలకి 800 ఆ రూమ్లో. అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఏంటో ఈడేం వెళ్తాడులే ఈడేం అవుతాడులే అనుకున్న వాళ్ళు. చెప్తున్నా ఒక 4 రోజులు ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత టాలెంట్ చూసి ప్రతి ఒక్కరి దగ్గర తీసుకున్న వాళ్ళే, అది హ్యాపీ. అక్కడి నుంచి ఇలా కాదు డైరెక్ట్గా దిగడం తేజ గారు అని ఒక డైరెక్టర్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతే లైఫ్ సక్సెస్ అయిపోద్ది. సినిమాలోకి వెళ్తే సినిమా ట్రయల్స్ ఇప్పటివరకు జరగలేదు కదా, తేజ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ తేజ గారు అని ఆయన గుర్తొచ్చారు, జయం, చిత్రం, ఈ సినిమాలు గుర్తు, వెళ్ళిపోదాం అని చెప్పని కనుక్కొని ఆఫీస్ కనుక్కుంటే జూబిలీస్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర అప్పుడు ఆఫీస్. ఆ ఆఫీస్ తెలుసుకుని వెళ్ళి అక్కడ వెళ్ళి కనబడితే అక్కడ ఆయన చూశారు. ఆయన ఎందుకు ఇవ్వాలి నీకు ఆఫర్, ఎందుకు ఇవ్వాలి నేను సార్ మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా లైఫ్ బాగుంటుందని నమ్మకం సార్, మీ దగ్గర చేస్తాను, ఏదైనా వస్తే చేసి చూపించాను, ఏదో చిన్న చేశాను, తీసుకెళ్ళండి అతను ఇక్కడ చేయలేండి అన్నట్టుగా చెప్పారు. అలా వచ్చాను. దాసనారాయణ గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి ఒక విచిత్రం, రవిరాజ గారు అబ్బాయి. ఆ సినిమా చేస్తున్నప్పుడు రవిరాజ గారు అబ్బాయి ఆది గారు అదొక కథ. అక్కడి నుంచి ఆదిపిన్ శెట్టి గారి హీరో, ఆది గారికి కూడా తెలీదు. ఆయన పక్కన పనిచేసే అసిస్టెంట్స్ సార్ హీరో గారికి చెప్పండి సార్ నెక్స్ట్ సినిమాలో కూడా నన్ను పెట్టుకోమని చెప్పి అలా ఆయనతో పాటు యాక్ట్ చేస్తూనే మధ్యలో అంటే డైలాగ్ ఉండదు అందులో, ఒక విచిత్రంలో పెట్టారంతే. నేనేం రఘుబాబు గారు ఉన్నారు అక్కడ, ఆయనతో మాట్లాడి కాసేపు చెప్తే ఏంటి ఆల్బమ్ అన్నారు ఆయన. సార్ ఇందులో ఫ్యామిలీ మొత్తం ఉన్నారా, నువ్వేదిరా అన్న అంటే నేను అంటే పొలం నేను నా ఫ్యామిలీ సరిది నేను చెప్పుకోవాలని తప్ప మనం విడిగా ఫోటో దిగాలి, దాంట్లో యాక్టింగ్ కనబడాలి, ఈ రూల్స్ తెలియదు. తెలియని వాడు ఎలా ఉంటే ఇప్పుడు నన్ను అడుగుతుంటారు కొంతమంది అని ఎలా వెళ్ళాలన్నాయి అని. ఖచ్చితంగా నేను కూర్చోబెట్టి మాట్లాడతాను వాళ్ళతో, చదువుకున్నా ఇంట్లో చెప్పొచ్చావా లేదా, ఇవన్నీ రిపీట్ అవ్వకూడదు వాళ్ళకి. ఈ ఫ్లోలోనే గ్రీన్ బర్చ్ టీలు, ఫుడ్కి లేక తినడానికి లేక 100% అంటే కృష్ణానగర్ కష్టాలు అంటారు కదా, అవి నేను అనుభవించాను. మా వరకు కూడా ఇప్పుడు లేవు, అంటే జబర్దస్త్ వచ్చాక లేవు, జబర్దస్త్కి ముందు ఉన్నాయి. నేనైతే చాలా అనుభవించాను. ఎందుకంటే జబర్దస్త్ నేను వచ్చి జోష్రవణ ఇమేజ్ వచ్చిన ఒక 4-5 సంవత్సరాలకు వచ్చింది జబర్దస్త్ మా లైఫ్లోకి. నేను సినిమా జోష్రవణ ఇమేజ్ తప్ప నాకేమీ ఇంకొక జబర్దస్త్ ఇచ్చిన పేర్లు ఉంటాయి కదా, సుడిగాలి సమ అట్లా అలా నాకు అలా ఏం లేదు, సినిమాతోనే నేను వచ్చాను. ఓకే. ఆది పినిశెట్టి టాపిక్ వచ్చింది కాబట్టి వాళ్ళ ఫాదర్ రవిరాజ పినిశెట్టి గారి దగ్గర కూడా మీరు. అవును, అది ఎప్పుడంటే ఈ స్వకృచితం చేయకముందు సినిమా మామూలుగా సినిమా వాళ్ళు ఉంటే అక్కడ ఆగిపోయాడు. ఇవి ఫిల్మ్ నగర్ అనేది సినిమా వాళ్ళది కదండి అడ్డ, ఫిల్మ్ నగర్ వెళ్ళిపోయాను నడుచుకుంటూ. నాకు ఆటో డబ్బులు నడుచుకుంటూ వెళ్ళిపోయాడిని. వెళ్ళిపోయి ఎక్కడైనా లిఫ్ట్లో అడిగేవాడిని, ఆటోకి డబ్బులు ఇస్తే అయిపోతాం అని చెప్పని భయం నాకు, ఆ డబ్బులు టీకి ఫుడ్కి ఉంటాయని. అలా వెళ్ళిపోయానండి. ఫిల్మ్ నగర్ వెళ్ళిపోతే ఇది కోట శ్రీనివాసరావు గారి ఇల్లు, ఓకే కోట గారింటికి వెళ్ళిపోవడం, ఈవీ గారింటికి వెళ్ళిపోవడం, అలా వెళ్ళిపోయి ఆఫర్ అడిగేవాడిని. ఒకసారి ఈవీ గారు తలుపు తీశారు మిట్ట మధ్యాహ్నం, సమ్మర్, అదొక అదే. అలాగే ఆఫ్టర్ దట్ అలా వెళ్తూ రవిరాజ గారి ఇల్లు అందరి ఇల్లు తెలుసుకున్నాను. ఈజ్ డైరెక్టర్ కదా, వెళ్ళి తలుపు కొట్టి అని ఆయన అంతే మధ్యాహ్నం వెళ్ళి తలుపు కొట్టి రవిరాజ శెట్టి గారు తలుపు తీశారు. ఎవరమ్మా నువ్వు అన్న. సార్ నేను ఆర్టిస్ట్ని సార్, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే, లేదు సార్ మీరు డైరెక్టర్గా మీరు, నేను ఇప్పుడు ఏమైనా సినిమాలు తీస్తున్నానా అన్న. లేదు సార్ నాకు మీ సినిమాలు చూశాను సార్, నాకు మీతో చేయాలి. ఓకేనమ్మా నేను సినిమాలు చేయట్లే కదా ఇప్పుడు, అంటే నేను తీయట్లే కదా ఇప్పుడు, తీసినప్పుడు రా మళ్ళీ కలుద్దాం అన్నారండి. కింద ఒక ఎల్లో కలర్ కార్, స్పోర్ట్స్ కారు సమ్ మీద కారు, ఎల్లో కలర్ కారు గుర్తు నాకు, ఆది గారిది.
ఆయన అబ్బాయి హీరోగా ఒక చిత్రంకి వెళ్తున్నారని తెలుసు, సెలెక్ట్ అయ్యారని తెలుసు. అక్కడ డ్రైవర్ వాళ్ళు ఉంటే, సార్ హీరో గారిని కలవాలి సార్, నేను ఆ సినిమాలో ట్రై చేస్తున్నాను అది చెప్పండి. ఎలా కలుస్తావు ఏంటో నువ్వు అలా కలవడానికి కుదరదు, ఇప్పుడు పైకి వెళ్ళి వచ్చావని అలా వెళ్ళిపోతారు ఇంటికి అది ఇది అని చెప్పి ఆయన, సార్ నాకు తెలియదు సార్, నాకు చేయాలి సార్, సినిమా చేయాలి సార్. ఆఫీస్కి వెళ్ళంటే ఇందాక మీకు చెప్పాను కదా, అలా ఆఫీస్కి వెళ్ళాను అనమాట. అలా షూటింగ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆ డ్రైవర్ అక్కడ కలిస్తే అతను పట్టుకుని ఇంట్లో జాయిన్ అయ్యి ఆయన డాన్సెస్ దోజ్ ఐ మీన్ ఫ్లోర్ ఉండేది, ఆ ఫ్లోర్ తుడుస్తూ ఆ డ్రైవర్తో పాటు ఉంటూ, ఆయనకు తెలియదు అసలు నేను అసలు ఏంటి నా బ్యాక్గ్రౌండ్ ఏంటి అని. వాళ్ళకి ఎందుకు వాళ్ళు చెప్తే వాళ్ళు నువ్వెందుకమ్మా ఇక్కడ ఉన్నామని వాళ్ళు అంటారు, నేను వాళ్ళకి ఏం చెప్పలే, నా పని అలా చేసుకుని వెళ్ళిపోయాను. కానీ కొన్ని రోజులే పని చేశాను ఆయన దగ్గర, నెల కూడా పని చేయలేదు ఇంట్లో. అదే ఓకే, పని చేశాను. అమ్మగారికి పేరెంట్స్కి తెలుసా ఇట్లా హోటల్లో పనిచేశాడు, ఇంట్లో ఊర్లో తుడిచాడు? ఇంటర్వ్యూ ద్వారా ఎప్పుడైనా చెప్పానేమో, ఇంట్లో నేను పర్టికులర్గా రవిరాజ గారి మ్యాటర్ అయితే అమ్మకు కూడా ఇదే ఇప్పుడు మీ ద్వారా తెలియాలి, తెలిస్తే ఫీల్ అవుతారు. హోటల్లో పనిచేసినట్టు తెలియదు, హోటల్లో పనిచేసినట్టు తెలుసు, హోటల్లో పనిచేస్తున్నట్టు తెలుసు. కొట్టినప్పుడు అమ్మకు ఫోన్ చేసి చెప్పాను, బాధ అనిపించింది, దెబ్బలు తిన్నాను. అచ్చా, హోటల్ పడితే వాడుతా ఏంట్రా హోటల్లో బాధ అనిపించినప్పుడు ఎప్పుడో చెప్పాను సార్ ఇలా దెబ్బలు తిన్నాను అంటే, ఊరు వెళ్ళిన తర్వాత ఎందుకురా అందుకే వద్దన్నాను నేను, నీకేం కర్మరా, నీకేం లోటు, బాగా చదువుకున్నావు, సరే సినిమాలు ఇలాగే ఉంటాయి, నువ్వు నిన్ను ఎలా రాణిస్తారా అది అమ్మ, నేను ఇలాంటివి జరుగుతుంటాయి, ఇలాంటివి 100 జరుగుంటాయి, ఎవరు చెప్పుండ్రు, సిచ్యువేషన్స్ అందరికీ ఎదురవుతాయి, అక్కడ కూడా నాదేదో తప్పు ఉంది, బో పెట్టుకోవడం అది ఇది పక్కన పెట్టేసి అదంతా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సీరియస్గా తీసుకున్నానమ్మా, ఇలా ఎదురుకి వెళ్తాను. ఎప్పుడైతే జోష్ రిలీజ్ అయిందో మా నాన్నగారు నమ్మారు నన్ను. జోష్ రిలీజ్ అయిన తర్వాత అక్కడ యాడ్ ల్యాబ్స్లో అమీర్పేట బిగ్ బజార్లో ఉన్న థియేటర్ మల్టీప్లెక్స్లో చూపించాను అన్నమాట సినిమా. ఆయన తీసుకెళ్ళి ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకు నమ్మకం వచ్చింది మా నాన్నగారికి. చిరంజీవి గారి మీద ఉన్న ఇష్టం సినిమా పరిశ్రమకు రావడానికి ఇన్స్పిరేషన్ అయితే చాలా రకాల సినిమాలు నా వే కూడా నేను విడిగానే, నేను ఒక కమెడియన్ అవ్వాలని అనుకోలేదు, అలాగే నేను హీరో అవ్వాలని కూడా అనుకోలేదండి. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వడానికి వచ్చాను ఇండస్ట్రీకి. ఏదైనా ఒక నెగిటివ్ షేడ్ చేయాలని కానీ, ఏదైనా ఒక సైకోటిక్ క్యారెక్టర్ చేయాలని కానీ, మీ ద్వారా నేను డైరెక్టర్స్ కూడా నేను రిక్వెస్టింగ్గా నేను నా ఇంట్రెస్ట్ తెలియపరుచుకుంటున్నాను ఆ విధంగా. ఓకే, అంటే రెగ్యులర్ ఈ కామెడీ ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కాకుండా దాంట్లో గొప్పగా చేయడానికైనా కూడా ఏముండదండి. అంటే ఒక 20-30 సార్లు ప్రకాష్ రాజ్ గారి తండ్రి క్యారెక్టర్ ఇస్తే ఆయనకి జనాలకి కూడా మొనాటిని వస్తుంది, ఎంత వాళ్ళైనా కూడా అది కాదు. అందుకని నేను ఫస్ట్లోనే నన్ను చాలామంది మీరు అలా అంటున్నారు కానీ ఏంటి రవి క్యారెక్టర్స్ తక్కువైనా, ఏ క్యారెక్టర్స్ నన్ను వదులుకున్నందుకు నన్ను మెచ్చుకుని ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫస్ట్ నాకు గుండె జరగలంటే అన్నావుగా నన్ను ఫస్ట్ విష్ చేసింది రవితేజ గారు, ఇలాంటి క్యారెక్టర్స్ మళ్ళీ చేయకు, రిపీట్ చేసుకో అన్నారు. నాకు ఇలా అంటున్నారని కూడా అప్పట్లో ఒక 2-3 సినిమాలు అయినప్పుడే వదిలేసుకుంటున్నారు రవి అని చెప్పడం, కొంతమంది రవి తగ్గిపోయాడనో ఇలా నేను రవితేజ గారికి నెక్స్ట్ సినిమా షూటింగ్లో చెప్పాను. ఆయన అన్నారు నీళ్ళ విషయం ఉంది. ఇంకా నాకు అంటే నేనంటే కూడా నాకు తెలుసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా అదే నమ్మకం. కాబట్టి నేను రూల్ చేస్తాను సార్, ఇది నేను మీకు మాట ఇస్తాను, మళ్ళీ ఎదురు రోజు ఖచ్చితంగా మీ ద్వారా ఇంటర్వ్యూకి నేను అటెండ్ అవుతాను. నేను కూడా తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి ఆర్టిస్ట్గా రూల్ చేస్తాను. వెరీ గుడ్. ఓకే, ప్రతి ఆర్టిస్ట్కి అండ్ ప్రతి కమెడియన్కి ముఖ్యంగా ఎంతో ఆశ ఉంటుంది, ఏంటంటే నాది ఇదే కాదురా, నాకు ఇంకేదో చేయాలి, ట్రాజడీ చేయాలి. ప్రతి కమెడియన్ డెఫినెట్గా నా ఉద్దేశంలో మంచి అంటే కామెడీ చేసేవాడు ఏదైనా చేయగలడు అన్నది నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ప్రతి కామెడీ చేసేవాడు ఏదైనా చేయగలడు, అది బట్ వాళ్ళకి అవకాశాలు రావు, ఎందుకంటే ఒక ఇమేజ్ ఏర్పడుద్ది. బ్రహ్మానందం గారికి సీరియల్ క్యారెక్టర్ ఇవ్వమంటే ఎవడు రిస్క్ చేయలేడు. అలాంటి ప్రాబ్లం కమెడియన్స్ చాలా ఫేస్ చేస్తుంటారు. నాది ఇది కాదు గ్రౌండ్, ఇంకా చేయగలను అన్నా కూడా డైరెక్టర్స్ రిస్క్ చేయరు, ప్రొడ్యూసర్స్ రిస్క్ చేయరు. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా మీరు? అంటే ఇంకో క్యారెక్టర్ ఏదైనా సీరియస్ క్యారెక్టర్ అవ్వాలంటే ఈ కామెడీ అనే ముద్ర వల్ల రావట్లేదు మీకు అని అంటే అంతే కదా. బ్రహ్మానందం గారు అంతే కరెక్ట్ అండి, ఆల్రెడీ జరిగాయి అలాంటివి ఎన్నో పెద్ద వాళ్ళకి జరిగాయి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తి కమెడియన్ కాదండి, అది లక్కీగా నాకు అది కూడా ఉంది. ఎందుకంటే నేను రాజా చేవేస్తే లాంటి సినిమా తీసుకున్న హిట్స్ ఫ్లాప్స్ గురించి పక్కన పెట్టేస్తే సార్, ఒక సినిమాలో నేను రకరకాల క్యారెక్టర్స్ చేశాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ పటాసులో నేను చేసిన సీరియస్ క్యారెక్టర్ చూడడానికి నవ్వు వచ్చిన ఎమోషనల్గా స్టూడెంట్ యూనియన్ లీడర్ క్యారెక్టర్ కానీ ఇంకోటి కానీ, మీరు అన్నట్టు ఏదైతే కమెడియన్గా ఒక ముద్ర వచ్చిన అవకాశాలు చేసుకుంటూ వెళ్తే వదులుకోకుండా. ఇప్పుడు నేను ఇంకోటి చేస్తే యాక్సెప్ట్ చేసే విధానం నాకు ఎందుకు ఉందంటేనండి, నా ఫేస్ చూడగానే, అంటే నా వరకు చెప్తున్నా, నా ఫేస్ చూడగానే నన్ను కమెడియన్ అనుకోరు ఎవరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్లో కొంతమంది ఉన్నారు, ఎవరైనా చూడగానే నవ్వు వస్తుంది. అంతెందుకు పెద్ద ఆయన లెజెండరీ పర్సన్ బ్రహ్మానందం గారు ఈజ్ ఏ కమెడియన్, ఆయన సీరియస్గా యాక్ట్ చేసినా మనకు నవ్వు వస్తుంది కాందా అలాగా. ఆలీ గారు ఎంత సీరియస్గా యాక్ట్ చేసినా నవ్వు వస్తుంది, ఎందుకంటే అవుట్లుక్ కామెడీ వాళ్ళు ఏం చేసిన సీరియస్గా తీసుకున్న ఈజ్ కమెడియన్స్ అనమాట. నేను బేసికల్గా నేను కామెడీ చేయడానికి నేను చాలా కష్టపడి కామెడీ చేయాలి, అందులో సక్సెస్ అవుతాను నేను కష్టపడడం వల్ల. బట్ నేను జస్ట్ క్యాజువల్గా కూడా ఇంటర్ అని బ్రహ్మానందం గారు అంటే నవ్వు వచ్చినట్టు నేనంటే నవ్వు రాదు కదా. బ్రహ్మానందం గారు నడుస్తుంటే కామన్ పర్సనల్ కాదు, మేమే నవ్వేసుకుంటున్నాం, అన్న ఏం మాట్లాడితే పెద్ద ఆయన. అట్లా
నాకు అలాంటిది ఏం లేదు కదండి. నాకు ఖచ్చితంగా నాకు ఇంకొక చేంజ్ నేను తీసుకొచ్చుకుంటున్నాను. అందుకే నేను క్యారెక్టర్స్ కామెడీ క్యారెక్టర్స్ వస్తే చేయట్లే. ఏదైనా డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని ప్రయత్నిస్తున్నాను. అందులో పడిపోవచ్చు లేవచ్చు, బట్ కానీ ఖచ్చితంగా ఒక నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ ఏదైనా చేయాలని ఉంది. అంటే ఒక హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఇప్పుడు చేసినట్టు చేస్తే రెగ్యులర్ కామెడీ క్యారెక్టర్స్ కాదు, ఏదో చేసాం డైలాగ్ చెప్పాం మావా బావా అరే బావా అనుకుంటూ ఆ సాంగ్ల మధ్యలో ఆల్రెడీ డ్యాన్స్ చేస్తుంటే దూరం నుంచి చూసి ఈ చెత్త కాకుండా ఏదైనా అలాంటివి చేసి వచ్చాను కదండి. అంటే అలాంటి చెత్త అంటున్నానంటే అది కదండి, ఉపయోగం లేనిదనే విషయం మీద ఇప్పుడు నేను ఇంతలో ఆ డైలాగ్ నాకు చాలా ఆనందాన్ని భరిస్తుంది. ఎరా నిజ జీవితంలో ఫ్రెండ్స్ని ఎరారా అనుకోరారా, సినిమాలో మాత్రం ఏదో గారు గిరు అన్నట్టు మాట్లాడాలి, అదేంట్రా అంత న్యాచురల్ ఇది తీసుకురావట్లేదు. అప్పుడు నేనేమనుకుంటానంటే కనీసం నేను నా బలం కూడా అది కానప్పుడు నేను ఎందుకు అందులోనే కొట్టుమిట్టు ఆడాలి అన్నమాట. కామెడీ నేను చాలామంది నాకు ఇచ్చిన సజెషన్స్ కూడా, నువ్వు కామెడీ బాగా చేస్తావు, నువ్వు అనుకుంటే అన్నీ చేయగలవు, మీరు అన్నట్టు కామెడీ చేయగలను వాడు ఏదైనా చేయగలను అంటున్నారు మీరు. అంటే నేను ఎమోషన్ కూడా చేయగలను. బేసికల్గా నా బలం కూడా వేరే ఎమోషన్ చేయడమే. కామెడీ చేయాలంటే నాకు అది ఈజీ అని, బట్ నేను యాక్షన్ చెప్తే ఒకసారి స్క్రిప్ట్ తీసుకుని బైహార్ట్ చేసి దాన్ని నేను ఒకసారి చిన్న అనుకుని చేయాలి. కొంతమందికి అది అవసరం లేదు, ఏమీ చేయకపోయినా నవ్వుతారు. ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ సత్య అని ఒక అతను ఉన్నాడు, నల్లగా ఉంటాడు కావుగా, వాటి చూడడానికి నవ్వు వస్తుంది. నా ఫ్రెండ్స్లో మా నవీన్ చూస్తే నవ్వు వస్తుంది. కొంతమంది ఉన్నారు అలా ఫ్రెండ్స్, అలా నవ్వు వస్తుంది. నన్ను చూడగానే నవ్వు రాదు. ఎందుకు? నాకు ఒక అబ్నార్మల్ గాను సీరియస్ గాను రకరకాల క్యారెక్టర్స్ చేయాలని బేసికల్గా నేను కొన్ని ట్రై చేసి కూడా ఉన్నాను. నా మీద ఒక ఇంపాక్ట్ అనేది లేదండి. కాబట్టి నాకు ఎవరైనా ఇంకో అవకాశం ఇస్తారో నేను చేయగలనని నమ్మకం అయితే ఉంది నాకు. మీరు అన్నట్టు కొంతమందికి ఎందుకు లేదంటే అదే అవుట్లుక్ కూడా అలా ఉండడం వర్కౌట్ అవ్వదు. అదే ఇంకోటి కమెడియన్స్ బేసికల్గా ఫిట్నెస్ మీద జాగ్రత్త పడరు, అది ఉండాలి. ఇప్పుడు డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఉన్నారు, రవి బేసికల్గా నువ్వు ఉన్నంతలో ఫిట్గా ఉంటావు, నువ్వు దాన్ని మరింత ఫిట్గా అయ్యి కాపాడుకుంటే ఏదైనా క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయగలుగుతాను అని నాకు హరీష్ శంకర్ గారు చెప్పారు, డైరెక్టర్ గారు. నాకని కదా ఆయన అలాంటి సజెషన్స్ ఎవరికైనా ఇస్తారు అలా ఉంటే. ఎందుకంటే ఎప్పుడు ఒకే పెర్ఫార్మెన్స్ కాదు, నీ బలం అది కాదని నన్ను నమ్మే వాళ్ళు నాకు ఇచ్చిన సలహా. దాని ద్వారా నేను కూడా ఫిక్స్ అయ్యాను, కామెడీ కాదు ఇంకోటి ఏదైనా చేయాలని. ప్లీజ్ మీ ఇంటర్వ్యూ ద్వారా ఏదైనా ఇంకో క్యారెక్టర్ దొరికితే అంతకుమించిన హ్యాపీ ఇంకోటి లేదు. విలన్ టైప్. ఇప్పుడు ఒక మనిషిని మర్డర్ చేయాలంటే అది 6 feet 6 pack ఉండక్కర్లేదండి, ఆలోచన అంత బలంగా ఉంటే చాలు. ఇప్పుడు ఖడ్గంలో షఫీ గారి క్యారెక్టర్ గురించి ఎప్పుడు మాట్లాడుతుంటాను. ఇప్పుడు రీసెంట్గా స్పైడర్లో ఎస్జే సూర్య గారు, ఆ క్యారెక్టర్ నేను చేయగలను, నా బలం అది. ఇప్పుడు నన్ను నమ్మి ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆల్రెడీ ఒక లెగసీ ఒక ఇమేజ్ వచ్చి ఉండాలి, అంతే కదా, ఏదో ఒక హిట్ కొట్టి ఉండాలి. అలా కొట్టాలని అవకాశం రావాలి కదా, ఎవరో ఒకరు నమ్మి ఇవ్వాలి కదా. నాకు ఆ టాలెంట్ ఉంది, నన్ను నమ్మించే వాళ్ళు దొరికితే నేను చేయగలుగుతాను. అలా రిస్క్ ఎప్పుడైనా ఆ డైలాగ్ వచ్చిందా ఏ డైరెక్టర్ నుంచైనా కదా నీ మీద ఇలాంటి క్యారెక్టర్స్ రిస్క్? హరీష్ శంకర్ గారు రాస్తానని చెప్పారు, అనిల్ రావు గారు రిస్క్ అని ఎవరు అనలేదు. ఎందుకు రిస్క్ అని ఎవరు అనలేదు, నన్ను అయితే ఎవరు అనలేదు అసలు. నాకు పైగా నేను అనుకుని పైకి చెప్పేవాడిని కాదు, వేరే క్యారెక్టర్స్ చేయాలి మనం ఇంకోలా చేయగలను నేను అనుకునేవాడిని. కానీ నాకే చెప్పేవాళ్ళు, నువ్వు వేరే క్యారెక్టర్స్ చేయాలరా. నీలో నాకు అంతేందుకు సార్, ఇప్పుడు కేడీ అనే సినిమా తీశారు డైరెక్టర్ గారు, సందీప్ రెడ్డి గారు ఆయన దగ్గర వచ్చేసారని చెప్పారు, ఆయన ఇంటర్వ్యూలో అన్నారు సందీప్ రెడ్డి గారు. ఎవరైతే ఉన్నారో ఆయన కిరణ్ గారు, ఆయన డైరెక్టర్ గారు అన్నారనమాట, రవి నేను ఇంకోలా చూసాను, ఒక సైకోటిక్ క్యారెక్టర్ రాశాను నీకోసం, కింగ్ జాకీ క్వీన్ అండ్ సమ్ ఏదో సినిమా ఆయన ఏదో కథ అనుకున్నాను. అంటే టైటిల్ బయట చెప్పొచ్చో లేదో కూడా నాకు తెలియదు, అది అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు. ఆయన అనుకున్న నెక్స్ట్ ప్రాజెక్ట్, కేడీ సినిమా డైరెక్టర్ గారు అనుకున్న నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఒక ముఖ్యమైన క్యారెక్టర్ నాకు ఇచ్చారు, నన్ను నమ్మి. ఆయన గుండె జారగలంతా ఆయన చూసి నన్ను ఇలా అనుకున్నారంట, ఓకే ఒక సైకో క్యారెక్టర్ ఇతను ఆర్టిస్ట్ అని. మిగిలిన వాటిల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కన్నడ గే క్యారెక్టర్ చేశానండి, కానీ అక్కడ నాకు మళ్ళీ కామెడీ క్యారెక్టర్ గే క్యారెక్టర్ ఇవ్వలే. కానీ తెలుగులో ఎందుకు మనకు 29 ఫిల్మ్స్ వచ్చాయి. తాగుబోతు రమేష్ గారు ఎప్పుడు ఎందుకు తాగుబోతు, ఆయన బలం, ఆయన ఇంకా బాగా చేయగలరు పాప, ఇంకోటి ఏదో చేయగలడు ఆయన, నాకు తెలుసు ఆయన టాలెంట్ యాజ్ అ ఫ్రెండ్గా. నమ్మి ఇవ్వాలి కదా సార్, అది నేను అనేది. అలా రానప్పుడు మాకు అవకాశాలు రావు, మీరు మమ్మల్ని అడిగితే మేము ఏం ఇవ్వాలి, ఏమైనా కొత్తగా చూపించాలి అనుకోవాలి. చేయలేకపోయాడు అతనంటే అది వేరే విషయం. నాకు ఏది ఇస్తే ఇప్పటివరకు నేను అది మంచి పేరు తెచ్చుకున్నాను. సినిమాలు జయపజయాలనే ఆర్టిస్టులకు సంబంధమైన విషయాలు, మాకు ఇచ్చిందని కరెక్ట్గా చేసామా లేదనేది ముఖ్యం. ఓకే, ఇంతకుముందు స్పైడర్ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, స్పైడర్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచి కాన్సెప్ట్ అండి, మంచి కాన్సెప్ట్ పరంగా మీరు పూర్తిగా వినండి, నాకు అర్థమైంది మీ ఎక్స్ప్రెషన్, నాకు అర్థమైంది. మంచి కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం, కానీ కథల గురించి మాట్లాడంటే ఇప్పుడు మీకు నేనంటే తెలుసు కాబట్టి ఏదో కొంచెమైనా ఏదో వేరే వాళ్ళు తప్పుగా అనుకుంటారు, వేరేలా ఉంటాయి. ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూలో కింద కామెంట్స్ కూడా వేరేలా ఉంటాయి, కాబట్టి దట్ ఇస్ నాట్ హెల్దీ. నేనేమంటానంటే మనం నిజాయితీగా నేను మాట్లాడేది ఏవైతే అనుకున్నా అది చెప్తాను. ఇప్పుడు స్పైడర్ గురించి మహేష్ బాబు గారి యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. ఇప్పుడు 100 మంది కమెడియన్స్లో జోష్రావుది ఒక స్టైలు, ధనరాజ్ది ఒక స్టైల్, ఇంకొకరిది ఒక స్టైల్ అయినప్పుడు సూపర్ స్టార్స్, సమ్ మెగా స్టార్స్, పవర్ స్టార్స్ ఎవరి స్టైల్ వాళ్ళదే. ప్రతి ఆర్టిస్ట్లో ఏ టాలెంట్ అవ్వకపోతే వాళ్ళకంటూ ఫ్యాన్స్, వాళ్ళకంటూ ఇమేజ్లు ఉండవు. స్పైడర్ అనే సినిమా రిలీజ్ అవ్వగా ఫస్ట్ షో నేను మహేష్ బాబు గారి సినిమా ఎప్పుడు వెళ్తాను.
ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళిపోతాను, నాకు ఛాన్స్ దొరికితే షూటింగ్స్ లేకపోతే వెళ్ళిపోతాను. అలాగే స్పైడర్కి వెళ్ళిపోయాను శ్రీరాములు థియేటర్లో. చూసా సినిమా చూస్తే హీరో ఇంటరాక్షన్, ఆయన చేసే వర్క్ ఎక్కడైనా సరే అంటే ఒక అన్యాయం జరిగినప్పుడు, ఒక మర్డర్ జరిగిన తర్వాత ఇది మర్డర్ జరిగింది జరగలేదని లాయర్లో మాట్లాడుకుని న్యాయం తేలేంత వరకు, తర్వాత ఆ మనిషి చచ్చిపోయిన తర్వాత ఆ కేసు గెలిస్తే ఏంటి ఓడిపోతే ఏంటి, ఇందులో నాకు ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది, ముందే ప్రాణం కాపాడగలుగుతున్నాను అన్నారు. ఎంత గొప్ప లైన్ అది. అది నాకు బేసికల్గా మురుగదాస్ గారు అంటే నాకు పిచ్చి ఇష్టం. ఆయన వర్క్ అన్న ఆయన సినిమా, ఈవెన్ గజని కానీ, కత్తి కానీ, తుపాకీ కానీ, ఆ మధ్యలో అజిత్ గారి సినిమా కానీ చాలా ఆ ద్వారా నేను ఇమీడియట్గా వెళ్ళిపోయాను మహేష్ బాబు గారి సినిమా. కథ అలా వెళ్తుంది, విలన్ గారి క్యారెక్టర్ రాగానే ఇలాంటి క్యారెక్టర్ కదా, మనం ఇలాంటి క్యారెక్టర్ మనకు దొరికితే బాగుందని ఫీల్ అవుతాం. బయటికి చెప్పాలని చెప్తున్నా అలా నా ఫీలింగ్. చూసుకున్న తర్వాత అరే ఇతను సినిమా అంతా చూసిన తర్వాత ఈయన ఒక పేషెంట్ కదా, యాక్చువల్లీ విలన్ అతను చంపకపోతే ఇంకొన్ని వేల మందిని చంపేస్తాడు, కానీ అతను తెలిసి చేస్తుంది కదా. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఎప్పుడైతే డైరెక్టర్ గారు అతను పుట్టగానే ఎక్స్ట్రీమ్ క్లోజ్లో ఇయర్ షాట్, చెవి షాట్ వేసి ఆ ఏడుపులు వినకపోయింది, అతనికి పుట్టడమే ఏడుపుతో పుట్టాడు అతను అని చెప్పని ఎస్టాబ్లిష్ చేశారు. అట్ ది సేమ్ టైం అతను అన్నం తినట్లేదు, ఆ ఏడుపు చూడకపోతే బతకలేకపోతున్నాడు, నిద్ర పట్టట్లేదు, అదొక వ్యాధి, అతను ఒక రోగి, అతను ఒక పేషెంట్ అని మనకు చెప్పారు. దానికి తోడు ప్రతి మనిషికి 4% 6% అంటే అతనికి 14% సమయంతో ఉందని చెప్పి ఒక లెవెల్ దాటేసాడు అతను, మన పేషెంట్ అని చెప్పారు. ఈవెన్ క్లైమాక్స్లో మహేష్ బాబు గారు కూడా అదే చెప్పారు, మనం రోగిని చంపాను రోగాన్ని చంపలేదని. నేనేమంటానంటే నాకు ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్ అంతే. నాకు ఆ సినిమా ఒక లైన్గా ఒక కథగా నాకు చాలా బాగా నచ్చింది. విలన్ క్యారెక్టర్ ఎవరైతే ఎస్జి సూర్య గారు చేశారో ఆయన అయితే నాకు ఒక అమాయకుడు అనిపించింది. ఎందుకంటే ఆయన తెలిసి చేసేది కాదు, 2000 మందిని ఎందుకు చంపుతున్నాడు అతను. ఇప్పుడు ప్రతి సినిమాలో విలన్ ఉంటాడు, కొంతమంది చంపాడు, వాడిని చంపుతుంటే మనకు కోపం వస్తుంది. కానీ ఎస్జి సూర్య గారు చంపుతుంటే మన కోపం రావడంతో పాటు వాడిని చంపేయాలడంతో పాటు చంపేశాక మనకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు లేదు అంటే ఆయన పూర్తి విలన్ కాదు, అతను కావాలని చేసేది కాదు, అతనుకున్న రోగి, అతనుకున్న డిజార్డర్ అది. అంతే కదా. ఇప్పుడు ఇంకా భరత్ని చంపడంలో నాకు సాటిస్ఫాక్షన్ ఉంది, వాడు కావాలని చేసిన పనులు అవన్నీ వాడు. కానీ అది కాదు, అది మీకు అనిపించిందని మీరు నాతో, అది నేను చెప్తాను అంతవరకే. బట్ నాకు సినిమా పర్సనల్గా నాకు లైన్గా చాలా బాగా నచ్చింది. నాకు మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం. నేను మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఆయన సినిమాలు అలాగే చూస్తాను. ఆయన మరింత అందంగా ఉన్నారు, మరింత బాగా యాక్ట్ చేశారు, తెగ నచ్చేసింది నాకు ఆయన వరకు సినిమా. ఆ విలన్ నెగిటివ్ షెడ్ క్యారెక్టర్ని కొంచెం బలంగా ఉంటే బాగుంది, లేకపోతే వాడిని ఎవరైనా డీల్ చేస్తూ, ఇప్పుడు ఎగ్జాంపుల్ లక్ష్మణ్ సినిమాలో సెక్షన్ శంకర్ క్యారెక్టర్ని అలా తీసుకున్నట్టు ఒక సాఫ్ట్వేర్ క్యారెక్టర్ని వాడుకుని అలాంటి కింద ఇతను ఉండి ఇలాంటి వాడిని సమాజాన్ని పాడు చేసే విధంగా వాడుకునేలాగా ఒక మెయిన్ విలన్ ఉంటే వాడిని మహేష్ బాబు చంపేస్తే, మహేష్ బాబు గారు హీరో గారు, అది అనిపించింది నాకు ఆ సినిమా నాకు నచ్చింది. బట్ చిన్న మార్పు అది ఉండుంటే నాకు విలన్ పవర్ఫుల్గా ఇంకా ఎస్జే సూర్య గారు ఎరగదీస్తారు. ఆయన అసలు యాక్టింగ్లో అయితే ఎవరికి మనం పేరుపడడానికి సరిపోం, యాజ్ డైరెక్టర్గా ఆయన లైన్ అద్భుతం, అసలు అదేం లేదు. ఆయన పైన ఒక విలన్ నుండి ఇతను రోగిని ఆడుకుంటే, ఈ డిజార్డర్ ఉన్న పర్సన్ ఆడుకుని బొమ్మ కదుకుంటే బాగుండని నా ఫీలింగ్. ఇలా ఉంటే బాగుండు కదా అని ఒక ఆలోచన తప్ప నాకు ఆ సినిమా చాలా బాగా నచ్చింది. అదే నాకు పర్సనల్గా మెసేజ్ చేసావు కాబట్టి నేను క్వశ్చన్ అడిగాను సినిమా మెసేజ్ చేస్తాను. ఓకే రైట్. ఇంకా మళ్ళీ చిరంజీవి గారి టాపిక్ వస్తే, నాగబాబు గారు ఎప్పుడు పర్సనల్గా క్లాస్ స్పీకర్ అంట జోష్ రవికి, అంత లేదా చిరంజీవి గారిని ఎక్కువ ఇమిటేట్ చేస్తున్నావు అన్న క్లాస్ మీన్స్ కొంచెం నన్నండి ఊరికే నాగబాబు గారి దగ్గరికి వెళ్తే తిడతారు, మిమ్మల్ని కూడా తిడతారు. అంతేనా? మరీ దారుణం, దుర్మార్గం సార్. ఎవరు చెప్పారో వాళ్ళని ఇక్కడ పిలవండి. మీకు విషయం తెలుసా సార్, చాలా మంది ఇప్పుడు మాతో పాటు ఫామ్లో ఉన్న ఎవరైతే కమెడియన్స్ ఉన్నారో వాళ్ళందరూ బాలయ్య బాబు గారిని కానీ ఇంకొకరు కానీ చేస్తే బెదిరింపుకాల్సి వెళ్ళి వాళ్ళు క్షమార్పణ చెప్పుకున్నారు జబర్దస్త్ సాక్షిగా. అవునా? నన్ను ఎప్పుడు ఎవరో కాల్ చేయలేదు, నన్ను ఫోన్ చేసి విష్ చేయడమే, ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళతో సహా. ఈవెన్ కళ్యాణ్ గారి ఫోన్ నుంచి ఆలీ గారు ఒకసారి ఫోన్ చేసి చిరంజీవి గారు నేను చేసిన పెర్ఫార్మెన్స్కి నన్ను మెచ్చుకున్నారు. వేణుమాధవ్ గారు ఒకసారి ఫోన్ చేసి, ఇప్పుడు గుర్తొస్తుంది మీరు చెప్తే, వెతికితే అలా 100 కాల్స్ ఉన్నాయి, అందరూ విష్ చేసినవే. ఏ రోజు నేను చిరంజీవి గారు చేసినప్పుడు రజనీకాంత్ గారిని ఇద్దరిని చేస్తానండి, ఇంకొకరు నాకు రావు కదా, మీకు తెలుసు, జనాలకి తెలుసు. నేను మిమిక్రీ చేయను, ఇమిటేషన్ చేస్తాను. నాకు ఎందుకు అంత చిరంజీవి గారు ఇమిటేషన్ అనగానే మొత్తం 2 రాష్ట్రాల్లో చాలా మంది ఉండొచ్చు, నేను ఒకనేనా తోపు కాదుగా, చాలా మంది చేస్తారు. నాకంటే ఇప్పటికీ నేను కనబడుతున్నాను అంతే, కనబడిన వాళ్ళు ఎంతమంది టాలెంటెడ్స్ ఉన్నారు. కానీ నేను ఎందుకు గుర్తొస్తున్నానంటే, నేను అంత బాగా జాగ్రత్త పెట్టుకుని, కళ్ళోళ్ళ దగ్గర పెట్టుకుని, ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుని చేస్తాను, ఎలా పడితే అలా చేయను. ఆయన అంతే. నేను యాక్చువల్గా చెప్తానండి, ఇప్పుడు చిరంజీవి గారు మిమిక్రీ నేను ఎందుకు మొదలు పెట్టాను, నాకెందుకు మంచి పేరు వచ్చింది, నాకు ఇలాంటి కాల్స్ ఎందుకు రాలేదంటే, హాలిక్సా కొట్టాడా ఇలా ఉంటాయండి. ఇది చిరంజీవి గారు కాదండి. నాకు ఇది చూసి అసహ్యం అనిపించి, ఇలా చేస్తాడంటే అతను ఇలా కాదు కదా,
ఎలా చేస్తారు మా అన్నయ్య చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్, ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుంది, ఆయన స్టైల్ ఏంటి, అరే ఏంట్రా మీరు ఇలా ఉంటుందిరా అని చెప్పి చేసి చూపించామండి ఎస్ఎస్సీలో 9th క్లాస్ 10th క్లాస్ ఆ టైంలో. అరే నా అమ్మ ఏం చేస్తున్నారు నువ్వు మామూలుడు కదా బాగా చేస్తున్నావు, చేయరు ఇంకోటి చేయరు వాళ్ళు మెచ్చుకుంటుంటే ఆ చిన్నప్పుడు ఆ ఇదిలో చేసేసామని తప్ప. ఒకసారి రికార్డింగ్ డ్యాన్స్ చేస్తుంటే ట్రాక్టర్ ఎక్కి వాడెవడో సరిగ్గా హీరోయిన్ డ్యాన్స్ చేయట్లేదు, నేను డ్యాన్స్ చేశాను. బెల్ట్ ఇచ్చి కొట్టుకుని తీసుకెళ్ళారు మా నాన్నగారు నన్ను ఇంటికి వెళ్ళేంత వరకు. ఇలా వీడు చూడు ఎలా చేస్తున్నాడు రోడ్డు మీద పడి ఇలా అని. అంత అంత పెద్ద ఆయన ఆర్టిస్ట్, ఆయన అంటే అంత గౌరవం ఉన్నప్పుడు నువ్వు ఎలా చేయాలి, సినిమాలో వెళ్తానన్నావు కదా అలా ఇంకో రకంగా నిరూపించుకోవాలి, అలా చేస్తారా, పరువు తక్కువ అంటే నేను అసలు నేను పట్టించుకోలేదు. నాకు అది కూడా నాకు రికార్డింగ్ డాన్స్ చేయడం తప్పే ఉంది. అది ఆయనకి ఫీలింగ్, ఆయన పెద్ద ఆయనకి అలా అనిపించింది నాన్నగారు. నేనేమంటానంటే నేను ఇమిటేట్ చేసేటప్పుడు అన్ని దృష్టిలో పెట్టి చేస్తానండి. ఇమిటేషన్ ఇంకొక వ్యక్తిని ఈజ్ ఎ లెజెండరీ, నార్మల్ పీపుల్ కూడా ఏదో ఆర్టిస్ట్ అంటే కాదు కదండి, ఈజ్ ఎ నెంబర్ 1 మెగాస్టార్ లెజెండరీ పర్సన్ రజనీకాంత్ గారు, ఇండియన్ సూపర్ స్టార్. ఇలాంటి వాళ్ళని యాక్ట్ చేసేటప్పుడు కళ్ళుళ్ళు దగ్గర పెట్టి చేయాలి. నేను అలాగే చేశాను. నాగబాబు గారు నన్ను మెచ్చుకోవడం తప్ప ఒక్క మాట ఇప్పుడు నన్ను అనలే. మొన్న కూడా ఆఖరికి రీసెంట్గా రే అన్నయ్యలాగాను రజనీకాంత్ గారి లాగా వీడు చేస్తాడరా అని చెప్పి ఎప్పుడు కితాబ్ ఇవ్వడం, నన్ను పొగడ్డం తప్ప ఒక్క మాట నన్ను నాగబాబు గారు ఎప్పుడు అనలేదు. ఎవరైతే మిమ్మల్ని అన్నారో వాళ్ళకంటే నేను ప్రత్యేకంగా జైలు పెట్టి శిక్ష వేస్తాను. దుర్మార్గం అది. ఇదే అంటున్నాను కదండి, ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడడం చీప్ థింక్ మైండ్ సెట్ అది. నాకు ఎందుకు కోపం వచ్చిందంటే నాకు లేని దాన్ని అన్నందుకు. లేదు అసలు ఎప్పుడూ లేదు. రైట్, స్క్రిప్ట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి స్పైడర్ దాని గురించి ఏంటి, స్క్రిప్ట్ మీద బాగానే పట్టు ఉన్నట్టుంది. స్క్రిప్ట్ కథలు రాస్తాం, మనం ఇప్పుడు ఇది మాట్లాడుకోవడం అనేది అంటే కథలు బాగానే ఉన్నాయంట అంటే మనం కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. అవును డిస్కస్ చేసుకున్నాం. అంటే నాకు రైటింగ్ సైడ్ ఇష్టం లేదు, కొంచెం ఏదో చిన్న సరస్వతి ఉందని నన్ను అందరూ అనడం. నేను రాసేవాడిని. అంటే చిన్నప్పుడు కూడా కొన్ని కథలు ఏవో నేను చందమామ చదువుతూ, నాకు ఆ చందమామ చదవడం వల్ల వచ్చిన కథలు కానీ బేసికల్గా చెప్తున్నారు కదండి, సినిమాని గౌరవించే ఫ్యామిలీ అవడంతో బాగా చదువుకునేవాడిని. ఇంట్లోనే పుస్తకాలు అమ్మ నావెల్స్, యనమూరి గారి నావెల్స్ చదవడం, వేరే పుస్తకాలు చదవడం, వాటి తాలూకా రెస్పాన్సెస్ నా భవిష్యత్తు మీద ఎక్కువ ముద్ర వేసాయి. ఆ ద్వారా నేను కొంచెం రైటింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండేది. డివోషనల్గా రాయడం మొదలుపెట్టాను. రాయడం నాకు శివుడు అంటే చాలా ఇష్టం. శివుడు అంటే అలానే గుడికి వెళ్ళాలి, బొట్లు పెట్టుకోవడాలి, ఎప్పుడు మీరు చూస్తుంటారు, నేను అంత చేయను. కానీ నాకు ఆ పవర్ అంటే ఇష్టం. నేను శివారాధనలో ఉంటాను ఎక్కువ, చాలా ఇష్టం. దాని మీద కొన్ని పోయిటరీస్ రాశాను. అలా రాస్తూ ఉండగా ఒక్కసారి వేటూరి గారికి నేను వినిపించడం జరిగింది, గురువుగారి సాక్షిగా. ఆయన విన్నప్పుడు అన్నారు, ఏం రాసావా, మళ్ళీ ఇంకోసారి చెప్పాను, రెండోసారి చెప్పాను, వస్తే ఆత్మీయంగా నేను ఆశీర్వదిస్తున్నానని చెప్పాను. ఆయన చనిపోక ఒక నెల ముందు వేటూరి సుందరమూర్తి గారంటే ఒక మీకు నేను ఎవరికి మనం ఏమే వ్యక్తపరచుకోవాలి, సాక్షాత్తు సరస్వతిదేవి, పుంభావ సరస్వతి. ఆయన సాక్షాత్ ఆయన మాట్లాడడం నాకు, నేను రాసిన దాని గురించి అది వినిపిస్తా ప్రేక్షకుల కోసం. గుర్తుందా? గుర్తుందండి. శంభో శివమయమగు నా శరీరంబు ఓంకారమైతే, శంభో శివమయమగు నా శరీరంబు ఓంకారమైతే, శంభో రాత్రి అను ప్రతి రాత్రి కనువిందు మహాశివరాత్రి అయితే, శంభో సాలగ్రామమైన నా హృదయంబు నీపాద ధూళి అయితే, ఆ వంక ఈ వంక నీలకంఠ నీ వంక నెలవంక నా సహస్రార చక్రమైతే, చర్యపై ప్రతి చర్య దినచర్య నిద్రలేమి నీ త్రినేత్రంబు రుద్రభూమికై రౌద్రంబు, యవ్వన కౌమార దశేందు దశ దిశల దరిద్రంబు దహనంబు నీస్మరణముందు, వివేకమై అనేకమై తదేకమై మమేకమై నీలో నా దేహంబు ఐక్యమై, నీ మాయలో మాయమై సృష్టిస్థితి చేరువై నీ వరము కరువై నా కన్నీరు నేరుగా నీ జటాజూట పన్నీరు లైను పొందే, నా మది వీణ మీటగా రుద్రవీణ ధీటుగా అమరేంద్ర నీ యందు నంది నా ముందు ఆనంద తాండవంతో కుసుమాని పొందే, పరబ్రహ్మేశ్వర నీ ఆటార్థమై నీ శరీరార్థమై జీవించు ఆ దేవి ఉమాదేవి మా తల్లి కాదా, నీ నుదుర త్రిరేకంబు ప్రతి జీవి లేఖపై రేఖ మాపు చేయు కాశీ భస్మరేఖ కాదా, కాశీ క్షేత్ర నివాసంబు చివరి దిశగా వరమిచ్చి దశమార్చు నీవు ధర్మేశ్వర స్వామి కాదా, స్మరించు శివమయమని ప్రతి రాయిని నీ ఆత్మ అమరలింగేశ్వరము కాదా, అతల వితల నితల సుతల రసాతల మహాతల పాతల సప్తలోకములు తదేకము నీ నుదుట త్రిరేఖ కాదా, కాదా తండ్రి ఈ శరీరంబు నీ నివేదంబు కాదా. గుడ్ గుడ్ గుడ్. ఈ పట్టు ఎలా వచ్చింది లాంగ్వేజ్ మీద? నాకు తెలుగు సాహిత్యం అంటే ప్రాణం అండి, నాకు చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం. దానికి తోడు మా నాన్నగారు, మా అమ్మ, అందరూ లెక్చరర్స్, అందరూ చదువుకునే వాళ్ళు కదా. మా అమ్మ హిందీ లెక్చరర్, హిందీ పండిట్ అమ్మ. క్లాసెస్ చెప్పి చిన్నప్పుడు అంతా క్లాసెస్ ఆ హిందీ పాఠాలు. నాన్నగారేమో హిందూ ప్రీస్ట్ ఆయన, మా మామయ్య గారు సోషల్ లెక్చరర్, మా అత్తయ్య గారు టీచరు, మా మేనత్తయ్య గారు. అలా అంటే అందరూ చదువుకునే వాళ్ళు అవడంతో చదువు మీద ఒక ఇంట్రెస్ట్ ఉండేది, ఏదైనా రాయాలని ఉండేది. ఓకే, రాశాను, నేచర్ మీద రాశాను, నాకున్న ప్రేమ పుస్తకాలు రాశాను, టీనేజ్లో ఉన్న వయసులో ఉన్న అబ్బాయిల జీవితాలు, వాళ్ళ కష్టాలు రాసేవాడిని. నాకు ఒక చిన్న ఊరట,
నేను వేరే ఏమి ఉండదండి నాకు. దీన్ని కూడా ఒక యాటిట్యూడ్లో ఫిక్స్ చేసి లొకేషన్లో నేను బుక్ చదువుకుంటుంటే ఏం లేదు, బుక్ చదువుకుంటాను, అది యాటిట్యూడ్ ప్రాబ్లం అన్నారు ఒకసారి ఎవరో. ఇప్పుడు ఇది మీకు తెలియదు, నేను మీకు చెప్తున్నా. ఓకే. అంటే బుక్ చదువుకోవడం తప్పు అనుకుంటాం, మేబీ నాకు తెలియదు అది షార్ట్ గ్యాప్లో. అంటే ఒకటి మేబీ పాపం వాళ్ళు అప్పటి నుంచి నేను బుక్ చదవను మానేసాను. లొకేషన్లో నేను 6 ప్యాక్ చదువుకుంటున్నాను. ఎందుకంటే ఒకటండి, ఏదైనా సక్సెస్ ఏనండి, మనం మంచిగా ఉన్నా కూడా ఎదుటివాడు చెడు ఎందుకు కనిపిస్తామంటే మనం ఆల్రెడీ బిల్డ్ చేసుకుని ఉండాలి క్యారెక్టర్ని. లేకపోతే మన అభిరుచులు ఎదుటివాడికి కూడా ఇబ్బందిగా అనిపిస్తాయి. తనిఖీల భరణి గారు బుక్ చదివితే అదే ఇబ్బంది ఉండదు. అంతేగా నా గురువు ఆయన, నా దేవుడు ఆయన. అదే పుస్తకం నేను చదువుకోవాలనుకుంటాను తప్ప నేను పాపం మర్డర్ చేయట్లేదు సార్. నేను ఖాళీగా ఉండి కూడా చదువుకోవాలనుకుంటాను. 6కి ప్యాకప్ అవగానే నేను పబ్, నన్ను ఎక్కడ చూసినా మీరు నేను పార్టీలో పబ్లో మీకు కనమను, వల వేసి పెట్టిన దొరకను. నా ఇంట్లో నేను కూర్చుంటాను, నాకు నచ్చింది ఏదో వండుకుంటాను, తింటాను, బుక్స్ చదువుకుంటాను. నాకు అదర్ అవకేషన్స్ ఏం లేవు. కానీ బీర్ తాకుండా ఉండలేదు. అవును సార్. ఎందుకు సార్ మీరు ఇప్పుడే టప్పని పడేస్తారు ఎందుకు సార్ అలా? ఐ లవ్ బియర్ సార్. నేను చాలా ఎంజాయ్ చేస్తాను బియర్ని. నాట్ ఓన్లీ అంటే బీర్, నేను ఆల్కహాల్ ఎంజాయ్ చేస్తాను. అంటే బీర్ అని కాదు, బట్ నాకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి, కొన్ని అభిరుచులు ఉన్నాయి ఆల్కహాల్ మీద. అలా డ్రింక్ చేస్తాను. డైలీయా? లేదండి బాబు, అకేషనల్లీ, అది కూడా చాలా లిమిటెడ్గా. ఆ మూడ్లో నేను ఎందుకు డ్రింక్ చేస్తాను. నాకు బియర్ అంటే ఎస్పెషల్ ఎందుకు ఇష్టం అంటే, ఈ వరల్డ్లో ఎవరికి దొరకని ప్లేస్ నాకు ఒకటి ఉంది. నా ఫ్రెండ్, ఒక సాఫ్ట్వేర్ ఫ్రెండ్, అలాగే ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తి ఫ్రెండ్, పేర్లు ఎందుకు, వాళ్ళకి అలవాట్లు మనం బయటకి కలిసి సరదాగా డ్రింక్ చేస్తున్నాం అప్పుడప్పుడు. ఎప్పుడైనా తాగితే ఒక 2 పెగ్స్ అయిపోయింది అక్కడితో. బీర్ తాగితే ఒక 2 బీర్స్ అయిపోయింది అక్కడితో. 1 బీరే అంతే. వీక్లీ ఒక 2 బీర్స్ తాగుతానేమో అంతే. కానీ తాగినప్పుడు ఖచ్చితంగా 2 పేజీలు అద్భుతాలు ఏవో చేస్తాను అని నేను ఇప్పుడు శివుడి మీద ఏదో చెప్పాను, అది అద్భుతం ఎదుటి వాళ్ళు కాకపోవచ్చు, అట్లా నా ఫీలింగ్లో ఏదో రాస్తుంటాను. ఇలా కవిత్వాల టైప్లో కాకుండా మామూలు లాంగ్వేజ్లో ఏదైనా రాసిన గొప్ప ఇది ఉందా? సోషల్ కథలుగా రాశానండి, ఆ సీన్స్ బయట చెప్పలేను కానీ. ప్రేమ కావ్యాలు ఉన్నాగా, ఎవరైనా లవ్ లెటర్ రాసా? అంటే అది లవ్ లెటర్ రాయలేదండి, లవ్ లెటర్ రాయలేదు. నాకు ఒక లవ్ లెటర్ వచ్చింది అప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, అదొక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను. అవును. స్టీల్ బాక్స్లో అది పక్కన పెడితే లవ్ మీద నేను చెప్పడానికి నేను ఇప్పుడు నాకు గుర్తులేదు, రాసినవన్నీ ఉన్నాయి. అంటే చాలా రాశాను సార్ లవ్ మీద అయితే. అంటే లవ్ మీద అంటే ప్రేమ మీద రాయడం అని కాదు, ప్రేమ అనే పెయిన్ మీద రాయడం. నాకు లవ్ అంటే ప్రత్యేకమైన గౌరవం అండి. ఎందుకంటే నాకు ప్రేమించిన వాళ్ళన్నా, ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళన్నా, ఎదుటి వాళ్ళని ప్రేమించే వాళ్ళన్నా నాకు గౌరవం. ప్రేమ పిల్లలంటే నాకు అమితమైన అపారమైన గౌరవం ఇష్టం. ఎందుకంటే మా అమ్మగారు నాన్నగారు లవ్ మ్యారేజ్. ఓకే. ప్రేమ ఎంత గొప్పది అంటే, ఎవరికైతే ప్రేమ పెళ్ళిళ్ళు ఇవి నమ్మని వాళ్ళు ఉంటారో వాళ్ళకి నేను చెప్పేది, ఈవెన్ మీకు కూడా నేను ఇవాళ చెప్పేది ఏంటంటే, నమ్మండి ప్రేమను. ఎందుకంటే మా మదర్ షీ వాస్ హ్యాండిక్యాప్డ్ అండి. చిన్నప్పుడు 5 ఏళ్ళకే మా అమ్మగారికి పోలియో. ఓహో. మా అమ్మగారు నడవలేరండి, పూర్తిగా నడవలేరు. 5 ఏళ్ళప్పుడు చిన్నపిల్లాడు. ఎందుకంటే అది ప్రేమ వల్లే. మా తాతగారు, మా అమ్మగారి నాన్నగారు భాస్కరరావు గారు, పుట్టక కూతురు పుట్టిందని ప్రేమగా చూసుకునేవాళ్ళు, ప్రాణంగా చూసుకునేవాళ్ళు, ఎత్తుకుని దింపేవాళ్ళు కాదు మా అమ్మగారిని, అంత ప్రాణంగా ఉండేవారు. ఇదంతా మా అమ్మగారు చెప్పారు నాకు. పోలియో అప్పుడు మనకి ఇంజెక్షన్స్, చుక్కలు కాదు, పోలియో చుక్కలు కాదు, ఇంజెక్షన్స్ ఉన్న టైంలో ఇంజెక్షన్స్ చేస్తే ఇప్పుడు ఏడుస్తుందని ఇంజెక్షన్ చేయించలే. అప్పుడు ఆ రిమోట్ విలేజ్లో చాలా ఆ పోలియో అనేది ఎఫెక్ట్ గట్టిగా ఉంది. ఆ ఇంజెక్షన్ చేయించకపోవడం వల్ల అమ్మకు పోలియో వచ్చింది. ఇంజెక్షన్ చేయించకపోవడం వల్ల ఏడుస్తుందని, ఏముందిలే చిన్నది, అది ఆ ప్రాబ్లం అటాక్ అయింది. దాని నుంచి బయటికి తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో ఈవిడికి. అంటే మనకి హాస్పిటల్ అయినప్పుడు జరగవు కొనుక్కొని, నేను ఊహ తెలిసేసరికి అది మరింత ఇంకా అసలు అది జరగంది. నేను కేరళ ఇలా నువ్వు ట్రై చేద్దాం అనుకున్నా, అది జరగదు సార్. అంటే పుట్టుకతో 5 ఏళ్ళప్పుడే వచ్చినప్పుడు అది షూస్ వేశారు, కాళ్ళకి బ్లడ్ వచ్చేది, ఇబ్బంది అయ్యింది. అలాంటి ఆవిడ్ని మా అమ్మగారిని, అంటే షీఈస్ వెరీ బ్యూటిఫుల్. ప్రతి ఒక్కరు చూసిన వెంటనే మహాతల్లి ఎంత అందంగా ఉంటుంది, బంగారు తల్లిలో ఉంది, భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు అని చెప్పాను. ఇంకా పిచ్చి ప్రాణం అలా జరిగినా కూడా మావయ్య అని ప్రాణంగా మా నాన్నగారు పిలుస్తారు. నేను అప్పుడప్పుడు తాతయ్య ఎందుకు తాతయ్య ఇలా చేసావు అని చెప్పి సరదాగా మాట అన్నాను తప్ప, అది కూడా నేను మనస్ఫూర్తిగా ప్రేమ జరిగిన తర్వాత ఆవిడ కొంచెం వయసుకు వచ్చి చదువుకోవడం, కాలేజీకి వెళ్ళడం ఈ టైంలో ఉండగా మా నాన్నగారు మా అమ్మగారిని చూసి బందర్ అనే ఏరియాలో, అక్కడ మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు దేవాదాయ ధర్మాదాయ శాఖ వీటిలో వర్క్ చేసేవారు అనమాట, టెంపుల్స్లో. ఆ వర్క్ నిమిత్తం బందర్లో ట్రాన్స్ఫర్ అయింది, అక్కడ ఉన్నారు. బందర్లో నాన్నగారు ఏదో ఒక పని మీద వెళ్ళినప్పుడు అమ్మని చూడడం, ఆవిడ చూసి ఇష్టపడడం, ఆవిడ ఫాలో అవ్వడం, ఆవిడ పుస్తకాలు, ఆవిడ ఇష్టాలు, ఆవిడ అభిరుచులు ఈయనకి నచ్చడం. మా నాన్నగారును మా అమ్మగారు అన్నయ్య, నా మేనమావ ఫ్రెండ్స్ అవ్వడం.
ఓకే. దీని ద్వారా ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఎలా? ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దొంగచాటుగా. అప్పట్లో లేడీస్కి కాలర్ జాకెట్స్ ఉండేవి. అలా సినిమా కంటే గొప్ప కదండి నా జీవితంలో జరిగిన ప్రేమ కథ మా అమ్మగారు నాన్నగారిది అయితే. ఓకే. అంత గొప్ప ప్రేమ. ఈ రోజుల్లో అందం చందం చూసుకుని డేటింగ్స్ అనో లేకపోతే ఇంకోటనో ఇంత మెకానికల్ లైఫ్లో రకరకాల వర్స్ట్ కల్చర్లో నడుస్తున్న లవ్ అంటే ప్రేమ పెళ్ళి అని ప్రేమ అని చెప్తున్న వాళ్ళకే ప్రేమ అంటే స్పెల్లింగ్ తెలియకుండా లోపల లోతుల్లో దాని తాలూకు ఎమోషన్స్ తెలియకుండా బతుకుతున్నంత వర్స్ట్ సిచ్యువేషన్స్లో అందరూ అట్లా కొన్ని నా తండ్రి ప్రేమించి నడవలేని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రాణంగా చూసుకుంటూ నన్ను గుండెలో పెట్టి చూసుకుంటూ ఈజ్ మై హీరో సార్ మా నాన్నగారు. నాకు ప్రేమ అంటే అందుకు అంత గౌరవం. ఏం చూసి ప్రేమించినట్టు అలా అయితే అందచందాలు చూసి కాదు కదా, మనసుని చూసి. అలాంటి ప్రేమ ఉన్నంతకాలం ప్రేమ ఇప్పుడు బదిలంగానే ఉంటుంది. గొప్ప ప్రేమికులు ప్రేమ ఎప్పుడు ఉంటుంది. మీరు ఎంతమంది? నేను ఒక్కడే, వన్ అండ్ ఓన్లీ. నేను ఎలా ఉండేది తెలిసి నేను పుట్టిన తర్వాత మా అమ్మగారు నన్ను ఎత్తుకుని అంటే నాన్నగారు బయటకు ఏదైనా వెళ్తే ఆవిడ ఎటైనా వెళ్ళాలన్నా నేను ఏదైనా ఏడిస్తే ఆవిడకి ఏం చేయాలో తెలిసేది కాదు. అంటే నా బయటికి తీసుకెళ్ళి ఏదైనా చందమామని చూపించాలన్నా ఏదైనా చేయాలన్నా ఆవిడకి నేల మీదే డేకడం వీల్ చైర్ కొనుక్కునే స్థాయి కూడా లేదు అప్పట్లో. దాన్ని బట్టి ఆవిడ ఎత్తుకుని అలాగే బాధపడేవారు మా అమ్మగారు. అసలు కదలలేరు. అలాంటి ఆవిడ నన్ను ఎంతో ప్రాణంగా పెంచుకొని అలాంటి అమ్మని వదిలి హైదరాబాద్లో ఇండస్ట్రీ ఉందని రావడం పది మా ఊళ్ళో ఉంటే ఇండస్ట్రీ బాగుంది, లేకపోతే అంత బంధాల నుంచి అమ్మని తీసుకురాలేను. సడన్గా పిల్లలకి తీసుకొద్దామని చూస్తున్నాను. తోడుగా ఒక మనిషి ఉంటారు కాబట్టి. నాన్నగారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? నాన్నగారు హిందూ ప్రీస్ట్ అండి. ఓహో. అండ్ అట్ ది సేమ్ టైం ఆయన ఊర్లో అందరికీ కూడా చాలా అన్ని రకాల మంచి చెడులు అని చూసే వ్యక్తి. వంట అంతా ఎవరు చేస్తారు? అమ్మ. థ్యాంక్ యూ, గుడ్ క్వశ్చన్. నడిచే వాళ్ళకంటే అద్భుతంగా ఉంటుందండి మా ఇల్లు, చాలా నీట్గా. మా అమ్మగారు కింద స్టవ్ పెట్టుకుంటారు, ప్రతి వంట ఆవిడే చేస్తారు. బేసికల్గా అసలు చాలా ఇంటూ అవే ఉంటాయి వాటి మీద ఇది మీద అసలు నేను ఇప్పటివరకు వంటగదిలోకి అడుగుపెట్టే అవకాశం మా అమ్మ నాకు ఇవ్వలేదు ఇప్పుడు జీవితంలో. ఆవిడే వంట వండుతారు, అత్యద్భుతంగా వండుతారు. ఓకే. చాలా అద్భుతంగా వండుతారు. టీవీ స్విచ్ చేయాలి, ఎవరు ఉండరు ఇంట్లో, స్విచ్చెస్ పైన ఉంటాయి కదా, ఎలా వేస్తారో తెలిసిన మా అమ్మగారు కర్రతో కరెక్ట్గా స్విచ్ చేస్తారు. ఆవిడకి ప్రతి గదిలో కర్ర ఉంటుంది, ఆ కర్రతో కరెక్ట్గా స్విచ్ ఆన్ చేసుకుంటారు. అంత సిస్టమేటిక్గా మా అమ్మగారు చదువుకుని కష్టపడి పైకి వచ్చి అలా నడవలేని ఆవిడ ఒక లెక్చరర్ అయ్యి, హిందీ లెక్చరర్ అయ్యి ఇప్పుడు కూడా రిటైర్ అయిపోయారు. ఇప్పుడు కూడా ఖాళీగా ఉంటాను మా అమ్మ. నేను ప్రతిసారి ఏదో ఒక బూటికి సంబంధించి తీసుకెళ్తుంటా, శారీ పెయింటింగ్స్. నాకు ఆవిడే ఇన్స్పిరేషన్ అండి. అలా ఎలా ఉంటారనేది నాకు ఇప్పటికీ అసలు అర్థం కాని క్వశ్చన్. అంత గొప్ప సంస్కారం నుంచి పెరిగిన నేను యాటిట్యూడ్ ప్రాబ్లం అన్నప్పుడల్లా లోపల బాధపడుతుంటాను తప్ప నేను బయటికి ఎక్స్ప్రెస్ చేయలేను. నేను గాడ్ ఈజ్ గ్రేట్. మనం అంటూ నిజాయితీగా బతికినంత కాలం మనకి ఏ చెడు జరగదు. నేను ప్రతి మనిషితో అంతే సంస్కారంగా ఉంటాను. లోపలికి వచ్చి చూడకుండా బయట నుంచి చూసిన ప్రపంచంలో మనిషిని నమ్మేయడం, ఎదుటి వాళ్ళు చెప్పింది వినే ఇంకా అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్న మనుషులను చూసి జాలేస్తుంది, నాకు నీచంగా అనిపిస్తుంది. అంతే. అంత గొప్ప ఫ్యామిలీ అండి నాది. ఆవిడే తులసి చెట్టు నీళ్ళు పోసుకుంటూ అలాగే డేగుతూ వెళ్ళి అలా అలాగే ఏదైనా అంతే. వంట వండిన బట్టలు ఎలా ఆరేస్తారంటే స్టిక్ ఉంటుంది కదండి, కరెక్ట్గా ఆరేసిన వంకెలా చూసి అలా ఆరేసానో చీర అని చెప్పని. నాకు ఎవరికి దొరకని ఇన్స్పిరేషన్ నా ఇంట్లోనే ఉందండి. ఫస్ట్ మా అమ్మ అంత కష్టపడే, మా నాన్నగారు ఆవిడ అంత గుండెలు పడి చూసుకుంటారు. సో చిన్న ఇబ్బంది కూడా రానివారు అసలు. తిండికి బట్టకి ఎప్పుడు లోటు లేదు. అంటే చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా ఉన్నంతలో ఆయన బాగా చూసుకునేవారు. బడ్జెట్గా పెరిగాం, లెక్చరర్ అయి ఉండొచ్చు, బట్ కానీ వచ్చే శాలరీ అప్పట్లో ఎంత ఉండదు, అంతవరకు లిమిట్ ఉండేది మాకు. పెద్ద ఫ్యామిలీ కొంచెం. హిందీ పండిట్ కదా, హిందీ మీద కమాండ్ ఉందా? చెప్తా మొత్తం. కవి ఖుషి కవి కవిగలిదానా గైనా అన్ని 80-70 వస్తే హిందీ అప్పట్లో హిందీ 30 మార్కులు కాదు, 25 వస్తే చాలా పాస్ అనుకుంటాండి అప్పట్లో మనకి. కట్టి రావక్కర్లే, హిందీ ఒకటి 25 వస్తే పాస్ అమ్మ. ఏదో గుర్తురాడు కరెక్ట్గా 18 ఉంటుంది, 18 అంతేనండి. ఒకవేళ 18 అయితే 16, 14 వచ్చాయి. అవమానం అని పాస్ చేయించి పంపించారు మా అమ్మగారికి. అవమానం అంత నీచంగా మాట్లాడతాను హిందీ నేను. పండిత పుత్ర పరమసుంట అంటే ఎవరో కదా నేనే హిందీ విషయంలో, హిందీ లాంగ్వేజ్లో కానీ హిందీ మాట. కానీ ఒకటండి, హిందీ సినిమాలు బాగా చూస్తాను, ప్రతి డైలాగ్ అర్థం చెప్తాను. అది వేరు. మళ్ళీ సినిమా అనేది దాని మీద ఆ లాజిక్ ప్రకారం బాగా. ఇప్పుడు మా అమ్మగారు అడుగుతుంటారు, హిందీ సినిమాలకి అలా హిందీ ఎందుకు లాంగ్వేజ్లో అలా చదివావు అప్పట్లో అని చెప్పి తిడుతుంటున్నాం. మరి ఎప్పుడు అంటే చిన్నప్పుడు అంటే పక్కన ఎత్తుకోవడానికి కూడా ఛాన్స్, అంటే పక్క వాళ్ళు ఎంతసేపు ఎత్తుకునే వాళ్ళు, అంటే ఆ ప్రాబ్లం ఎట్లా? వాళ్ళకున్నంతసేపు ఎత్తుకునేవారండి. తర్వాత ఎంతవరకైనా అంటే విసుగు చెందేవారు కదా, ఎందుకంటే అమ్మ కలుపుగొలుతాను అంత అందంగా ఉండేది అందరితో. కానీ ఓకే, 1-2 రోజులు, 1 నెల రోజులు అంటే ఓకే, మొత్తం లేదు. అట్లా ప్రతిరోజు కష్టపడాల్సిందే. ఇంకా
అంతేనా? నేను ఎప్పుడు ఎవరితో షేర్ చేసుకోలేదు, అది ఎక్కువసేపు మాట్లాడడం కూడా నాకు బాధాకరమే. అది నేను చెప్పాలంటే 100 రకాలుగా చెప్పాలండి. పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది అప్పుడైతే. అంటే ఇలా నేను కొంచెం ఊహ తెలిసాక మాత్రం అమ్మ అనేది నేనే సాయం చేసేవాడిని. ఆ పైప్ కొట్టి ఏమైనా అంట్లు కడిగేసిన తర్వాత దాంట్లో మోసుకెళ్ళి చిన్న చిన్న చేతులతో అలా పట్టుకెళ్ళేవాడు. నువ్వే నాకు సాయం చేసేవాడు ఎవరా అని చెప్పండి. సపోజ్ నువ్వు అక్కడ ఓపెన్గా టాయిలెట్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అవన్నీ చిన్నప్పుడు అలా చేస్తే పనమ్మాయి ఉండేదండి, పనమ్మాయి వచ్చేది. కానీ నైట్ ఏదైనా జరిగితే ఆవిడ ఇబ్బంది పడేవారు. అంతే, అలాగే అనుభవించి అలాగే బాధపడారు అమ్మ. అలాగే ఎంత జరిగినా అలాగే బాధపడారు. అలాగే బాధపడి పెంచుకుంటూ వచ్చారు. అందుకే నేను ఎప్పుడైనా మినిమం స్కూల్ అయిపోగానే ఎవరైనా ఆడుకోవడానికి వెళ్తారండి, నేను ఇంటికి వచ్చేవాడిని. అదే అలవాటు షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవడం వచ్చింది తప్ప పబ్కి పార్టీలకు వెళ్ళడం రాలేదు. అది వెళ్ళడం తప్పేం కాదు, నేను వెళ్తాను. నాకు అదొక హాబీలా కానీ హ్యాబిట్లా కానీ రాలే. అకేషనల్లీ వెళ్తాను అనమాట. ఎంజాయ్ చేయాలి, నాకు అది లిమిట్లో ఉంది, ఎక్కువ చేయను. బట్ నేను చెప్పాను కదా కొన్ని అలవాట్లు ఉన్నాయి. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు మరి? చేసుకుంటాను సార్ ఖచ్చితంగా, ఎందుకంటే కరెక్ట్గా వయసు వచ్చేసింది, చేసుకోవాలి. ఇంకొక 2 నెలలు దాటితే పెళ్ళి వయసు దాటిపోతుంది. కానీ నాకంటే పెళ్ళి వాళ్ళు చాలామంది నా ఏజ్ గ్రూప్లో మీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు. స్టార్స్, మా కమెడియన్స్, మా గ్యాంగ్, నా తోటి వాళ్ళందరికీ కూడా చాలామంది పెళ్ళి అవ్వలేదు. ఆ ధైర్యంతో అటు ఇటు చూసుకున్నా, ఆడి కావాలి ఈడి కావాలి మన పర్లేదు అనుకుంటూ ఉంటాను. లవ్ స్టోరీ ఉందా ఏదన్నా? ఉన్నాయండి కొన్ని. పర్లేదు, పేర్లు డీటెయిల్స్ నాకేం చెప్పక్కర్లేదు, స్టోరీ చెప్తే చాలు. అంటే స్టోరీ ఒకసారి ఏదో సందర్భంలో చెప్పాను. ఎస్ఎస్సి స్టాండర్డ్ 9th స్టాండర్డ్లో అది చెప్పారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు, ప్రేమ కథ లేదండి, అలా ఏం లేదు. అంటే ప్రేమ కథ అంటే ఏం లేదు. నేను పెళ్ళి అనేది చేసుకుంటాను, నేను మనం కూడా యాక్సిడెంటల్గా జరగాలండి అంతే, అది మనం ప్లాన్ చేసుకుని చేసేది కాదు. బట్ నేను లవ్ మ్యారేజ్ని లవ్ని నేను గౌరవిస్తాను. నాకు వచ్చిన ప్రపోజల్స్ని కూడా నేను ఇండస్ట్రీకి వచ్చాక మాత్రం అపోజ్ చేయకుండా, అంటే ఫ్రెండ్లీగానే వాళ్ళతో నేను వచ్చాను. వాళ్ళ పేర్లు చెప్పలేను, కానీ నాకున్న ప్రపోజల్స్ ఏవైతే వచ్చాయో వాటిని నేను అలాగే గౌరవిస్తూ వాళ్ళకి నా సిచ్యువేషన్ చెప్పుకొని, నేను ప్రపోజ్ చేసింది మాత్రం ఒకరిని, పేరు చెప్పలేను. కానీ ఇండస్ట్రీలో లేదండి సార్, ఇండస్ట్రీకి వచ్చాక నేను ప్రేమ అనే దాని మీద నాకు అసలు ఏ ధ్యాస లేదండి. లోపల ఉన్నా నాకు అలా తగలలే ఏవి, అంత సిచ్యువేషన్ నాకు రాలే. నన్ను ఇష్టపడిన వాళ్ళని గౌరవిస్తూ అంతే ఫ్రెండ్స్గానే చేసుకుని ఇప్పటికి వాళ్ళకి ఫోన్ చేస్తూ అంతే ప్రేమగా ఉంటారు నాతో. వాళ్ళకి నా సిచ్యువేషన్ చెప్పాను, అర్థం చేసుకున్నారు వాళ్ళు. 3 ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశారా? తను రిజెక్ట్ చేయలేదండి, అదే అంటున్నాను కదండి. నేను రిజెక్ట్ చేసేంత ప్రేమను రిజెక్ట్ చేయడం అనేది ఎక్కడ, అది బిలీవ్ చేయక్కర్లేదు ఎవరు చెప్పినా. మనం ఎవరు రిజెక్ట్ చేయడానికి నా సిచ్యువేషన్ చెప్పానండి. నేను నా నాకు పలానా టైం వరకు పెళ్లి చేసుకుని, అంతవరకు వాళ్ళు ఎందుకు ఆగాలి, ఎందుకు ఆగుతారు అసలు ఆడపిల్లలు. ఫస్ట్ సినిమా జోష్ కంటే ఫస్ట్ డైలాగ్ చెప్పింది మగధీర. మగధీర కదా, తర్వాత జోష్. ఓకే, మగధీర కంటే ముందు డైలాగ్ లేని క్యారెక్టర్స్ చాలా చేసినట్టు, ఒక విచిత్రం అలాంటి చేశారు. సో అలా చేసే క్రమంలో అంటే ఆల్మోస్ట్ దాని ఏమన్నాలి, ఒక జూనియర్ ఆర్టిస్ట్ టైప్ వేసాలనుకోవచ్చా, లేకపోతే అంటే జూనియర్ ఆర్టిస్ట్ మనకు దొరికిన అవకాశం అదే అంతే. అలా చేస్తుండడంలో ఒక ఇప్పుడున్నంత గౌరవం అప్పుడు డెఫినెట్గా ఉండదు. అప్పుడు ఏది మేనేజర్స్ దగ్గర కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్లో కావచ్చు, ఈవెన్ ప్రొడక్షన్ మామూలు వాళ్ళ దగ్గర కూడా కావచ్చు, లైఫ్ ఉండదు. సో ఆ టైంలో అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు పడ్డ అవమానాలు ఏంటి? అవమానాలు ఏమైనా ఉన్నాయా అసలు? ఉన్నాయండి అవమానాలు. అంటే నిజంగా అంటే గుర్తు లేకపోతే అవమానాలు కావేమో మరి. అందుకని నేనేమంటానంటే అమౌంట్ దగ్గరను, లేకపోతే ఇంకో చోటను, అవకాశం దగ్గర అంటే నువ్వేం చేస్తావులే అని అనేలా ఎప్పుడు అనిపించుకోలేదండి. అది ఎందుకు ఉండేది, ఎందుకంటే నేను సెట్లో పెర్ఫామ్ చేసేవాడిని. నేను మీకు చెప్తున్నాను కదా, పూరి జగన్నాథ్ గారు ఇంటి వాచ్మెన్ కనబడితే వాడి ముందు యాక్ట్ చేసేవాడిని. నాకు అంత నేను మామూలుగా వాళ్ళంటే ఎగ్జైట్మెంట్ ఉండేది నాకు యాక్టింగ్ పట్ల. ఇప్పటికీ అది ఉంది, కంట్రోల్గా ఉంది. ఎందుకంటే సక్సెస్ వచ్చిందని తగ్గిపోవడం కాదు, దాన్ని ఎలా ఈఎంఐలో వాడాలో అలా వాడుతున్నాను అనమాట, ఇన్స్టాల్మెంట్లో. అంత ప్యాషన్ ఉంది కాబట్టి ఇలా ఉన్నానండి. ఉన్నాయండి అవమానాలు ఉన్నాయి, చిన్న చిన్నగా ఉంటాయి. అదేంటంటే లొకేషన్కి డైలాగ్ కోసం వెయిట్ చేస్తే దుబ్బుతావంటే ఎప్పుడే డైలాగ్ అని చెప్పని అన్నావు, లేకపోతే ఏంటి నువ్వు పెద్ద అంటే ఆన్ సెట్లో ఉండు ఇంకొక నీకు డైలాగ్ అంటే ఇప్పటికిప్పుడు ఏంటి క్రియేట్ చేస్తాం, నువ్వు ఏం చేసావు, నేను ఎలా నమ్ముతావు, ఇప్పటికిప్పుడు డైలాగ్ ఎలా రాస్తావు అన్నట్టుగా కొన్ని జరిగాయి. సినిమాల పేర్లు చెప్తే కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాధపడతారు కదా అట్లా. కానీ ఎవరైతే అన్నారో వాళ్ళందరూ ఇప్పుడు కొంతమంది అసోసియేట్స్ అయిన వాళ్ళు ఉన్నారు, కోఆర్డినేటర్స్, వాళ్ళందరూ కూడా నాకు తెలిసినవి నేను అప్పట్లో అది కామన్ డైలాగ్ చాలా జరిగాయి సార్. అవి అయితే చాలా జరిగి అలాంటి వాళ్ళ సినిమాలు పెద్ద సినిమాలు కూడా చేశాను. ఓకే అంటే ఇలాంటి అలాంటి అవమానాలు కాకుండా ట్రీట్మెంట్లో తేడాలు ఉంటాయిగా. ఇప్పుడు జోష్ రవికి ఇచ్చే ట్రీట్మెంట్ వేరు, అప్పుడు 100% ఉన్నాయండి. అంటే ఎట్లా బాధపడ్డ సంఘటనలు అంటే అరే ఏంట్రా మనకు కూడా. ఒకసారి కలేజా షూటింగ్లో
అన్నం తినడానికి వెళ్తున్నప్పుడు ప్రొడక్షన్ అతను అన్నాడు, నువ్వేంట్రా ఇక్కడ ఇలా అటు వెళ్ళు మామూలుగా వెళ్ళు అని చెప్పని ఆ ప్రొడక్షన్ చీఫ్ వాళ్ళని పిలిచి ఈయన ఇక్కడ రావద్దని చెప్పి అలా ఈ ఆర్టిస్టులు అందరూ అటుపక్క, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఇటుపక్క అని చెప్పానంటే అప్పుడు బాధ అనిపించింది. ఒకసారి కంచంలో తిప్పుకుంటూ పక్కకి అన్నం తినలేదు ఆ రోజు, తిప్పుకుంటూ కూర్చున్నాను అనమాట. ఆ రోజు త్రివిక్రమ్ గారు పిలిచి, అంటే ఆయనకి ఇవి నేను అస్సలు నేను ఎప్పుడు ఎవరితో లొకేషన్లో మేనేజర్ వాళ్ళు ఇబ్బంది అయిందని ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారు వాళ్ళు ఏదో ఇబ్బంది అయిందని ఎవరికో అలా ఎప్పుడూ నేను కంప్లైంట్లు ఇవ్వలేదండి. అది సంస్కారం కాదు, నేను అలా ఇవ్వలేదు. నేను నాకు రాంగ్ రైట్ చెప్తాను కదా, మామూలుగా హర్ష గారు జరిగిన అలాంటి పెద్ద సిచ్యువేషన్లో నాకు నేనున్నప్పుడు కూడా నేను ఎప్పుడు బిహేవ్ చేయలేదు. ఓకే, నాకు ఎప్పుడో మంచి పేరు ఉంది, రవి డౌన్ ఎడుతుంటాడు, తన పని తను చేసుకుంటాడు అనేదే ఉంది. అప్పుడు అలాగే ఉన్నానండి, అప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉన్నానండి. ఎందుకంటే నన్ను అన్నా కూడా నేనేంటో వాళ్ళకి తెలియదు కదా, తెలిస్తే ఏదో రోజైనా ఫీలింగ్ లోపల ఉండేది, ఆ పొగరు ఉండేది. ఓకే ఓకే ముందరా మీ అందరికీ ఉందరా అనుకున్నట్టు ఉండేది. నాకు చాలా ఇష్టం ప్రకాష్ రాజ్ గారు సిచ్యువేషన్, ఏదో ఇబ్బందులు ఎదురైతే తెలియని ట్రైన్ ఎక్కుతూ మీరు నా కోసం వెయిట్ చేసే రోజులు వస్తాయని చెప్పి వెళ్ళారంట ఆయన. ఎవరు చెప్పడమే, నిజంగా జరిగింది కదా సార్, అది జరుగుతోంది కదా. నాట్ ఓన్లీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, భోజ్పురి, బెంగాలీ ఒకటి కాదు కదండి. ఏ సందర్భంలో అన్నాడు ఆయన? ఆయన స్ట్రగులింగ్ టైంలో అండి, అంటే ఇరువరకు ముందేమో ఉంటాయి కదా సార్, అదే. కానీ మన కళతో మనం చూడలేదు తెలియదు, బట్ ఇది నిజం, ఇది పెద్దవాళ్ళు చెప్పింది. అది ఒకటి ఆయన అడగలు ఎప్పుడైనా కుదిరితే. ఇంతకేంటి త్రివిక్రమ్ గారు పిలిచి ఏమన్నారు? దీని గురించి ఏం కాదండి, అలా బాధపడుతున్నాను. త్రివిక్రమ్ గారు నేను శివుడి మీద రాసింది భరణి గారు చెప్పారు, నాట్ ఓన్లీ ఈజ్ అన్ యాక్టర్, ఈజ్ ఎ గుడ్ రైటర్ ఆల్సో అని చెప్పి చెప్తే, బేసికల్గా ఆయన ఆయన వేరు కదా, ఆయన రైటర్ కానీ ఆయన మామూలుగా ఆర్టిస్ట్గా కూడా ఒక యాజ్ ఎ పర్సన్గా నన్ను జోష్ చూశారు. ఆయన జోష్ చూసి, ఆ సినిమాలో నీ క్యారెక్టర్ నాకు బాగా గుర్తుందా, నువ్వు చాలా బాగా చేసావు అని చెప్పని శేషు అని పిలిచారు, కోడైరెక్టర్ గారు శేషు అని. ఇతన్ని పూణె తీసుకురండి అన్నారు. అలా ఆఫీస్లో ఉంటే వచ్చి కాలేజీ షూటింగ్కి వెళ్ళాను. అలా వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత 4 రోజుల తర్వాత ఆ భోజనం తింటున్నప్పుడు అపవాదం ఎదురైంది, బాధ అనిపించింది. అమ్మ నాన్న గుర్తించి అలా చూసి, ఇలాంటివి ఎదురైనప్పుడే కదా ఇంకొంచెం వస్తుంది అనుకుని మళ్ళీ మామూలు అయిపోయి ఏ పెరగనో తినేసి పక్కన పెట్టేసి చేయగడుకుంటే రవి అని పిలిచారు మైక్లో. ఒక మొబైల్ టైప్ ఆఫ్ మైక్ ఉండేది కొండ ప్రాంతాల్లో, ఖండాల పూణె లోపల. వెళ్ళా, ఈ డైలాగ్ ఎలా ఉందో చెప్పు అన్నారు ఆయన. అలా అయిపోయి అలర్ట్ అయిపోయి ఎలా నుంచి ఉన్నాను. అంటే ఆయన ఇచ్చిన గౌరవం అంతే, అది నేనెవరిని జడ్జ్ చేయడానికి అసలు అర్హత కూడా లేదు మనం వినడానికి కూడా. ఇలా పెట్టి ఆయన డైలాగ్ చెప్తాను వాడు, నరాలు దండలు అవుతున్నాయి, తలలు బంతులు అవుతున్నాయి, నేల ఒళ్ళు విరుచుకుంటుంది స్వామి, ఆకాశం అభిషేకం చేస్తుంది, గాలి వీలు చూపిస్తుంది, నేల ఇసుక కసి పుట్టినట్టు లేచాడుతుంది, 4 చక్రాల రథంలో, మహేష్ బాబు గారు క్యాబ్ డ్రైవర్, 4 చక్రాల రథంలో ఒక చక్రం చేత్తో పట్టుకుని నా సాము వచ్చే వేగానికి నేల వెనక్కి పరిగెడుతుంది స్వామి రాసి. అలా అలా వింటున్నాను, ఏడుపు వచ్చేస్తుంది. అలా మొత్తం నేనే మహేష్ బాబు గారు ఫీలింగ్ వచ్చే సూపర్ స్టార్. అక్షరం లక్షల విలువ చేసే రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. పిచ్చి ఆయన పని చేయాలని. క్యారెక్టర్ నాకు గుర్తు రావట్లేదు, అందులో గుర్తు అదే అంటున్నాను కదండి, జోష్కి ముందు కదా కాబట్టి అవన్నీ కూడా మూలుంటాను. మోగవాడి క్యారెక్టర్, డైలాగ్ లేదు కూడా మోగవాడి క్యారెక్టర్ అనుకోని ఇంకా. ఓకే, ఈ టాపిక్ వేరే ఇంటర్వ్యూలో వచ్చినా కూడా అది ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇంకా కొంతమందికి రీచ్ అవ్వాలని ఈ ప్రశ్న అడుగుతున్నాను. శ్రీహరి గారికి నీకున్న అనుబంధం చాలా మంచి అనుబంధం అని విన్నాను, ఇంకా కొంతమందికి తెలియాలని అడుగుతున్నాను. ఈ ప్రశ్న రిపీట్ అయినా కూడా చెప్పండి. చాలా అండి, అది ఎలా అంటే శ్రీహరి గారు అంటే నాకు రక్త సంబంధం ఉండి మన తల్లిదండ్రులు లేకపోతే బంధువులు లేకపోతే టాలెంట్ చూసి ఇంకొకరు గౌరవించారంటే అది వేరు. తెలుసున్న వాళ్ళు, స్నేహితులు, ఎలాంటి బంధుత్వం ఇది లేకుండా, ఎలాంటి ఇది పరిచయం లేకుండా, ఎవరు రికమెండేషన్స్ లేకుండా అహనా పెళ్ళంట అనే సినిమా మళ్ళీ తీశారు అల్లరి నరేష్ గారితో. ఆ సినిమాలో నేను బ్రహ్మానందం గారు చేసిన అరగుండి క్యారెక్టర్ నేను చేశాను. అంటే ఆటోమేటిక్గా అన్ని అద్భుతాలు జరగవుగా, అలా అది క్యారెక్టర్ కూడా అంత అసలు ఏదో ఒక సీన్ ఉంటానేమో అంతే. అది చేసిన 2-3 సీన్ ఎడిటింగ్లో ఒక సీన్ ఉన్నాను అంతే. కానీ నా యాక్టింగ్ చూసి శ్రీహరి గారు ఇలా పిలిచారు, రైట్ రా అన్నారు, వెళ్ళాను. అప్పుడు శ్రీహరి గారు పులి వాళ్ళ దగ్గర కదా అలా తల పట్టుకుని నా తల ఇలా ఉంచి వీపు మీద పిల్లమని కొట్టారు. అలా లేచాను, కళ్ళు అలా అన్నాను, రాజముద్ర పడింది, రేపటి నుంచి ఇంటికి రావాలి అన్నారు. అంటే హ్యాపీ అనిపించింది వెంటనే. ఒకప్పుడు వేణుమాధవ్ గారిని అలా ప్రేమించారట సిట్లో ఆయన. తర్వాత నాకు నువ్వంటే అంత ఇష్టం. అలాగే ఇంకొక కమెడియన్ గారు శివారెడ్డి గారు అలా చాలామందిని ఆయన అంతే గౌరవించారని చెప్పారు ఆయన. అలీ గారిని, అలా రఘుబాబు గారిని, వాళ్ళందరి పేర్లు చెప్పి నువ్వు నీ యాంగిల్ నీ స్టైల్లో అంత గొప్పడవుతావురా, ఏం చేస్తున్నావు యాక్టింగ్ అది అని చెప్పని ఇంటికి పిలిపించారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని పెర్ఫార్మెన్స్ చేశాను. చేసిన తర్వాత ఆయన
20,000 రూపాయలు ఏదో అక్కడేదో ఉంది డబ్బులు, ఆ కట్ట తీసుకుని ఇలా దిష్టి తీసి నా మీదకి ఇలా ఆ పైకి ఇలా విసిరేశారు, నా పైకి. నాకు డబ్బులు వర్షం అలా పడుతున్నట్టు అలా ఒళ్ళు గగురు పుడిచింది సార్. అసలు నా కంటి ముందు ఆయన ఎన్నో 100 మందికి సహాయం చేయడం చూశాను నేను. 100 మంది కంటే 100 మందికి సహాయం చేయడం చూశాను నేను. ఆగస్టు 15 ఆయన బర్త్డే. ఆ రోజు జాతీయ వందనం చేస్తానో లేదో తెలియదు కానీ శ్రీహరి గారికి మాత్రం వందనం చేస్తానండి. ఈ రోజుకి రోడ్ నెంబర్ 45లో అలా శ్రీహరి గారి ఇంటి ముందుకు వెళ్తే 3 సెకండ్లైనా దండం పెట్టుకుని వెళ్తాను ఆ ఇంటికి. నాకు అలా అన్నం పెట్టారు ఆయన. నేను పిల్లని లేని జీవితం ఆయన వల్లే చేశాను. రవికుమార్ చౌదరి గారిని పిలిపించి ఆర్టిస్ట్, సూపర్ ఆర్టిస్ట్ అని చెప్పండి, పెట్టుకో. బలుపు సినిమా గోపిచంద్ మల్లేని గారిని పెట్టుకో, అలా చేశాను. ఎవరు చెప్తారు సార్ అలా? ఆయన సహాయం చేయడం అంటే ఎలా అంటే ఆయన బోలాశంకర్ అండి. ఆయన నాకు శివుడే అలా. నాకు ఆయన పడిపోవడం అనేది నా జీవితంలో ఒక సక్సెస్ అనే ప్రహరీ కూడా కూలిపోయినట్టు. ఎవరికి అంత గొప్ప బాండింగ్ దొరకదు నాకు. తెల్లవారుజామున 3 గంటల వరకు షెటిల్ ఆడుకునే వాళ్ళు ఆయన. నేను భోజ్పురి పంజాబీ యాక్టర్స్ని ఇమిటేట్ చేసేవాళ్ళం నేను. ఆయన శాంతమ్మ వదిన అన్నం పెట్టి మాకు. ఆయన బర్త్డే రోజు ఆగస్టు 15 రోజు అందరూ అన్నం తింటుంటే కొన్ని 100 మంది ఎమ్మెల్యే ఎంపీలు ఉంటే ఆయన రేంజ్ అంతా అసలు ఆయన ఉంటే పబ్లిక్ అందరూ రవేడు ఉన్నాడు, రవికి ఆవగంటే ఇష్టం, వాడు ప్యూర్ వెజ్ వాడు. ఏడుపు వచ్చేసేది సార్. పక్కకి వెళ్ళి ఏడిచి కళ్ళు తుడుచుకుని వచ్చి తినేవాడిని వెళ్ళాను. ప్రేమ తట్టుకోలేకపోయాడు, అంత ప్రేమించారు నన్ను. అంతే గౌరవంగా నేను కూడా ఏదైనా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానంటే రే 7 నందులు రా అని, అన్న ఇంటికి వెళ్ళిపోతానని రే 7 నందులు అని. ఎవరికి అర్థమైంది 7 నందులు అంటున్నారంటే. నాకు ఆయనకి తెలుసు ఏంటంటే నా దగ్గర నటించుకు 7 నందులు సంపాదించాను, నీకు ఏం పని లేదని తెలిసి ఇక్కడే ఉండు అని. నా దగ్గర నటించుకు 7 నందులు సంపాదించాను నేను, కూర్చో నా ముందు కూర్చోవాలి నువ్వు, నేను పడుకున్నప్పుడే నువ్వు ఇంటికి వెళ్ళాలి. భోజనం నేను అన్నం తింటప్పుడు ఈ చిటికిన వెళ్ళి నాకు నోటికి వెళ్ళదు, అంటే నాకేదో సమ్ హ్యాబిట్ అలా గమ్మని ఇలా తింటుంటే తప్పని చేతి మీద కొట్టి అరే అన్నం అలా తినకూడదు, ఇలా తినాలని కలిపెట్టాను. అంత ప్రాణం. ఆయన బాలానగర్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎవరైనా వస్తే డబ్బు కట్టలు అలా ఇవ్వడం చూశాను నేను. ఎక్కడైతే పైప్ లైన్ పని చేయట్లేదని ఇబ్బంది, ఎవరో ప్లేట్లెట్స్ పడిపోయాయని ఎవరో సమ్ బ్లడ్ బ్యాంక్కి వెళ్తే ఇండస్ట్రీ కోల్పోయింది ఒక గొప్ప మనిషి. అలాంటి వ్యక్తి, అలాంటి దేవుడు. ఆయన దగ్గర నాకు డైరెక్టర్ బాబీ గారు పరిచయం చేశారు, గ్రేట్ రైటర్. ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఆయన డైరెక్టర్ జైలు అవకాశం గొప్ప గొప్ప సినిమాలు తీశారు. ఆ అన్నయ్య నాకు అక్కడ బాబీ గారు పరిచయం. అలాగే ఫైట్ మాస్టర్ విజయ్ గారు, రవికుమార్ చౌదరి గారు, అందరూ అక్కడ అలా పరిచయం అనమాట. చాలా గొప్ప వ్యక్తి శ్రీహరి గారు. అలా ప్రతి అనుబంధం అలా నాకు శ్రీహరి గారితో అంత అనుబంధం ఉంది. ఏ రిలేషను. ఆయన చనిపోయిన రోజున ఏంటి పర్ఫెక్ట్ ఫీలింగ్ అంటే బాధ ఉంటుంది, ఎలాగ ఉంటుంది అప్పుడు కరెక్ట్ ఫీలింగ్ ఏంటి? నేను చనిపోయినప్పుడు మామూలుగా ఇంటికి వెళ్ళానండి, చూడాలనిపించింది. అది యాక్చువల్గా ఆయన చనిపోకపోయి ఉంటే నేను బాంబే ప్రభుదేవ గారి దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నారు 3 రోజుల తర్వాత. ఓకే. ఆయన జాండీస్ ఆ టైంలో అలా ఇబ్బంది అవ్వడం. నేను పర్సనల్గా అన్నయ్య మీరు టైం టు టైం తినండి అన్నయ్య, టైం టు టైం తినండి అని చెప్పేవాడిని. ఏమవుతుందిరా స్టీల్ బాడీ ఇలా నిజంగా అలాంటి బాడీ. గొప్ప వాళ్ళు ఏదో అంటారు కదండి సామెత, అది ఏదో మంచి వాళ్ళని గమ్మున తీసుకెళ్ళిపోతారు దేవుడు అని. ఎంత మంచి వాళ్ళు ఈ సమాజంలో ఉండకూడదు, ఎంత సమాజంలో పొల్యూటెడ్ సమాజం అనుకున్నారో ఏంటో మరి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఆ రోజు జరిగిన నాకు గుర్తున్న ఇన్సిడెంట్ ఏంటి? అక్కడ చనిపోయినప్పుడు వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను. నా మూడంతా అటుపక్కే ఉంది. రాజా రవీంద్ర గారు, సుమ గారు, రాజీవ్ కనకాల గారు వచ్చారు. ఆర్టిస్ట్ రాజా రవీంద్ర గారు ఉన్నారు మేనేజర్ గారు. ఆయన ఉన్నప్పుడు అంటున్నారు అన్నమాట అందరితో, ఆయన చనిపోయే ముందు అన్ని రోజులు ఆయన నవ్వుతున్నాడంటే వీడి వల్ల అని చెప్పి నన్ను చూపించి రాజా రవీంద్ర గారు అందరికీ చెప్తున్నారు, సుమ గారికి, రాజీవ్ కనకాల గారికి, అక్కడ ఉన్న 10 మందికి. జస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా వెళ్ళారు, ఇంకొకరు వచ్చారు, చిరంజీవి గారు, రామచంద్ర గారు వచ్చారు. శాంతి గారు బాధపడుతుంది నన్ను చూసే. అక్కడ పనిచేసే వాచ్మెన్ నుంచి అంటే నన్ను అందరూ ఆడుకుంటుంటే వాళ్ళు నవ్వుకున్నారు కదా నన్ను, ఆయన సరదాగా ఇంటికి పంపించకుండా తాళాలు వేసేవాళ్ళు బయట గేటు. రవిని పంపకండి, రవి వదిన వస్తుంది, షటిల్ ఆడదాం, కాసేపు తిందాం, కబుర్లు చెప్పుకుందాం. ఏ సినిమా రా, నువ్వేం చేయాలి, నువ్వు చీటీ చింపుతావు ఇండస్ట్రీలో, నువ్వు ఉండు ఎట్లా, నువ్వు ఎందుకు కంగారు, నేను ఉన్నానుగా, ఇట్లా ఉండేది. బట్ ఎప్పుడూ నేను ఆయన ఆఫర్ కోసం ఎప్పుడూ వెళ్ళలేమండి కాదు, ప్రేమ కోసం వెళ్ళాను, గౌరవం. ఈవెన్ తనిఖీల భరణి గారిని కూడా ఎప్పుడు వెళ్ళాను. ఆ రోజు అంటే అవకాశం అడగలేదు. నేను ఏదైనా సెలెక్ట్ అయ్యి రికమెండేషన్స్ వాళ్ళు దెబ్బతింటున్నప్పుడు అది గొప్ప ప్రాజెక్టు, నేను చేస్తే నా జీవితం మారుతుంది అన్నప్పుడు, సార్ అది అలా నన్ను నేను సెలెక్ట్ అయ్యాను, 90% వెళ్ళిపోయాను, మీ మాట చెప్తే నాకు ఆ చిన్న ఇది పోతుందేమో, ఎందుకంటే ఏదో సంబంధం లేని రికమెండేషన్ వాళ్ళు ఎంత దూరం ఆడిషన్స్ చేసుకు వెళ్ళినా అది కష్టం పోతుంది, వీలుంటే ఒక మాట చెప్పండి అంటే ఆయన ఇమీడియట్గా ఫోన్ చేసి చెప్పేవాళ్ళు,
అలా ఉండేది తప్ప నాకు అవకాశాలు ఇప్పించండి అని ఎప్పుడు ఎవరిని నా లైఫ్లో ఎవరిని నేను సంపాదించిన క్రేజ్ అయినా నేను సంపాదించుకున్న ఇమేజ్ అయినా అది నా కష్టం. ఎవరు సపోర్ట్ లేదు ఈవెన్ సపోర్ట్ అంటూ ఉందని శ్రీహరి గారే, డాక్టర్ రియల్ స్టార్ శ్రీహరి. ఇండస్ట్రీలో తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ లేదనడానికి శ్రీహరి మీ రిలేషనే ఉదాహరణ. అవును సార్, నిజంగా అలాంటిది ఏమి ఉండదు సార్. నిజంగా టాలెంట్ ఉంటే ఏమి ఉండదు సార్. అర్జున్ రెడ్డి కూడా ఒక ఉదాహరణ. అదే సార్ విషయం ఉంటే ఆకాశం ఎత్తికి ఎవరైనా ఎదిగిపోవచ్చు. అండ్ ఓకే, మొన్న ఆ మధ్య ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే జై లవ్ కుష గురించి చాలా నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి. ఆ ఫీలింగ్స్ ఎందుకంటే చిరంజీవి కాంపౌండ్ జోష్ రవి అనే ఫీలింగా లేకపోతే ఏంటి? నేను అంటే సార్ ఒకటి సార్, ఇప్పుడు బై బర్త్డే నాగార్జున గారి ఫ్యాన్ ఒకరు ఉంటారు, వెంకటేష్ గారి ఫ్యాన్ ఉంటారు. అలా నాకు ఒక కల్చర్ అర్థం కాదు సార్. నేను చిరంజీవి గారి అభిమాని. నేను ఫ్యాన్ ఎవరంటే మొట్టమొదటి చిరంజీవి గారు. ఆ తర్వాత నేను రజనీకాంత్ గారిని ఇమిటేట్ చేస్తాను, ఆయన అంటే ఇష్టం. స్టైల్స్ అమితాబ్ బచ్చన్ గారు అలా కాదు సార్. నాకు చిరంజీవి గారు నాకేమైనా బంధువా సార్? కాదు కదా సార్. కానీ ఎందుకు ఇంత ఇష్టపడతాం? బంధువులు, బాంధవ్యాలు, స్నేహితులు ఆయన ఇష్టపడ్డారంటే అదొక బంధం, రిలేషన్, బ్లడ్ రిలేషన్. కాబట్టి ఏ రిలేషన్ లేకుండా ఇష్టపడేవాడు ఒక అభిమానం ఒకటే. అంత ప్రాణంగా మేము ఆయనకి ఇది చేస్తాం. ఆయన కొంచెం సినిమా ఏదైనా ఇదైనా ఇంకొకరిదే ఎవరైనా సరే వాళ్ళు ఇష్టపడ్డ హీరో సినిమాలు ఇదైతే ఎంత బాధపడిపోతారు, అంత వేదన చెందుతారు. ఎందుకు? ఏ రిలేషన్ సార్ అది? అలాంటి రిలేషన్ ప్రతి ఒక్కరికి ఫ్యాన్గా ఉంటుంది. ఒకరికి వెంకటేష్ గారు అంటే, ఒకరికి బాలయ్య బాబు గారు అంటే, ఒకరికి చిరంజీవి గారు. నాకు అలా చిరంజీవి గారు. ఆఫ్టర్ చిరంజీవి గారు నాకు చిరంజీవి గారు ఏంటి నాకు ఎలా పరిచయం? వెండి తెర మీద పరిచయం. కష్టపడి పైకి వచ్చారనడానికి ఇన్స్పిరేషన్. ఆయన నటన నాకు ఎంత ఇష్టం. మళ్ళీ అలా కష్టపడి పైకి వచ్చిన ఇంకో వ్యక్తి, ఎగ్జాంపుల్ ఒక నాని గారు. మళ్ళీ అలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అందరికన్నా ముఖ్యంగా రవితేజ గారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు, నాని గారు జూనియర్ అంటే ఈ జనరేషన్లో ఆఫ్టర్ రవితేజ గారు. కష్టపడి పైకి వచ్చిన ఎవరైనా కూడా ఇష్టపడే లక్షణం నాకు ఉంది కాబట్టి చిరంజీవి గారిని ఇష్టపడ్డాను. ఆ ఇష్టం ఇంకొకరి మీదకి రాదా? నువ్వు మీ అమ్మగారిని ఇష్టపడుతున్నావు, నీ ఫ్రెండ్ మదర్ వస్తే అంత గౌరవం ఇవ్వవా నువ్వు? మరి అంటే ఇప్పుడు పక్క హీరోని ఎందుకు గౌరవం ఇవ్వవు? ఆ సంస్కారం నీకు ఎందుకు లేదు? జై లవ్ కుష అనే సినిమా టీజర్ చూసి, ఆ నటన చూసి, ఆ కళ్ళల్లో ఆ నటన చూసి షాక్ అయిపోయాను నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నాను సార్, ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైనెస్ట్ యాక్టర్స్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకరు. మనం గర్వపడాలి ఆ విషయంలో. అలాంటి ఆర్టిస్ట్ అసలు మనం అసలు తొడగొడి చెప్పచ్చు, అంత గొప్ప ఆర్టిస్ట్ మనకు దొరికినందుకు. అప్పట్లో నందమూరి తారక రామారావు గారు, చిరంజీవి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇంకా చాలామంది మధ్యలో కూడా గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే పేర్లు టక్ టక్ అని చెప్పే స్థాయి నాకు లేదు కాబట్టి. ఫేస్బుక్లో నేను పెట్టిన పోస్ట్ జై లవ్ కుష టీజర్ చూసి ఏ నటన సార్ మీది, ఇలాంటి వ్యక్తి అసలు మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇండియాలో ఇండియన్ టాప్ మోస్ట్, ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్లో 10 మెంబర్స్లో ఇస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అంత గొప్ప నటుడు ఆయన అని చెప్పని నా ఫీలింగ్. నాకు ఎంత ఇష్టం. అందుకే జై లవ్ కుషలో ఒక సీన్ అన్నా చేసా సరే. అది 18లో 90% పోయి కొంచెం మిగిలింది. అది నేను చాలా బాధ పెట్టింది. అది ఏదో కొంచెం ఉందన్నారు, బట్ అది కమ్యూనికేషన్ ఎవరు రాంగ్ కాదు. అది మళ్ళీ దానికి మనం నెగిటివ్గా తీసుకోకర్లే. నేను జూనియర్ ఎన్టీఆర్ గారితో కానీ లేకపోతే ఏ వెంకటేష్ గారికి, నాగార్జున గారికి పోస్ట్ పెడితే అలా ఫీల్ అయితే అందరూ అలా ఫీల్ అవ్వరు. ఫస్ట్ టైం జరిగింది, అలా షాక్ అయ్యానండి నేను. ఒక కాంపౌండ్ ఏంటి సార్, ఒక ఆర్టిస్ట్. నేను పర్సనల్గా నాకు చిరంజీవి గారు ఇష్టం, మీకు పర్సనల్గా రజనీకాంత్ గారు ఇష్టం, ఇంకొకరికి మహేష్ బాబు గారి ఇష్టం. ఎవరి ఇష్టాలు ఇష్టాలే, వాళ్ళ మీద ఇష్టం ఉన్నంత మాత్రం ఇంకొకరిని ప్రేమించకూడదనే సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందో ఫ్యాన్స్ కనుక అది అర్థం కాదు. అలాంటి ఫ్యాన్స్ అంటే వాళ్ళ ఫ్యాన్స్ కాదు, అసలు చిరంజీవి గారు అంటారు. ఆయన ప్రతి ఒక్కరిని మరి అలా అయితే బాహుబలి అంత గొప్ప సినిమా మైక్ పట్టుకుని చిరంజీవి గారు కానీ, రజనీకాంత్ గారు కానీ, ఎక్కడ ఉన్న మోహన్ లాల్ గారు కానీ, ఇక్కడ ఉన్న ఇంకొకరు కానీ, ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, ప్రభాస్ గారిని పొగుడుతున్నారు. మరి అలాంటప్పుడు నువ్వు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అయిన నువ్వు బాహుబలిని పొగడవా? ప్రభాస్ గారి ఫ్యాన్ అయిన నువ్వు జై లవ్ కుషని పొగడవా? చిరంజీవి గారు 150 రిలీజ్ అయితే ఏంటి ఆయన ఈ టైంలో ఆయన వచ్చి మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఇంకా చేరాల ఖాళీగా ఉన్న ఆయన కొట్టిన షాక్కి మబ్బిడిపోయింది అసలు. ఖైదీ నెంబర్ 50 చూస్తే ఆయన డ్యాన్సులు ఏంటి సార్ అసలు ఎక్కడ క్రేజ్ తగ్గకుండా అంత గ్యాప్ ఇచ్చి పైగా. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఈ ప్రేమ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు టాలెంటెడ్స్ కాబట్టి మనం అంత ప్రేమిస్తాం వాళ్ళని. అలాంటి టాలెంటెడ్ ఇంకొకరు ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే ప్రేమించగలగాలి. అంటే నువ్వు చిరంజీవి గారి ఫ్యాన్, నువ్వు ఎలా జూనియర్ ఎన్టీఆర్ గారిని పొగుడుతావు, అది వాళ్ళకుందేమో కుసంస్కారం. నెగిటివ్ కామెంట్స్ ఏమి ఉంటాయి కదా సార్, వల్గర్ లాంగ్వేజ్ ఉంటే అది ఏదో అనుకున్నారు వాళ్ళు, పట్టించుకోవాలి. నా అడ్మిన్ చెప్పాడు. బేసికల్గా ఒక నెల క్రితం వరకు నేను డైరెక్ట్ ఉండేవాడిని. నాకు తెలియదు ఇది. నా అడ్మిన్ చెప్పి సార్ మీరు గమ్ముకుని ఫీల్ అవుతారు. నేనేం ఫీల్ అవ్వను. సోషల్ వెబ్సైట్లో హరీష్ శంకర్ గారు ఒక మాట అన్నారండి, నాకు చాలా ఇష్టం. ఆయన కూడా అలాంటి కామెంట్స్ ఏవో వేరే విధంగా ఏదో ఉండొచ్చు. సోషల్ వెబ్సైట్లో ఏముంది సార్, మనిషి తెలియదు కాబట్టి ఎలాగైనా మాట్లాడచ్చు. నీకు నెట్ అలా పనిచేస్తుందో ఎదుటి వాడికి కూడా నెట్ అలాగే పనిచేస్తుంది, కానీ బ్రెయిన్ అలా పనిచేయాలి. అదే పోస్ట్ కూడా పెట్టగలడు. నువ్వు పెట్టే టెక్స్ట్కి కానీ, పెట్టే స్విచ్చెస్కి కానీ అరే తప్పు పెడుతున్నావు అని అవేం చెప్పవు. నువ్వు గొప్పగా పెట్టినా కూడా అవే మాట్లాడవు. ఓకేనా? ఎదుటివాడు కూడా అలాగే పనిచేస్తుందని గుర్తుపెట్టుకో. అలా పెట్టాలంటే సంస్కారం అనేది నీకు మనసులో, నీ మనస్సాక్షిగా ఉండాలి. అది ఉన్నంతకాలం అంత హెల్తీగానే ఉంటుంది.
ప్రతి హీరో అంతకుముందు ఉండే సార్ ఆయన అన్నారు హరిశంకర్ గారు ఒక ఇంటర్వ్యూలోనే ఎక్కడో ఇంకొకరి సినిమా ఫ్లాప్ అయితే ఫ్యాన్స్ వచ్చి అరే రే మీ ఓడి సినిమా ఇప్పుడు ఫ్లాప్ అయిందా పర్లేదురా నెక్స్ట్ టైం హిట్ అవుతుంది ఎందుకు కంగారు పడుతున్నారు మా ఓడిది హిట్ పార్టీ ఇస్తున్నాను రండి అని చెప్పని పార్టీ ఇచ్చి నెక్స్ట్ సినిమా వాళ్ళు రిలీజ్ అయితే వీళ్ళు ఫస్ట్ షో టికెట్స్ వాళ్ళకి తీసి పంపించేవాళ్ళు. ఇంత గొప్ప హెల్తీ కల్చర్ ఖచ్చితంగా ఉంది మా ఏరియాలో అయితే. నేను అలాంటి ఏరియా నుంచి వచ్చాను, నేను గోదావరి జిల్లాలో నుంచి. ఓకే, ఒక బ్యానర్ కూడా ఇంకో బ్యానర్ కట్టు పెద్దది, మీ వాడు పాలాభిషేకాలు చేస్తే నువ్వు పొలాభిషేకాలు చేయి, ఏదైనా ఇది ఉండొచ్చు. మా సినిమా మా హీరోనే అనేది కూడా తప్పు కాదు, కానీ ఇంకొక హీరోని కామెంట్ చేసేది ఏంటంటున్నా, వాళ్ళు స్టార్సే, వాళ్ళు హీరోలే. ఎవరు కష్టపడకుండా ఎవరు స్టార్స్ రాడు, వాళ్ళకంటే అభిమానులు పోగు చేసుకోలేరు. ఒక మనిషిని సంపాదించుకోవడం ఎంత కష్టం సార్, ప్రేమ సంపాదించుకోవడం చాలా కష్టం. అలా ప్రేమ సంపాదించుకున్న ప్రతి ఆర్టిస్టు గొప్ప వ్యక్తి. ఆ సంస్కారం లేని వాళ్ళు ఎవరు మాటలు ఐ డోంట్ కేర్ అబౌట్ దట్. బట్ నేను క్లారిటీ ఇస్తున్నాను. అలాంటి నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆఫ్టర్ చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, వీళ్ళందరి తర్వాత అమితాబ్ గారు, వాళ్ళ పెద్దవాళ్ళ తర్వాత నేను ఎంత ఇష్టపడతానంటే రవితేజ గారిని, అసలు ఏం కష్టం సార్ అది. ఇంకో జన్మ ఎత్తాలి సార్. ఎవరైనా ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు దీనికోసం మీ ప్రస్థానం ఎలా మొదలైందని అక్కడ అయిపోద్ది. ప్రస్థానమా అరగంట మాట్లాడడానికి ఏం మాట్లాడాలో, జీవితంలో ఏం జరిగాయి కూడా గుర్తించుకోవాల్సిన కర్మ ఏర్పడిన నా జీవితానికి 40 సినిమాలు చేశానా 70 చేశాను మరి తెలియదండి. ఒకసారి లెక్క పెడితే 78 వస్తున్నాయి. అవేంటో పనికిరాని అందులో 60 ఉండొచ్చు, పనికి వచ్చే 10 ఉండుంటాయి నా లైఫ్లో. ఆ 10 కూడా నేనైతే హ్యాపీగా జోష్ రావు ఆర్టిస్ట్గా ఏంటి మీరెవరు కూడా చూడండి అని చెప్తాను తప్ప నేను ఇంకేం చెప్పను. అంటే ఇంకేం సినిమాలు కాదని ఆ డైరెక్టర్స్ని నాకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళు కాదని కాదు, నాకు సంతృప్తి చెందిన నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నాను. ఆఫ్టర్ దట్ గుండె జరగాలంత అయింది. ఇవన్నీ అవకాశాలే. కాకపోతే ఆర్టిస్ట్గా నేనంటూ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఎప్పటివరకు నేనేమనుకున్నా నాకు చేయలేకపోయాను సార్. అంత అద్భుతమైన అవకాశం నాకు రాలే. అంటే నమ్మివ్వాలంటే అంత బలం అవి రికమెండేషన్స్ అనో మరి బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలియదు, కానీ దాని పేర్లు టాలెంట్ ఉంటే మాత్రం మరి నేను ఇప్పటివరకు రాగలిగానంటే అది నేను సంపాదించుకోలేనా. నాకు అర్థమైంది ఏంటంటే వస్తుంది, టైం పడుతుంది దేనికైనా. అదే మాట అన్నారు మీరెవరు కూడా సార్ చిరంజీవి గారు, నువ్వు అదే ఫైర్తో ఉన్నావు, నాకు అదే కానీ నేను అలా ఉండేవాడిని, అందరూ అలా ఉండాలి, కొత్త నీరు రావాలి. ఆయన అన్న మాటలు ఇవి అంత గొప్ప సంస్కారం సార్. ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన మాట్లాడుతుంటే అసలు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ ఒక వ్యక్తిని గౌరవించే విధానం అది ఫ్యాన్స్లో ఎందుకు లేదంటాను నేను. ప్రతి హీరోని మీరు గౌరవించండి, మీ హీరోని గొప్ప అనుకోండి, అది ఎవరు కాదంటారు. నాకు చిరంజీవి గారు గొప్ప, కానీ ఇంకొకరిని గొప్ప కాదని నేను అన్ను. మీ ఫ్రెండ్స్ మదర్స్ని కూడా గౌరవిస్తారుగా, మీ అమ్మ గొప్పే, మీ ఫ్రెండ్ మదర్ గొప్పే కదా. అది ఆ కల్చర్ ఉండాలండి. అది నాకు ఓవరాల్గా ఏంటంటే నేను చెప్పేది యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఏదైనా కొత్త క్యారెక్టర్స్ చేయాలి, రెగ్యులర్ కామెడీ కాకుండా ఏదైనా చేయాలి అని చెప్పి నా తపన. అందుకోసం వెయిటింగ్. దానికోసం నేను కొన్ని క్యారెక్టర్స్ వదులుకుంటున్నాను, అదేం పర్వాలేదు. దాన్ని మీరు గ్యాప్ అనుకుని నేను ఏదో వెనకబడ్డాను మాత్రం అనుకోకండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఫైనాన్షియల్లీ, పర్సనల్లీ. వేరే అదర్ లాంగ్వేజెస్లో నాలా ఎవరు చేయలేదు ఇప్పుడు చాలా అయితే. తమిళ్, కన్నడ, ఓకే, హిందీ చేయలేకపోయాను బ్యాడ్లకి. అది సినిమా స్టార్ట్ చేయలేదు గుండెజారి. బోని కపూర్ గారు వాళ్ళు తీసుకున్నారు అప్పుడు రైట్స్, బట్ ఎప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదు. ఓకే ఓకే యాజ్ అ రైటర్గా ఏవో ప్రయత్నిస్తున్నాను. ఓకే, డైరెక్ట్ చేసేయాలి, కథలు ఇచ్చేయాలి అలా కాదు, కానీ ఫస్ట్ రాస్తున్నా. నేను ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా వాడికి ఏమైనా విలువ ఉందని ఎవరైనా అంటే బయట పెడతాను. ఓకే, ఇలాంటి వాళ్ళు. రైట్. ఓకే, ఫైనల్గా ఇంటర్వ్యూ ముగించేద్దాం. ఈ నా ప్రతి ఇంటర్వ్యూలో ఉండే రెగ్యులర్ క్వశ్చన్ ఏంటంటే లైఫ్లో, పర్సనల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, దాంట్లో ఉన్న హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ సాడ్ పార్ట్, ఈ లైఫ్లో సాడ్ పార్ట్, అది ప్రొఫెషనల్ అవ్వచ్చు, పర్సనల్ అవ్వచ్చు, ఏదైనా ఉంటే షేర్ చేసుకోండి. హ్యాపీయెస్ట్ మూమెంట్ నాట్ ఓన్లీ ప్రొఫెషనల్లీ, పర్సనల్లీ కూడా చిరంజీవి గారితో మీరెవరు కొడిస్తారు. ఓకే, నా జీవితంలో నేను మా అమ్మగారి గడుపులో పుట్టినప్పుడు ఎంత ఆనందపడ్డాను, బయటకు వచ్చి నేను చేసిన అచీవ్మెంట్, నేను అనుకున్నది సాధించాను, నా కోరిక బలం అవడం వల్ల నేను ఇష్టపడిన వాళ్ళని చేరుకోగలమని, నిజంగా ప్రేమ, లవ్లో జెన్యూనిటీ ఉంటే సాధించగలం అనిపించింది. ఓకే, అండ్ సాడ్ పార్ట్, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్. పర్సనల్గా మొన్న అమ్మ హెల్త్ బాగోకపోవడం, ఓకే, చాలా నరకం అనిపించాను. ఆఫర్స్ వదులుకున్నాను. హాస్పిటల్లో ఉన్నాం అప్పుడు, ఏలూరు MLV ఆంధ్ర హాస్పిటల్. బట్ డాక్టర్ చాలా గొప్ప వ్యక్తి, ఆయన వల్ల మళ్ళీ అమ్మ వెనక్కి దక్కారు. అంటే నార్మల్ వాళ్ళకి జరిగే సర్జరీ వేరు, మీకు చెప్పాను కదా మా అమ్మగారి పరిస్థితి. దాని ద్వారా మనిషి పక్కన లేకపోతే కష్టం. అని ఒక్కడినా, నాకేం సిస్టర్స్ తమ్ముళ్ళు లేరు. ఫ్యామిలీలో ఉండొచ్చు కానీ అంటే ఆ టైంలో తోడుగా ఉండడానికి వాళ్ళు ఎక్కడ, వాళ్ళ బిజీలో వాళ్ళు చేసే ప్రతి పనికి తోడుగా ఉండడానికి ఎవరు లేకపోతే మా అత్తయ్య మావయ్య చెప్పాను కదండి, వాళ్ళు తోడుగా ఉన్నారనమాట ఆ టైంలో. వాళ్ళు కూడా లేకపోతే అసలు ఒక భరోసా లేదు జీవితానికి. బట్ ఆ టైంలో మాత్రం చాలా భయం వేసింది. మత్తిస్తారు కదా ముందు ఇచ్చినప్పుడు, మళ్ళీ ఆవిడ సర్జరీ అయిన తర్వాత కూలుకునే టైంలో గుండె ఆగిపోయింది. 2 నిమిషాలు ప్రాణం పోయినట్టు అనిపించింది. ఎందుకంటే నేను ఏం సాధించినా, ఏం చేద్దాం అనుకున్నా మా అమ్మగారి కోసం అండి. అసలు
రేపటి రోజు నిజంగా ఏదైనా సాధించినా అచీవ్ చేసినా మా అమ్మ చూస్తున్నావా అనే ఫీలింగ్ కోసం తప్ప దేనికి ఏముండదు సార్ నాకు. ఇప్పుడు నాకు దగ్గర దగ్గర ఇంకో 2-3 ఏళ్ళు అయితే 30 ఏళ్ళు వచ్చేస్తాయి. ఇంకొక 30 ఏళ్ళు అంటే 60 ఏళ్ళు బతుకుతాం కరెక్ట్గా. ఆ 30 ఏళ్ళ కోసం పడే ఆ తపన ఎవరికి సార్? అది ఏంటి? దానికోసం నెంబర్ 1 అయిపోవాలి, సాధించేయాలి. నాకు అసలు అలాంటిది ఏం లేదండి. ఒక రేంజ్ ఆఫ్ వైరాగ్యంలో బతుకుతాను నేను. నాకు రవి అంటే ఏదైనా చేయగలడు, రవి మంచి ఆర్టిస్ట్, ఏది ఇచ్చినా క్యారెక్టర్ చేయగలడు అనిపించుకోవాలని తప్ప వేరే ఆశ ధ్యాస ఏం లేవు. అసలు ఫైనాన్షియల్గా కూడా డబ్బు సంపాదించాలి అనే ఆశ అంత పెద్దగా ఏం లేదు. ఉన్నంతలో ఏదైనా చిన్న ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, అలా హ్యాపీగానే ఉన్నాను. హ్యాపీ మూడ్లో ఉంటాను. ప్రొఫెషనల్గా సాడ్ మూమెంట్ అండి. హర్షవర్ధన్ గారితో మీరు చెప్పిన తర్వాత నాకు ఇప్పటివరకు లేదు, మీరు చెప్పిన తర్వాత తెలిసింది హర్షవర్ధన్ గారితో. దేవుడు అనేవాడు ఉంటే ఆయన బ్రెయిన్కి మళ్ళీ పాత రవి ఏంటి తను అలాగే ఉన్నాడు, నేను అపార్థం చేసుకున్నానని ఆయన తెలుసుకుంటారని నా నమ్మకం. ఆయన నిజంగా గొప్ప వ్యక్తి, నా తప్పేం లేదు. ఓకే ఓకే. అండ్ లైఫ్ ఫిలాసఫీ? నిన్ను ఈ ప్రపంచానికి ఎవరు పరిచయం చేయరు, నువ్వే పరిచయం చేసుకోవాలి. ఈ ప్రపంచానికి నువ్వేంటో ఎవరో చెప్పరు, ఎవరో వచ్చి చెప్పరు, ఎవరు చూపించరు, నువ్వే పరిచయం చేసుకోవాలి అంతే. ఓకే రవి. అండ్ ఓకే, ఇంకా మంచి క్యారెక్టర్స్, ఇంకా గుర్తించదగ్గ క్యారెక్టర్స్ ఇంకా రాలేదని నేను అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ రావాలి. మీ ఇంటర్వ్యూ ద్వారా ఖచ్చితంగా వస్తాయని అనుకుంటున్నాను. అండ్ అమ్మ కోసం మంచి కోడల్ని తీసుకురా, అది కూడా అమ్మని అర్థం చేసుకునే కోడల్ని తీసుకురా, అమ్మకి హెల్ప్ అయ్యే కోడల్ని తీసుకురా. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ జోష్ రవి. మీకు నేను తెలుసు, మీ ఆశీర్వాదం వల్ల ఇలా ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media.